నరసింహారావు, మన్మోహన్ సింగ్ వీళ్ళిద్దరూ 1991లో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోకపోయి ఉండుంటే ఈ పాటికి ఇండియా ఇలా ఉండకపోతుంది. July 24th of 1991 when we truly got our independence. ఇది ఒక టాలీవుడ్ సినిమా కంటే బెటర్ స్టోరీ ఇది. ప్రతి చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ వరకు థౌసండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ని లే ఆఫ్ చేసేస్తుంది. ఈవెన్ దగ్గర డేటా ఉంది. 2022లో ఓపెన్ ఏఐ ChatGPT రిలీజ్ చేసినప్పటి నుంచి ఒక ఏఐ వేవ్ స్టార్ట్ అయింది. లాస్ట్ 3 ఏళ్లలో ఒక 6 లక్షల లే ఆఫ్స్ అయినాయి జస్ట్ US లో. 2023లో ఆల్మోస్ట్ 4 లక్షలు. 4 lakhs. అసలు ట్రంప్కి వెళ్ళడం వల్ల మన తెలుగు వాళ్ళకి ఏం ఎఫెక్ట్ అవుతుంది? ఈసారి Trump 2.0 is very different than Trump 1.0. Trump 2.0 is very certain that they want to change the system. ఈ ఇయర్ 1991లో ఎకానమీ ఆన్ ద వర్జ్ ఆఫ్ కొలాప్సింగ్ ఉన్నప్పుడు రిఫార్మ్ ఇష్టం లేకుండే రాజీవ్ గాంధీ గారికి. కానీ నెక్స్ట్ నెలలో అసాసినేట్ చేయడం జరిగింది రాజీవ్ గాంధీ గారు. ఫార్మర్ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు కూడా చాలా సార్లు హైదరాబాద్ ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉందంటే ఇనీషియల్ స్టోన్ లే చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారే అని ఎప్పుడు చెప్తుంటారు. ఇప్పుడు ఆయన మలేషియాకి వెళ్ళి, మలేషియా ప్రెసిడెంట్ పేరు మహతీర్ గారు ఇయర్ 2024 అని ఒక విజన్ బుక్ చూపించారు. ఆ పర్సన్ ఎవరైతే ఈ మలేషియా ప్రాజెక్ట్ మీద పనిచేసిండో ఆ సేమ్ పర్సన్ కి కాల్ చేసి, బాబు గారు, ఐ వాంట్ యూ టు వర్క్ ఆన్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2020 అనేది ఒకటి స్టార్ట్ చేసినారు. ఇప్పుడు చాలా మంది TCS, విప్రో ఇట్లాంటి కంపెనీలను తిడుతున్నారు. ఒకప్పుడు ఇట్లాంటి కంపెనీలని అల్లు అర్జున్ ఎట్లా వర్షిప్ చేస్తుండే అట్లా వర్షిప్ చేస్తుండే, పాలాభిషేకాలు చేసి. ఒక TCS, ఒక ఇన్ఫోసిస్, ఒక విప్రో ఇట్లాంటి కంపెనీల్లో ఆ ఫస్ట్ ఇయర్ లో ఇచ్చే ట్రైనింగ్ వల్లనే ఒక గ్రాడ్యుయేట్ విల్ బికమ్ ప్రొఫెషియెంట్ అట్ ది ఎండ్. అదే కంపెనీలు ఇప్పుడు తిడుతున్నారు, ఇంద్రాబాయ్ నువ్వు 30,000 ఇస్తున్నావు, 40,000 ఇస్తున్నావు అనేసి. ఫ్రమ్ 1991 లిబరలైజేషన్ నుంచి హైదరాబాద్ ఐటీ గ్రోత్ వరకు, లే ఆఫ్స్ ఎందుకు అవుతున్నాయి నుంచి ఫ్యూచర్ ఆఫ్ ఐటీ జాబ్స్ వరకు, ట్రంప్ విన్ నుంచి ఏఐ ఇంపాక్ట్ వరకు ప్రతి సెగ్మెంట్ ని విత్ డేటా డిస్కస్ చేస్తాం. దిస్ ఈస్ మోర్ దెన్ అ పాడ్కాస్ట్, అ కంప్లీట్ ఐటీ ఇండస్ట్రీ కేస్ స్టడీ. అండ్ టు డిస్కస్ దిస్ పాడ్కాస్ట్ వీ హావ్ ఆదిత్య శ్రీప్రగడ, ఫౌండర్ ఆఫ్ ఫౌంటైన్ LLC. 17 years కే US వెళ్ళారు ఫర్ హిస్ అండర్ గ్రాడ్ ఎడ్యుకేషన్. 19 years కే USA లో స్టార్ట్అప్ స్టార్ట్ చేశారు. అండ్ టుడే ఫౌంటైన్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ 1000 ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్రైవేట్ బిజినెస్ ఇన్ ద US. 12 multi-million-dollar కంపెనీస్ ని ఫ్రమ్ ఐడియేషన్ టు మార్కెట్ లాంచ్ చేశారు. ఇండియా అండ్ USA కలిపి దే హ్యావ్ 125+ ఎంప్లాయీస్. మీరు ఒక ఐటీ వర్కింగ్ ప్రొఫెషనల్ ఆర్ US లో ఉంటే ఈ పాడ్కాస్ట్ అస్సలు మిస్ అవ్వదు. బిఫోర్ స్టార్టింగ్ దిస్ పాడ్కాస్ట్ వీఆర్ క్లోజ్ టు 100,000 సబ్స్క్రైబర్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా USA లో ఉంటే వాళ్ళకి పక్కా షేర్ చేయండి. ఎంజాయ్ ఆ టుడేస్ పాడ్కాస్ట్ విత్ ఆదిత్య శ్రీప్రగడ ఆన్ తెలుగు కనెక్ట్స్. హాయ్ ఆదిత్య. హాయ్ వంశీ. సార్, చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్న ఈ పాడ్కాస్ట్ ఫైనల్లీ ఇప్పటికి వచ్చింది. ఈ పాడ్కాస్ట్ 1 month నుంచి కదా లిటరల్గా మనం ఈ పాడ్కాస్ట్ స్ట్రగుల్ అవుతున్నాం. 1 month నుంచి ప్లాన్ చేస్తున్నాము, బట్ ఐఎమ్ గ్లాడ్ వీఆర్ హియర్. అంటే ఇది ఒక సులభమైన పాడ్కాస్ట్ కాదు కదా, ఇది చాలా డేటా ఉంది. మనం ఎన్ని కాన్సెప్ట్స్ కవర్ చేస్తున్నాం కాబట్టి మనము కరెక్ట్గా చేయాలి అనేది ఒక ఉద్దేశం కాబట్టి లేట్గా చేసినా లేటెస్ట్గా చేస్తున్నాము. అండ్ ఈవెన్ ఈ డేటా మొత్తం మనకు దొరకడానికి కూడా 1 month పట్టింది. లిటరల్లీ నిన్న నైట్ వరకు మనం ఈ డేటా మీద కూర్చున్నాం, దీని మీద డిస్కస్ చేసుకున్నాం ఎలా పాడ్కాస్ట్ పట్టుకెళ్దాం ఏంటని. అంతే. ఎందుకంటే ఇప్పుడు మనము కవర్ చేసే చాలా టాపిక్స్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈజీలీ అవైలబుల్ లేదు. మొత్తము వెబ్ అంతా స్కాటర్డ్ అయి ఉంది. అది మనము ఈ క్లీన్గా డేటాను క్లీన్ చేసుకొని అది ఎక్సెల్లో పెట్టి అది గ్రాఫ్లు చేసుకొని అది మంచిగా ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో స్టోరీ టెల్లింగ్ చేసేసరికి కొద్దిగా ఇబ్బంది అయింది. బట్ ఐ థింక్ వీ డిడ్ అ గుడ్ జాబ్. ఈ పాడ్కాస్ట్ని మనం రీసెర్చ్ చేస్తున్నప్పుడు బిగినింగ్లో నాకు ఒకటి కనిపించింది. వేర్ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వీళ్ళిద్దరూ 1991లో ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోకపోయి ఉండుంటే ఈ పాటికి ఇండియా ఇలా ఉండకపోతుందని. ఆ డెసిషన్ ఏంటి, వాళ్ళు ఏం తీసుకోవడం వల్ల ఇండియా ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నాం? ఇండియానే కాదు, ఇండియన్స్ స్పెషల్లీ తెలుగు వాళ్ళు ఈ రోజున మనకి ఈ లెవెల్ ఆఫ్ వెల్త్, మన వాళ్ళు యూఎస్లో ఈ లెవెల్ ఆఫ్ ఇన్కమ్, ఇది ఏది ఉండకపోతుండే వాళ్ళు ఆ రోజున ఆ డెసిషన్ తీసుకోకపోయి ఉంటే. July 24th of 1991, very special day. I in fact call it when we truly got our independence. నేను ఇండియన్ ఇండిపెండెన్స్ 1947 August 15th అని నాకు అనిపించదు. ఎందుకంటే అసలు మనం ఇండిపెండెన్స్ ఎందుకు తెచ్చుకున్నాము అంటే, ఎవ్రీ ఇండియన్కి వాడి కళలు వాడు కని వాడు సొంతంగా వాడి కాళ్ళ మీద వాడు నిలబడి ఒక స్తోమత వాడికి ఉండాలి అని మనం ఇండిపెండెన్స్ తెచ్చుకున్నాము. కాకపోతే అప్పటి నుంచి ఒక 40 ఏళ్ళు మనము ఈ సోషలిజం, కామ్యూనిజంలో బతికినాము, హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై USSR అండ్ సోవియట్ యూనియన్. ఈ సిస్టంలో ఎంత గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది అండ్ ఏ లెవెల్లో గవర్నమెంట్ మనని కంట్రోల్ చేస్తుండే ఆన్ ఎ డే-టు-డే బేసిస్. నిజంగా ఒక ఇండియన్కి ఆ లెవెల్ ఆఫ్ ఫ్రీడమ్ లేకుండే. మనము ఫ్రీడమ్ గురించి మనం తెచ్చుకున్నప్పుడు ఒక ఇండిపెండెన్స్,
ఆ రోజు లిబరలైజేషన్ అయిన రోజు వరకు ఈ ఫ్రీడమ్ మనకు రాలే. అసలు ఈ స్టోరీ చెప్పాలంటే ఒకసారి నా నా ట్యాబ్ తీసుకొని కొన్ని గ్రాఫ్స్ ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. షూర్, ప్లీజ్. థ్యాంక్ యూ. మీరు ఇయర్ 1990 నుంచి ఈ స్టోరీ స్టార్ట్ చేయండి. ఓకే, టోటల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద సిస్టమ్, ఈ టోటల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద సిస్టమ్ మీరు చూసినారనుకోండి, ఇది ఏ లెవెల్లో ఉంది, రైట్? అండ్ ఇది హౌ మచ్ ఆఫ్ దిస్ వాజ్ కంట్రోల్డ్ బై ద గవర్నమెంట్, రైట్? 1990 వరకు ఏమైంది, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇండియా అనేది సోవియట్ యూనియన్ మీద చాలా డిపెండెన్స్ ఎక్కువ ఉంటుండే, రైట్? ఎందుకు అంటే మనము ఈ సోషలిజంని మనము అడాప్ట్ చేసుకున్న టైంలో మనకి యుఎస్ఎస్ఆర్, ఈ రష్యా అనేది ఒక పెద్దన్నలాగా మిగిలింది. అది వాళ్ళ సిస్టమ్ సోషలిజం, కమ్యూనిజం. సో మనం కూడా అది అడాప్ట్ చేసుకోవడం వల్ల ఇండియాలో ఉన్న జాబ్స్ ఆల్మోస్ట్ 95% ఇండియాలో ఉన్న జాబ్స్ అన్నీ మోర్ ఆర్ లెస్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటుండే. అట్లనే దీన్ని లైసెన్స్ రాజ్ అంటారు ఈ కాన్సెప్ట్ని. అయితే మనము ఇండస్ట్రీస్ పరంగా మాట్లాడుకున్నాము అంటే ఒక కార్స్ లేకపోతే స్కూటర్స్ మీరు ఆలోచిస్తే, కార్స్లో ప్రీమియర్ పద్మని, అంబాసిడర్ లాంటి కార్స్ ఉంటుండే, రెండే చాయిస్లు. మీకు స్కూటర్ కావాలంటే బజాజ్, ఇంకొక స్కూటర్ ఉంటుండే. అట్లా ఏ ఇండస్ట్రీలో మీరు చూసుకున్నా కూడా 1 to 2 చాయిసెస్, అండ్ దీస్ 2 చాయిసెస్ వేర్ హెవీలీ రెగ్యులేటెడ్ బై ద గవర్నమెంట్. అంతేనా? సో ఇక్కడ మనకి ఒక వ్యక్తి వాడు కాలేజ్కి వెళ్ళి వాడు చదువుకొని వాడికి ఒక ఉద్యోగం కావాలి అంటే వాడికి చాయిస్ లేదు బయట. వాడు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి లేదు. జాబ్ కావాలంటే ప్రైవేట్గా జాబ్ దొరకడానికి అవశ్యకత లేదు, వాడికి వెళ్ళి గవర్నమెంట్లోనే చేసుకోవాలి. అంతేనా? అయితే ఇప్పుడు 1990 ఎందుకు ఇది ఒక టర్నింగ్ పాయింట్ ఇయర్, ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఇయర్ అంటే యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిన ఇయర్ ఇది. 1990లో యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిన ఇయర్ ఇది. యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయినప్పుడు ఏమైంది అంటే, వన్ ఆఫ్ ద బై ప్రోడక్ట్స్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ కొలాప్సింగ్ ఇస్ మన ఫారెక్స్ రిజర్వ్స్. ఓకే, ఈ యుఎస్ఎస్ఆర్ కరెన్సీ ఎక్కువగా ఉండడం వల్ల, ఓకే, మన డిపెండెన్స్ వాళ్ళ మీద ఎక్కువగా ఉండడం వల్ల మన ఎకానమీ అన్స్టేబుల్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం తీరా చూస్తే 1991కి వెళ్ళంగానే మన సిస్టమ్ ఆల్మోస్ట్ ఆన్ ద వర్జ్ ఆఫ్ కొలాప్సింగ్కి వచ్చేసింది. ఓకే, అప్పుడులో అంటే మీరు ఇది ఒక సెకండ్లో వైల్ లిబరలైజేషన్ వాజ్ సో ఇంపార్టెంట్ అనే గ్రాఫ్లో ఇండియాస్ ఫోరెక్స్ రిజర్వ్స్ కూడా మీరు చూస్తే ఫ్రమ్ 1990 to 1990 వరకు ఆల్మోస్ట్ ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లో ప్యాటర్న్ వెళ్ళి సడన్గా 1990లో కొలాప్స్ అయిపోయింది. మీరు అక్కడ గ్రాఫ్లో చూస్తే కూడా. ఎందుకు అంటే మన డబ్బులు వాళ్ళ కరెన్సీలో ఉండి వాళ్ళ కరెన్సీ ఓవర్ నైట్ పడిపోవడం వల్ల మన దగ్గర ఉన్న డబ్బులు పడిపోయినాయి. ఓకే, సో ఇట్ వాస్ సెడ్ దట్ మనకి 2.5 weeks వర్త్ ఆఫ్ రిజర్వ్స్ ఉండే, అండ్ ఈ 2.5 weeks వర్త్ ఆఫ్ రిజర్వ్స్ వాజ్ నియర్లీ 2,500 crores. అంటే 2,500 crores అయిపోతే మన ఎకానమీ యాజ్ అ హోల్ డిఫాల్ట్ అయిపోతుండే, కొలాప్స్ అయిపోతుండే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2020లో డేటా చూసుకుంటే మనకి 30 లక్షల కోట్ల ఫారెక్స్ రిజర్వ్స్ ఉండే. ఓకే, అంటే యూ కెన్ సీ ద చేంజ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఫ్రమ్ ద ఇయర్ 1990 to 2020. బట్ వాట్ యాక్చువల్లీ వాజ్ ద స్టోరీ బిహైండ్ ఇట్ అంటే ఈ వెనకాల జరిగిన స్టోరీ ఏంది? ఇది ఒక టాలీవుడ్ సినిమా కంటే బెటర్ స్టోరీ ఇది. నిజంగా అసలు అప్పుడు ఏమైంది, ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారో, ఆ డెసిషన్ వల్ల మనకి రిపుల్ ఎఫెక్ట్స్ ఏమేమైనాయి అని మనం చూసుకుంటే, ఈ ఇయర్ 1991లో ఈ ఎకానమీ ఆన్ ద వర్జ్ ఆఫ్ కొలాప్సింగ్ ఉన్నప్పుడు చంద్రశేఖర్ గారు పిఎం ఉండే, చంద్రశేఖర్ గవర్నమెంట్ ఉండే. ఈ చంద్రశేఖర్ గారు ఏం చేశారంటే, సరే మన దగ్గర ఏం డబ్బులు లేవు కదా అనేసి యుఎస్ వెళ్ళి ఐఎంఎఫ్ని కలిశారు. ఐఎంఎఫ్ని కలిసినప్పుడు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ని కలిసి, మా ఎకానమీ ఇట్లుంది, మాకు కొద్దిగా డబ్బులు కావాలి అని చెప్పినప్పుడు, హూజ్ గవర్నమెంట్ ఆర్ యూ రిప్రజెంటింగ్, బికాస్ వాట్ వీవ్ హర్డ్ ఇస్ దట్ రాజీవ్ గాంధీ హ్యాస్ బ్యాక్డ్ ఆఫ్ సపోర్ట్ అన్నారు. అంటే రాజీవ్ గాంధీ గారు చంద్రశేఖర్కి ఇచ్చే సపోర్ట్ బ్యాక్ ఆఫ్ చేసినారు. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారికి ఇష్టం లేకుండే ఈ డబ్బులు తీసుకోవడము, ఎకానమీని ఓపెన్ చేయడం ఇష్టం లేకుండే, ఈ రిఫార్మ్ ఇష్టం లేకుండే రాజీవ్ గాంధీ గారికి. కానీ నెక్స్ట్ నెలలో
రాజీవ్ గాంధీ గారు మనకి తమిళనాడులో ఒక స్పీచ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎల్టీటీ తమిళ్ టైగర్స్ అసాసినేట్ చేయడం జరిగింది రాజీవ్ గాంధీ గారిని. సో అంటిల్ దెన్ ఇండియా వాజ్ ఓన్లీ ఇన్ అన్ ఎకనామిక్ కొలాప్స్. బట్ 1991 మేలో ఇండియా వాజ్ ఇన్ అ కాంబినేషన్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ టర్మాయిల్. ఒక సైడ్ మన ప్రైమ్ మినిస్టర్ గారు చనిపోవడము, ఇంకొక సైడ్ ఎకానమీ ఆన్ ద వర్జ్ ఆఫ్ కొలాప్స్. ఇది మీరు ఈ ఐపీఎల్ చూస్తే లాస్ట్ ఓవర్ 25 runs టు విన్, ధోని స్ట్రైక్లు ఉండే 2 wickets మిగులుతాయి. అట్లాంటి సిచ్యువేషన్లో మన తెలంగాణ బిడ్డ నరసింహారావు గారు, పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరిగింది. అండ్ హీ మేడ్ మన్మోహన్ సింగ్ ద ఫైనాన్స్ మినిస్టర్. వీళ్ళు ఒక చిన్న గ్రూప్. వీళ్ళు ఆ రోజు తీసుకున్న డెసిషన్, మన ఎకానమీని మనం ఓపెన్ చేసుకోవాలి, ఇట్లయితే కుదరదు, మనము ఫారెన్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోవాలి, మనం ఇక్కడ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ని ఓపెన్ చేయాలి. ఇది ఒక రాడికల్ డెసిషన్ 1991లో మీరు చూస్తే. ఓకే, ఇది ఒక ఎప్పుడు జరగని డెసిషన్ ఇది. ఓకే, డిమానిటైజేషన్ కంటే 10 రెట్ల డెసిషన్ ఇది. అంటే మనం అప్పుడు ఎవరం ముట్టలేదు. అయితే వాట్ హెస్ హ్యాపెండ్ ఇస్ 1991లో వీళ్ళు అమెరికాకు మళ్ళీ వాపస్ వెళ్ళి మాకు $2 billion వర్త్ ఆఫ్ లోన్ కావాలి అంటే, అమెరికన్స్ మేము మీకు ఎందుకు ఇస్తాము, మీరు ఇన్నేళ్ళు యుఎస్ఎస్ఆర్కి సపోర్ట్ చేసినారు కదా అంటే, క్విడ్ ప్రో కో లాగా మన వాళ్ళు ఏమన్నారంటే, గల్ఫ్ వార్ జరుగుతుంది కదా సద్దాం హుసేన్ మీద, మీకు ఎయిర్ బేసెస్ కావాలి కదా, మీరు ఏషియాలో ఎక్కడ ఎయిర్ బేసెస్ పెట్టుకోవాలని షాపింగ్ చేస్తున్నారు కదా, వచ్చి మా దగ్గర పెట్టుకోండి, మా దగ్గర పెట్టుకున్నందుకు మాకు $2 billion లోన్ కావాలి అంటే, అప్పటికప్పుడు ఆ $2 billion లోన్ తీసుకొని మన వాళ్ళు వచ్చి ఎకానమీని ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, ఈ ఎకానమీని ఓపెన్ చేయడము there was a lot of backlash. This not an easy thing to do in a socialist country like India, right? ఈ ఎకానమీని ఓపెన్ చేసేటప్పుడు 1991 July 24th యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండియా, Manmohan Singh has officially opened up India with liberalization. ఆ రోజు ఆయన అన్న కోట్ ఏంటి అంటే, విక్టర్ హ్యూగో once said, "No power can stop a great idea. That's time has come." Today is one such moment. India is finally awake. The world will realize what India is and our free market shall prevail అని ఆయన ఓపెన్ చేసిన ఆ బడ్జెట్ వల్ల ఈరోజు మనము ఈ ఎకనామిక్ ప్రాస్పెరిటీ కానీ ఈ వెల్త్ కానీ మన సిస్టంలో చూసింది బికాస్ ఆఫ్ దట్ సిగ్నిఫికెంట్ బడ్జెట్ దట్ వాజ్ రిలీజ్డ్ ఇన్ 1991 July 24th. అసలు లిబరలైజేషన్ అంటే ఏంటి, తర్వాత మన వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఏంటి, కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇప్పుడు లిబరలైజేషన్ అంటే ఈ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం లైసెన్స్ రాజ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడినాం. లైసెన్స్ రాజ్ అంటే మీరు ఒక బిజినెస్ చేయాలి అంటే మీకు ఒక లైసెన్స్ కావాలి. అయితే ఒక సెక్టర్ లేకపోతే ఒక ఇండస్ట్రీలో లైసెన్సెస్ లిమిటెడ్ ఉండే, అంటే 3, 4 అట్లా గవర్నమెంట్ ప్రైవేట్ ప్లేయర్స్ని లిమిట్ చేసేస్తుండే. అంటే ఇప్పుడు కెఫేలు ఉన్నాయి ఈడ, లేకపోతే మనకి రోడ్డు మీద ఇప్పుడు ఈ రోజున చూస్తే మీకు ఈథర్, ఓలా, ఇట్లా బజాజ్, టీవీఎస్, డ్యూక్ అని ఎన్నో 100 బైకులు. ఆ రోజున అట్లా కాదు, మీకు ఒక బైక్ కంపెనీ అంటే మీరు 2-3 బైక్ల కంపెనీలకే పర్మిషన్ ఇస్తుండే గవర్నమెంట్. సో అట్లా కాకుండా ఫర్ ద ఫస్ట్ టైం మీకు ఒక కళ ఉంది, ఆ కళను ఆపేటోడు ఎవ్వడు లేకుండే. గవర్నమెంట్ వాజ్ ఫర్ ద ఫస్ట్ టైం రెడీ టు బ్యాక్ యూ. అండ్ మీకు బయట నుంచి మీకు ఇండియాకి రావాలి, ఒక మెక్డానల్డ్స్ కానీ ఒక డామినోస్ కానీ యూఎస్ కంపెనీలు ఇండియాకి రావాలి. అప్పుడు ఇంతకుముందు అంత ఈజీగా లేకుండే, అసలు యాక్చువల్లీ రాకపోతుండే, బయట కంపెనీలు వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోతుండే. ఈరోజు మీరు చూస్తే ఎన్ని యూఎస్ కంపెనీస్ మన దగ్గర ఉన్నాయి. ఇండియా వెల్కమ్డ్ యూఎస్ కంపెనీస్ ఫర్ ద ఫస్ట్ టైం. సో దాండి మా దగ్గర వచ్చి ఎకనామిక్ యాక్టివిటీ చేసుకోండి అని ఇంటర్నల్గా ఆంటర్ప్రెన్యూర్స్కి బయట బిజినెసెస్కి చెప్పడం జరిగింది. అంటే బయట వాళ్ళకి లోపలికి వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోండి, ఇక్కడ ఎవరైనా ఆంటర్ప్రెనర్షిప్ జర్నీ కానీ బిజినెస్ కానీ స్టార్ట్ చేస్తానంటే మేము బ్యాక్ చేస్తాం, మీకు ఫుల్ పవర్స్ ఇస్తాం అని చెప్పి ఆ లైసెన్స్ రాజ్ అనే పాలసీ అబాలిష్ చేసేసి. ఓకే, సో ఆఫ్టర్ ఇవన్నీ అవ్వడం తర్వాత దానివల్ల ఏం జరిగింది ఇండియాకి? సో లిబరలైజేషన్ అనేది ఒక చాలా కీ మూమెంట్. కానీ ఇది మనం ఒకవేళ మనం డేటా చూస్తే ఇట్ విల్ టెల్ అ బెటర్ స్టోరీ. లెట్స్ జస్ట్ సే 4x మన 4x రిజర్వ్స్
మన ఇండియాలో ఉన్న మన ఈ ఫారెక్స్ అనేది మన సొంతంగా బ్యాంక్ ఎట్లుంటుందో ఒక కంట్రీకి బ్యాంక్ ఈ ఫారెక్స్ రిజర్వ్స్ అంటారు. మనకి బయట కరెన్సీలు అన్నీ మనం ఎంత హోల్డ్ చేస్తున్నాము. మీరు 1990 వరకు చూస్తే అక్కడ గివ్ ఆర్ టేక్ 2500 crores వర్త్ ఆఫ్ ఫారెక్స్ 1990లో. మీరు అక్కడి నుంచి పీరియాడికలీ ఇయర్ ఓవర్ ఇయర్ అది ఫారెక్స్ పెరుగుతా పోయింది. ఓకే, నౌ వీ హోల్డ్ నియర్లీ 30 lakh crores వర్త్ ఆఫ్ ఫారెక్స్. ఓకే, అండ్ దాట్ గ్రాఫ్ షోస్ యూ ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ ఫ్రమ్ 1950 to nearly 2020. Okay, so that's one thing, right? On the flip side, మీరు ఎఫెక్ట్ ఆఫ్ 1991 ఇండియన్ జీడిపి చూస్తే, ఓకే, ఇండియన్ జీడిపి 1991 వరకు ఒక 3.5% వరకు పెరుగుతుండే. దీన్ని చాలామంది కించపరచడానికి బయట హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అంటుండే. ఎందుకంటే మీరు అందరు హిందూస్ కదా, అందుకని మీరు ఇంతే పెరుగుతారు, మీకు ఇంతే అవకాశం ఉంది అని చెప్పడం. కానీ మీరు 1991 వరకు 1 నుంచి చూస్తే ఒక పీరియడ్ ఆఫ్ 4-5 years మనం స్టెబిలైజేషన్కి తీసుకున్నాం. కానీ అక్కడి నుంచి వీ గ్రోన్ వెరీ వెల్ అట్ 7.5% వర్త్ ఆఫ్ గ్రోత్. ఓకే, సో ఆన్ ద ఫ్లిప్ సైడ్ మీరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా తీసుకుంటే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే సిస్టంలో జీడిపి, జీడిపి అంటే మనము ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ గవర్నమెంట్ స్పెండింగ్ ఇన్ ద సిస్టమ్ డివైడెడ్ బై ద టోటల్ పాపులేషన్. అంటే ఒక యావరేజ్ పర్సన్కి ఎన్ని డబ్బులు ఉన్నాయో, ఓకే, మంత్లీ ఎంత, ఇయర్లీ ఎంత డబ్బులు చేసుకుంటున్నారు, అది కూడా చూస్తే మీరు ఇయర్ 1990 నుంచి కొంచెం పెరగడం స్టార్ట్ చేసింది, ఇయర్ 2000 నుంచి ర్యాపిడ్గా పెరగడం స్టార్ట్ చేసింది. ఓకే, ఈ వెల్త్ అంతా సిస్టంలో వచ్చింది ఫర్ ద ఫస్ట్ టైం డ్యూ టు లిబరలైజేషన్. అండ్ సేమ్ ప్రైవేట్ వర్సెస్ మీరు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ కూడా చూస్తే ఇయర్ 2000 వరకు ప్రిడామినెంట్లీ సిస్టమ్ వాజ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, అంటే గవర్నమెంట్ ఇచ్చిన జాబ్సే ఉన్నాయి. కానీ ఇయర్ 2000 నుంచి మీరు చూస్తే వెరీ బిగ్ స్పైక్ ఇన్ ప్రైవేట్ సెక్టర్, రైట్? కానీ ఆన్ ద ఫ్లిప్ సైడ్ వెల్త్ కూడా చూడండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి. సో ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్స్ ఇంక్రీజ్ అయింది, ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ ఇంక్రీజ్ అయింది, జీడిపి ఇంక్రీజ్ అయింది, ఫోరెక్స్ రిజర్వ్స్ ఇంక్రీజ్ అయినాయి. ఈ 4 వెంట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ because of the one thing that we've done very well, which is liberalization in year 1991. సో ఈ గ్రాఫ్ మనకు చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఎప్పుడైతే లోపలికి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయో, ఇక్కడి నుంచి ఎప్పుడైతే కంపెనీ స్టార్ట్ అయ్యో, పీపుల్కి ఎంప్లాయ్మెంట్ పెరిగింది, పీపుల్ స్టార్టెడ్ స్పెండింగ్, వీళ్ళకి స్పెండింగ్ పవర్ కూడా అప్పుడే పెరిగింది. అంతవరకు మన వాళ్ళు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చెప్తే అప్పటి వరకు మనం ఎక్కడ స్పెండ్ చేయలేదు, ఎవరి దగ్గర డబ్బులు లేవు. వన్స్ ఎప్పుడైతే ఇవన్నీ జరిగాయో ఇండియాలో, మన దగ్గర డబ్బులు కనిపించడం స్టార్ట్ అయ్యాయి. ఒకటి డబ్బులు, ఇంకోటి మనకి చాయిస్ కూడా పెరిగింది కదా, మనం కొనుక్కునే వస్తువులు పెరిగినాయి, మనం సిస్టంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ పెరిగినాయి, సో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగింది. ఇక్కడ మనం ఇక్కడ చార్ట్లో అబ్జర్వ్ చేస్తే ఇయర్ 2000లోని జీడిపి డ్రాస్టిక్గా గ్రోత్ అయింది, బట్ పాపులేషన్ ఏదైతే ఉందో అంత డ్రాస్టిక్గా గ్రో అవ్వలేదు. అక్కడ ఏం జరిగింది అసలు 2000లో? సో ఇయర్ 2000 వెరీ ఇంపార్టెంట్ ఇయర్ ఆల్సో. మనము ఇయర్ 1990 అండ్ 1991 ఎంత ఇంపార్టెంట్ అని చెప్పినాము లిబరలైజేషన్, ఇయర్ 2000 అట్లాంటిదే. దీని మీద కూడా ఒక సినిమా తీసినా కూడా తప్పులేదు ఇయర్ 2000 గురించి. ఓకే, సో ఇయర్ 2000లో ఏం జరిగింది అంటే మనము 1990 నుంచి మనకి జీడిపి అండ్ జీడిపి పర్ క్యాపిటా మనకి ఆన్ ది అప్వర్డ్ ట్రెజెక్టరీ, అంటే ఎక్కువ పెరగడం మనం చూస్తున్నాం. కానీ 2000 నుంచి ర్యాపిడ్గా పెరగడం చూస్తున్నాం. ఓకే, అసలు ఎందుకు ఈ 2000 వరకు ఏం జరిగింది, ఈ 2000 తర్వాత ఏం జరిగింది? ఓకే, దీన్ని మనము Y2K అంటాం. Y2K అండ్ .com అనేది 2 వెరీ ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్. లిబరలైజేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ మైల్ స్టోనో, Y2K ఇంకా .com అనేది అంతే ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్. అయితే ప్రిపరేషన్ మీట్స్ ఆపర్చునిటీ అని ఇంగ్లీష్లో ఒక కోట్ ఉంటుంది. ఓకే, దీని అర్థం ఏంటి అంటే, మనము 1990లో మన సిస్టమ్ని ఫ్రీ చేసినప్పుడు, ప్రైవేట్ ఎంటర్ప్రైజ్ లోపలికి వచ్చినప్పుడు మనకి ఓవర్ నైట్ బిజినెస్ ఆపర్చునిటీస్ కలగలేదు ఇండియాకి. కాకపోతే ఇండియాకి ఒక ఉన్న స్కిల్ ఏంటి తెలుసా? ఒకటి, ఇండియన్స్ ఎప్పుడన్నా సైన్స్ మ్యాథ్స్ లాంటి ఫీల్డ్స్లో వెరీ స్ట్రాంగ్, రైట్? ఎప్పుడు రామానుజన్ టైం నుంచి మనం చూస్తే ఇట్స్ వెరీ ఇంట్యూటివ్ థింగ్ ఫర్ అస్. అంటే మనకి న్యాచురల్గా వచ్చే ఒక స్కిల్ సైన్స్ మ్యాథ్స్. కానీ బ్రిటిష్ వాడు మనకు ఒక రిటర్న్ గిఫ్ట్ వదిలేసిపోయింది, అది ఇంగ్లీష్. ఓకే, బ్రిటిష్ వాడు వదిలిన ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్ 3 కలిపితే వచ్చేది ఐటీ. ఓకే, అయితే మనకి ఐటీ మనకి వచ్చుగా కాబట్టి మనకి ఒక ఐటీ వర్క్ రావడం స్టార్ట్ కాలే.
ఇయర్ 1995 నుంచి మనం స్టార్ట్ చేస్తే యుఎస్లో ఒక పెద్ద బబుల్ అంటే ఒక పెద్ద స్కేర్, జనాలందరికీ Y2K అనే ఒక భయం స్టార్ట్ అయింది. ఈ భయం ఇంత అంత కాదు, అప్పుడు నేను ఉట్లే, మీరు కూడా ఉట్టుండరు. బట్ ఈ Y2K అనేది అప్పుడులో మన ఆడియన్స్ ఎవరైనా అప్పటి నుంచి ఉన్న ఆడియన్స్ ఉంటే ఇట్స్ అ వెరీ వెరీ సిగ్నిఫికెంట్లీ వెరీ బిగ్ థింగ్. అంటే ఇప్పుడు మన కోవిడ్ ఎంత పెద్ద ఇష్యూ, మనము 4-5 ఏళ్ళు కోవిడ్లో పోయిందా, ఇట్లా Y2K అనేది అంత పెద్ద ప్రాబ్లం ఉంటుండే ఆ రోజులలో. సో ఈ Y2K వల్ల ఈ ఐటీ ఇండస్ట్రీ వచ్చింది. కొద్దిగా Y2Kకి బ్యాక్గ్రౌండ్ స్టోరీ నేను ఇవ్వగలిగితే, చిన్న పాజ్, అసలు Y2K అంటే ఏంటో కూడా చెప్తే ఆడియన్స్కి ఈజీ అయిపోతుంది. ఈ Y2K మనం ఒకసారి చూస్తే Y2K గురించి, ఇంతకుముందు మెమరీ అనేది చాలా ఎక్స్పెన్సివ్. అంటే ఇప్పుడు మనకి ఒక $800 పెడితే 64 GB పెన్ డ్రైవ్ వచ్చేస్తుంది. అప్పుడులో మెమరీ చాలా చాలా ఎక్స్పెన్సివ్. అంటే 10 KBకి కూడా $10, అంటే నియర్లీ $800 అవుతుండే 10 KB స్టోర్ చేసుకోవాలన్నా. సో స్టోరేజ్ని ఎఫిషియెంట్ చేయడానికి, స్టోరేజ్ని సులభం చేయడానికి మనము ఇప్పుడు డేట్స్ చూస్తే అమెరికాలో మంత్ MMDD డేట్, ఇయర్ అనేది ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేసినారంటే స్పేస్ కొంచెం సేవ్ చేయడానికి డేటాబేస్ కంప్యూటర్లో మంత్ డేట్ ఇయర్ అని పెట్టుకున్నారు. లాస్ట్ 2 digits మాత్రమే పెట్టారు. లాస్ట్ 2 digits, ఇయర్లో మాత్రం లాస్ట్ 2 digits పెట్టుకున్నారు. దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు మీరు 1975 అనుకో, 75, 78, 91, 95, 97, ఓకే. కానీ ఇయర్ 2000లో ఏమవుతుంది మళ్ళీ 00. సో అందరి భయం ఏముండే అంటే ఇయర్ 2000లో ఉన్న డేటా అంతా వైప్ అవుట్ అయిపోతుంది అనే భయం. అంటే ఇప్పుడు ఎయిర్లైన్స్కి ఎయిర్ టికెట్స్, ఏటీఎంకి ఏటీఎం మెషిన్స్, అప్పటికే ఐటీలో మీద చాలా నడుస్తుండే సిస్టమ్ యూఎస్లో. మన దగ్గర నడవకపోవచ్చు కానీ యూఎస్ సిస్టమ్ అంతా ఆల్రెడీ టెక్నాలజీ అండ్ కంప్యూటర్స్ మీద నడుస్తుండే. సో వాళ్ళ భయం ఏంటి అంటే ఇయర్ 2000 హ్యాపీ న్యూ ఇయర్ అనగానే సిస్టంలో ఉన్న మెమరీ వైప్ అవుట్ అయిపోతుంది అనే భయం. అయితే అప్పుడు యుఎస్ ప్రెసిడెంట్ ఒక స్పెషల్ అడ్వైజర్ని పెట్టి వానికి ఒక మొత్తం టీమ్స్ని అలొకేట్ చేసి Y2Kకి ఎట్లనే ఆన్సర్ కనుక్కో బాబు, మనము దీనివల్ల మనకి ఎకనామిక్ డిజాస్టర్ ఫేస్ అయ్యే మనకి అస్సలు వద్దు, మనం వీ హ్యావ్ టు ఫైండ్ అ వే టు సాల్వ్ దిస్. అంటే మెయిన్ థింగ్ ఏమవుతుంది, కొత్త డేటాబేస్ క్రియేట్ చేయాలి. కొత్త డేటాబేస్ క్రియేట్ చేసి ఇక్కడ ఉన్న డేటాని అక్కడ పంపించాలి. సో చాలా డేటా ఎంట్రీ, చాలా వర్క్ చేయాల్సి వస్తుండే ఫర్ ఆల్ ద డేటా దట్ యూ హ్యావ్ ఇన్ యూర్ సిస్టమ్ టుడే అండ్ ఇన్ యూర్ డేటాబేస్. ఇది కొత్త డేటాబేస్లో తీసుకుపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ జాబ్. అది ఎవ్రీ కంపెనీ, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న కంపెనీలు, ఎయిర్లైన్ సెక్టర్లో ఉన్న కంపెనీ, ఎవ్రీ సెక్టర్లో ఉన్న కంపెనీకి ఐటీ స్టాఫ్ అవసరం ఉండే ఆ టైంలో. ఓకే, సో ఈ డిమాండ్ వాజ్ అవుట్ పేసింగ్ సప్లై. యూఎస్లో ఇది ఎంతమంది అయితే చేయగలుగుతారో అన్లిమిటెడ్ ఉండే, కానీ ఎంతమందికి అవసరం ఉందో అది చాలా ఎక్కువ ఉండే. అప్పుడు దట్స్ వై ఐ సే ప్రిపరేషన్ మీన్స్ ఆపర్చునిటీ. ఇండియన్ ఐటీ ఇండస్ట్రీకి అది దొరికిన ఒక బూన్. అది మన వాళ్ళకి ఏంటి 12 hours డిఫరెన్స్. వాడు వండుకున్నప్పుడు మనం లేస్తాం, మనం లేచినప్పుడు వాడు వండుకుంటాడు. మనకి ఇంగ్లీష్ వస్తుంది, మనకి ఏం డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా పని చేసేయడానికి రెడీ ఉన్నాం ఆ టైంలలో. ఎంప్లాయ్మెంట్ ఏం లేదు కాబట్టి స్కిల్ఫుల్ ఫస్ట్ ఆపర్చునిటీ. గ్లోబల్ వర్క్ ఫోర్స్ ఫస్ట్ టైం వెన్ వీ ఎయిట్ ద ఐటీ అనేది ఒకటి మనం తిన్న ఫస్ట్ బైట్ Y2K. ఓకే, అసలు యుఎస్లో ఈ Y2K బగ్ని సాల్వ్ చేసిన సిటీస్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. ఫర్ ద ఫస్ట్ టైం వీ took care of the entire industry and solved this problem, and that's when the American industry started trusting us. ఆ ట్రస్ట్ అనేది బిల్డ్ అయింది ఈ Y2K మనం సాల్వ్ చేసినందుకు. అండ్ వీ సేవ్ ద డే. అండ్ మనకి ఎట్లన్నా దీనివల్ల రిలేషన్షిప్స్ అన్ని కంపెనీస్లో ఉన్నాయి కాబట్టి మనం ఇక మెల్లగా BPO జాబ్స్ అన్నీ, డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్, బ్యాక్ ఆఫీస్ అన్నీ చేయడం స్టార్ట్ చేసినాం ఇక అప్పటి నుంచి. సో ఇయర్ 2000 నుంచి మనకు తిరుగులేదు. సో కానీ మనము టైంకి లిబరలైజ్ చేయకపోయి ఉంటే మనకి ఈ సప్లై ఆఫ్ టాలెంట్ లేకపోతుండే. సో రైట్ ప్లేస్, రైట్ టైం, రైట్ ఆపర్చునిటీ. సో Y2K జరిగింది. అట్ ద సేమ్ టైం ఇండియాలో
మనకి మోస్ట్ ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్ ఉండడం వల్ల మన వాళ్ళు మ్యాథ్స్ సైన్స్ అన్ని చదవడం వల్ల రెడీగా ఉండడం వల్ల మనకి ప్రాజెక్ట్స్ వచ్చాయి, మన వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. సో దాని తర్వాత ఏం జరిగింది, లైక్ మన ఎంప్లాయ్మెంట్ అంతా చేయడం వల్ల మనం ఏం గ్రోత్ చూసాం ఇండియాలో? సో ఈ Y2K అండ్ ఈ కన్సిక్యూటివ్లీ వచ్చింది .com బబుల్. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్నెట్ అనేది రావడము, వరల్డ్ వైడ్ ఇంటర్నెట్ పెనిట్రేషన్ పెరగడం వల్ల ఏంది అంటే నీకు ఒక ఈ ఐటీ ఫీల్డ్లో డిమాండ్ పెరిగింది, జాబ్స్ పెరిగినాయి, చేసే పని చాలా ఎక్కువ. అన్ని కంపెనీలు ఒక .com, అమెరికన్ ఎక్స్ప్రెస్.com, ఇక ప్రతి కంపెనీ ఇంటర్నెట్ మీద వెళ్ళడం వల్ల ఈ సెక్టర్లో చాలా గ్రోత్ పెరిగింది. ఓకే, ఈ గ్రోత్ ఏం చేసింది అంటే మనకు Y2K ఒక మంచి కేస్ స్టడీ లాగా అయింది. మన ఇండస్ట్రీకి చదువు ఉంది, చదువుతో పాటు ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్తో పాటు టైమ్ జోన్ మంచిగా ఉంది, అండ్ కాస్ట్ కూడా బాగుంది అనే ఇవన్నీ మన ఫేవర్లో వెళ్ళడం వల్ల ఈ .com గ్రోత్లో మనం ఒక పెద్ద విన్నర్ అయినాము. ఓకే, మనము ఈ చార్ట్స్ కూడా చూస్తే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ చూసినారు అనుకో మీరు, 1990 ఎప్పుడైతే లిబరలైజేషన్ అయిందో మనకి మీగర్ $10 to $15 billion, $20 billion ఆఫ్ ఎక్స్పోర్ట్స్ నుంచి నియర్లీ $450 billion ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఈ రోజున. ఓకే, అంటే ఫ్యాక్టర్ ఆఫ్ 30, రైట్? అండ్ ఈ రైట్ సైడ్ గ్రాఫ్లో ఈ ఇప్పుడు టోటల్ ఎక్స్పోర్ట్స్లో ఎన్ని సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ మీరు చూస్తే టుడే ఇండియా డస్ ఓవర్ $150 billion ఆఫ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. ఓకే, 1997లో we were doing $1 billion of software exports. Year 2001, just in 3 years, we were doing $6 billion of software exports. Today, it's nearly at $150-200 billion of software exports. Then what happened in 2009-10 మళ్ళీ గ్రాఫ్ కిందకి? అది 2008లో మనకి మార్గేజ్ క్రైసిస్ వచ్చింది, బ్యాంకింగ్ క్రైసిస్ యూఎస్లో. ఆ లెండింగ్ అంతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాడికి హోమ్ లోన్స్ ఇచ్చేసినారు. వాడు డబ్బులు కట్టగలుగుతాడా లేదా అని చూడకుండా వాడికి డబ్బులు ఇచ్చేసినారు. అండ్ దానివల్ల బ్యాంక్స్ కొలాప్స్ అయ్యి, ఆ బ్యాంక్స్ కొలాప్స్ అవ్వడం వల్ల స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయింది. స్టాక్ మార్కెట్ కొలాప్స్ అవ్వడం వల్ల ఐటీ డిమాండ్ తగ్గిపోయింది. అది మనకు కూడా ఎఫెక్ట్ అయింది. 2008-9లో మన స్టాక్ మార్కెట్ కూడా మనది ఏంటంటే మన ఎకానమీ ఎప్పుడైనా యూఎస్ ఎకానమీకి చాలా కోరిలేషన్లు ఉంటుంది. సో ఇండియన్ ఎకానమీ ఓకే, కమింగ్ టు తెలుగు పీపుల్, ఈ Y2K ఎఫెక్ట్ వల్ల, ఈ .com ఎఫెక్ట్ వల్ల తెలుగు పీపుల్కి ఎలా బెనిఫిట్ అయింది? సో ద బిగ్గెస్ట్ విన్నర్స్ ఆఫ్ దిస్ ఆర్ గివ్ ఆర్ టేక్ తెలుగు అండ్ కన్నడ పీపుల్. ఓకే, ఒకటి ఈ మన కన్నడ వాళ్ళకి ఎక్కడ క్రెడిట్ ఇవ్వాలో అక్కడ క్రెడిట్ ఇవ్వాలి. ఐటీ అనేది మనకి బెంగళూరులో ఎక్కువ స్టార్ట్ అయిన ఒక ఇండస్ట్రీ. ఇన్ఫోసిస్ కానీ తీసుకోండి మీరు, TCS కానీ తీసుకోండి, ఇవి బెంగళూరులో స్టార్ట్ అయిన కంపెనీలు. ఈ నందనీలికేని, నారాయణమూర్తి, మోహన్ దాస్ పై వీళ్ళందరూ స్టార్ట్ చేసిన ఒక జర్నీ ఇన్ఫోసిస్ వల్ల ఫస్ట్ ఐటీ ఎంప్లాయ్మెంట్ మనకి బెంగళూరు ఏరియాస్లో వచ్చింది. కన్సిక్యూటివ్లీ మనకి హైదరాబాద్లో కూడా ఐటీ వచ్చింది. అయితే మనకి 1998, 1999 ఈ టైంలో మనకి Y2K బూమ్లో హైదరాబాద్లో కూడా కొద్దిగా ఐటీ కంపెనీలు వచ్చినాయి. అంటే మనము ఒక ఈ గ్రాఫ్లో నెంబర్ ఆఫ్ ఐటీ కంపెనీస్ అనే గ్రాఫ్లో మీరు చూస్తే దిస్ డేటా స్పెసిఫిక్లీ ఫోకస్డ్ ఆన్ హౌ మెనీ ఐటీ కంపెనీస్ దేర్ వేర్. ఈ ఐటీ రెవల్యూషన్ అనేది మనము 1995, 1997 ఈ టైంలో స్టార్ట్ అయింది. ప్రిడామినెంట్లీ Y2K గురించి అండ్ .com గురించి అని మాట్లాడుకున్న టైంకి కూడా ఇది ఈ కన్నడిగాలు, బెంగళూరులో ఎక్కువగా విన్ అయిన ఒక రేస్ ఇది. వాళ్ళు ఇన్ఫోసిస్ స్టార్ట్ చేయడము, నారాయణమూర్తి గారు అండ్ మోహన్ దాస్ పై, నందన్ నీలకేని వీళ్ళందరూ అక్కడ ఇన్ఫోసిస్ స్టార్ట్ చేయడం వల్ల TCS కూడా అక్కడనే స్టార్ట్ అయింది. వీళ్ళన్నీ ఈ ఒక ఎకో సిస్టమ్ అక్కడ స్టార్ట్ అయినందుకు వల్ల మనము చాలా ఫాస్ట్ గ్రోత్ మనం బెంగళూరులో చూసినాము. ఇప్పుడు మనం ఇయర్ 2002 కల్లా దెర్ ఆర్ ఓవర్ 1200 ఐటీ కంపెనీస్ ఇన్ బెంగళూరు అలోన్, రైట్? అండ్ కన్సిక్యూటివ్లీ దెర్ ఆర్ అరౌండ్ 80,000 ఐటీ ఎంప్లాయీస్ ఇన్ బెంగళూరు. కానీ మీరు హైదరాబాద్ చూసినారు అనుకోండి, ఓన్లీ 200 ఐటీ కంపెనీస్ అండ్ 30,000 ఐటీ ఎంప్లాయీస్. సో మనం ఈ రేస్లో చాలా వెనకాల ఉన్నాము. మీరు చూస్తే ఎక్కడ 1200 ఐటీ కంపెనీలు, ఎక్కడ 200 ఐటీ కంపెనీలు. మీరు ముంబై చూస్తే ఆన్ ద సేమ్ హ్యాండ్ ముంబైకి అప్పటికే 500 ఐటీ కంపెనీలు ఉన్నాయి, మనకు 200 ఉన్నాయి. సో హైదరాబాద్ వాజ్ స్లో ఎంట్రెంట్ ఇన్ టు ద గేమ్. మనం వచ్చింది గేమ్కే చాలా స్లో. కానీ
ఇక్కడ ఏంటి అంటే ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది. ఓకే, ఇది ద రోల్ ఆఫ్ బాబు. అప్పుడులో 1999లో చంద్రబాబు గారు వచ్చి ఆంధ్రప్రదేశ్లోకి పవర్లోకి వచ్చినప్పుడు ఆయనకున్న విజన్ వల్ల ఇప్పుడు నెక్స్ట్ జరిగే స్టోరీ హైదరాబాద్ ఎట్లా హైటెక్ సిటీ అయింది, హైటెక్ మహానగరం అనేది హైదరాబాద్ ఎట్లా అయింది అండ్ ఈ డేటాలో చెప్పని స్టోరీ నేను చెప్పబోతున్నా. ఎట్లా అంటే ఇప్పుడు ఇయర్ 1990 అండ్ 2000లో మనకి ఈ Y2K.com బూమ్ అవ్వడం వల్ల ఈ చంద్రబాబు గారు కూడా చూసారు. హీ సీన్ ది ట్రాన్స్ఫర్మేషన్ దట్ లైక్ సిటీస్ లైక్ బెంగళూరు హ్యావ్ గాన్ త్రూ బికాస్ ఆఫ్ IT. అండ్ ఆయన విజన్ ఏంటి, ఆయనకు కూడా హైదరాబాద్ని అట్లాంటి ఒక నగరం లాగా చేయాలనే ఒక ఇంట్రెస్ట్. అప్పుడు ఇది చాలామందికి తెలియని స్టోరీ ఏంటంటే అప్పుడు ఆయన మలేషియాకి వెళ్ళి మలేషియాలో మలేషియా ప్రెసిడెంట్ పేరు మహాతీర్ని కలిసిన టైంలో మహాతీర్ గారు ఇయర్ 2024 అని ఒక విజన్ బుక్ చూపించారు. ఓకే, 2024 ఆ టైంలో మలేషియాని ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు అనేసి ఒక 2024 ఇది మెకిన్సీ పనిచేసింది. మెకిన్సీ ఇయర్ 2024 మలేషియా విజన్ 2024 మలేషియా అని ఒక బుక్ చేసింది, లైక్ హౌ మలేషియా ఇస్ గోయింగ్ టు బీ ట్రాన్స్ఫార్మ్డ్. అయితే ఆ పర్సన్ ఎవరైతే ఈ మలేషియా ప్రాజెక్ట్ మీద పనిచేసిండో ఆ సేమ్ పర్సన్కి కాల్ చేసి, బాబు గారు ఐ వాంట్ యూ టు వర్క్ ఆన్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2020 అనేది ఒకటి స్టార్ట్ చేసినారు. సేమ్ మెకిన్సీని హైర్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ విజన్ 2020 అని ఒక బుక్ స్టార్ట్ చేయడంలో ఫస్ట్ ఈ హైటెక్ సిటీ అనేది ఒకటి క్రియేట్ చేసి అసలు ఈ హైటెక్ మహానగరం అనేది ఎట్లుంటుంది, ఎట్లాంటి కంపెనీలు ఇక్కడ ఉంటాయి, IT రెవల్యూషన్ ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది అని ఒక విజన్కి ఫౌండేషన్ స్టోన్ వేసింది ఆ ఇయర్ 2000 మన హైదరాబాద్లో. ఓకే, దీంట్లో 2-3 మెయిన్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి, ఫస్ట్ ఏ కంపెనీ వచ్చింది మన హైదరాబాద్కి అండ్ ఈ కన్సిక్యూటివ్గా ఈకోసిస్టమ్ ఎట్లా డెవలప్ అయింది. అయితే చాలామంది వింటారు ఈ స్టోరీ, ఎంతమంది విన్నారో ఎంతమంది వినలేదో తెలియదు, కానీ మైక్రోసాఫ్ట్ ఎట్లా వచ్చిందో హైదరాబాద్కి అంటే మైక్రోసాఫ్ట్ ఇస్ అ సియాటిల్ బేస్డ్ కంపెనీ, రైట్? వాషింగ్టన్ స్టేట్లో సియాటిల్లో స్థాపించిన కంపెనీ మైక్రోసాఫ్ట్, బిల్ గేట్స్ అండ్ పాల్ ఆలన్, రైట్? సో బిల్ గేట్స్ గారు ఒకసారి ఇండియా వచ్చినప్పుడు ఆయన ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఒకసారి తమిళనాడు గురించి చాలా విన్నాడు ఆయన. ఓకే, తమిళనాడుకి వెళ్ళి ఆయన తమిళనాడులో ఒకసారి పెడదామా అని ఒక టైంలో జయలలిత గారు ఆయనకి మీటింగ్ ఇవ్వలేదంట. జయలలిత వాజంట్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ మీటింగ్ బిల్ గేట్స్. అయితే అదే టైంలో ఏంటి, ఆన్ హిస్ వే బ్యాక్ ఢిల్లీలో ఆయన ఆగిండు. ఒక 2 రోజులు అట్లా ఢిల్లీలో అమెరికన్ కాన్సులేట్లో ఉన్నాడు. అప్పుడు చంద్రబాబు గారు బిల్ గేట్స్ని అడిగినారంట, ఇట్లా నాకు ప్లీజ్ ఒక 30 minutes మీతో కూర్చోవాలని ఉంది, నాకు ఇది ఒకసారి చూపించాలని ఉంది అంటే ఆయన అన్నాడంట, లేదు మీరు ఏదైనా కాక్టైల్ పార్టీలో కలవండి అప్పుడు మాట్లాడదాం అన్నాడంట. అయితే అట్లా కాదు, కాక్టైల్ పార్టీలో కాదు, ప్లీజ్ నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి, ఆల్ ఐ ఆస్క్ ఫర్ ఇస్ 10 minutes అంటే బిల్ గేట్స్ నెక్స్ట్ డే ఒక 10 నిమిషాలు టైం ఇచ్చిండంట ఈ చంద్రబాబు గారికి. అయితే చంద్రబాబు గారు అమెరికన్ కాన్సులేట్ ఢిల్లీలో వెళ్ళి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తోని బిల్ గేట్స్ గారికి ఈ విజన్ 2020 అనేది ఒకటి చూపించి ఈ IT ఎకోసిస్టమ్ ఎట్లా డెవలప్ చేద్దాం అనుకుంటున్నామని చూపించి, సిటీ ఆఫ్ హైదరాబాద్ హౌ ఇట్ హ్యాస్ సైన్స్ టెక్నాలజీ స్టూడెంట్స్ అండ్ హ్యాస్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్స్, ప్లీజ్ కమ్ అండ్ డూ సంథింగ్ ఇన్ హైదరాబాద్ అంటే బిల్ గేట్స్ గారు చాలా ఇంప్రెస్ అయ్యి, ఇన్ని రోజులు నేను ఇంతమంది పాలిటీషియన్స్ని కలిసిన ఒక్కళ్ళు కూడా పవర్ పాయింట్ యూజ్ చేయలే, మా కంపెనీలో పవర్ పాయింట్ యూజ్ చేయరు, ఐమ్ వెరీ ఇంప్రెస్డ్, లైక్ ఐమ్ హ్యాపీ టు వర్క్ విత్ అనేసి నెక్స్ట్ కన్సిక్యూటివ్ మంత్స్లో ఏమైంది అంటే మైక్రోసాఫ్ట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అనౌన్స్డ్ దట్ దర్ బిగ్గెస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ సియాటిల్ విల్ బీ ఇన్ హైదరాబాద్. ఆ టైంలో ఒక్క నయా కంపెనీ మనకి MNC హైదరాబాద్లో లేని టైంలో మైక్రోసాఫ్ట్ అండ్ బిల్ గేట్స్ టుక్ అ బిగ్ రిస్క్ in coming to Hyderabad and setting up a massive, as big as like, you know, their Seattle office in Hyderabad. అదే సేమ్ టైంకి ISB మన బిజినెస్ స్కూల్ ఇక్కడ ఏదైతే ఉందో ISB వాంటెడ్ టు గో టు ముంబై. బట్ ISB ఎవరైతే హెడ్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ని ఎంతో కన్విన్స్ చేసి మైక్రోసాఫ్ట్ వస్తుందని చెప్పి ఎంతో ఫ్రీ ల్యాండ్ ఇచ్చి ఆయనని మోటివేట్ చేసి ISBని కూడా హైదరాబాద్కి తెచ్చిన టైం ఇది. సో మీరు చూస్తున్న ఈ హైదరాబాద్ ఈ మైక్రోసాఫ్ట్ ఈ ISB రైట్ నెక్స్ట్ టు ఈచ్ అదర్ ఉండంగానే బాబు గారు
యూఎస్కి వెళ్ళి ఒక ట్రిప్, హీ డిడ్ అ ట్రిప్ విత్ హిజ్ హోల్ ఆంటరాజ్, అండ్ ఇది ఒక కేస్ స్టడీని చూపించి మైక్రోసాఫ్టే ఉంది మీరు ఎందుకు రారు అని ప్రతి కంపెనీకి ప్రెజెంటేషన్ ఇచ్చి he then sold the dream of Hyderabad, the dream of high-tech city. And today, if you see the same data on the flip side, నెంబర్ ఆఫ్ ఐటీ కంపెనీస్ మనకి ఏదైతే 200 ఉండేనో అది జస్ట్ బై ఇయర్ 2005 అంటే 3 ఏళ్లలో ఆల్మోస్ట్ ఆ 200 నుంచి 500 అయింది. ఓకే, అంటే నియర్లీ 250% గ్రోత్ రైట్ వచ్చింది ఆ 2-3 ఇయర్స్లో. ఓకే, బట్ వేరే సిటీలో అంత ఫాస్ట్గా గ్రో అవ్వాలి, మన హైదరాబాద్ గ్రో అయిన ఎంత. బట్ అదే 500 year 2023లో ఇట్స్ అట్ 1500. Now we're the second fastest growing IT landscape after Bengaluru, which is Hyderabad. And it again, ఇప్పుడు మనము లిబరలైజేషన్ ఎట్లా ఒక రైట్ డెసిషన్ రైట్ ప్లేస్ అనుకున్నాము, అది మనకి Y2K ఎట్లా మనకి ఒక ప్రాబ్లమ్ని మనం ఒక ఆపర్చునిటీ లాగా తీసుకున్నాము. అండ్ ఇయర్ 2000 అది మనకి ఎట్లా ఒక కేస్ స్టడీ లాగా డెవలప్ అయింది. అండ్ బాబు గారు వచ్చి ఈ విజన్ 2020 తీసుకున్నారు. అండ్ దెన్ రైట్ ఆఫ్టర్ దాట్ లైక్ యూనో మనము రైట్ ఆఫ్టర్ దాట్ మనము మైక్రోసాఫ్ట్ ఇంకా ISB ఎట్లా తెచ్చుకున్నాము. ఇవన్నీ ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో వచ్చి ఏంటి అంటే రైట్ ప్లేస్ రైట్ టైం రైట్ ప్రిపరేషన్ వల్ల మనకి ఈ యొక్క ఎకోసిస్టమ్ డెవలప్ అయింది. ఈవెన్ మన ఫార్మర్ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు కూడా చాలాసార్లు ఆర్టికల్స్లో మనం చూస్తే హైదరాబాద్ ఇప్పుడు ఈ స్టేజ్లో ఉందంటే ఇనీషియల్ స్టోన్ లే చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారే అని ఎప్పుడు చెప్తుంటారు. ఈవెన్ అతనే కదా అందరూ కూడా. మనం ఇప్పుడు చూస్తున్నాం అది హైదరాబాద్ ఈజ్ ద ప్రైడ్ ఆఫ్ మనకి తెలుగు స్టేట్స్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనము ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ రైట్. నేను ఇప్పుడు ఫాక్స్కాన్ ఇండియాకి వస్తుంటే మనం మొన్న మాట్లాడుకున్నప్పుడు కూడా ఇప్పుడు ఫాక్స్కాన్ ఇండియాకి వస్తుంది. అందరికీ ఫాక్స్కాన్ కావాలి, ఎందుకంటే ఫాక్స్కాన్ రాగానే మ్యానుఫ్యాక్చరింగ్ బూమ్ వస్తుంది ఆ సిటీకి రైట్. ఇట్ ప్రొడ్యూసెస్ ద మోస్ట్ అమౌంట్ ఆఫ్ ఐఫోన్స్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు ఐఫోన్స్ సప్లై చైన్ డైవర్సిఫై చేద్దాము అనేసి ఇండియాకి వస్తున్నారు. ఫాక్స్కాన్ ఎవరికైతే వస్తే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ బూమ్ వస్తుంది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరు కొట్లాడుతున్నారు ఫాక్స్కాన్ కోసము. అట్లా ఈ 4 స్టేట్లు ఎట్లా కొట్లాడుతున్నారో ఛత్తీస్గఢ్ వాళ్ళు రాయ్పూర్లో పెట్టమంటున్నారు, ఒరిస్సా వాడు భువనేశ్వర్లో పెట్టమంటున్నాడు. వాడిని చూసి నవ్వచ్చు, అరే నువ్వేంద్ర మేము ఇంత పెద్ద వాళ్ళం మేము కొట్లాడుతుంటే నువ్వేంద్ర పీకుడు కానివా అన్నట్టు అనిపిస్తుంది. అట్లా ఆ రోజు కూడా మనకు అట్లా అనిపిస్తుండే కదా. ఇప్పుడు ఈ చెన్నై, మద్రాస్, బెంగళూరు, ముంబై ఇలాంటి మహానగరాలు ఒక మైక్రోసాఫ్ట్ ఒక ISB కోసం కొట్లాడుతున్న టైంలో హైదరాబాద్ ఏముంది మన దగ్గర హైదరాబాద్లో వచ్చి నాకు మైక్రోసాఫ్ట్ కావాలి ISB కావాలంటే ఎందుకు వస్తారు వీళ్ళు? అట్లాంటి టైంలో మనము ఈ కంపెనీస్ ఈ స్కూల్స్ని అట్రాక్ట్ చేయడము ఈజ్ నాట్ ఎ స్మాల్ ఫీట్ రైట్. అండ్ ఈ ఈకోసిస్టమ్ డెవలప్ చేయడం వల్ల క్యాస్కేడింగ్ కంపౌండింగ్ బెనిఫిట్స్ ఏందో ఆయన చూడగలిగినాడు. ఈ డెఫినెట్లీ లాట్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు హెమ్ ఫర్ బీయింగ్ ఏబుల్ టు సీ దట్ విజన్. అండ్ ఇప్పుడు మన ఆయననే కాదు, తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి, తర్వాత వచ్చిన కేసీఆర్ కూడా దే కెప్ట్ ద సిస్టమ్ గోయింగ్. ట్రూ. వాళ్ళు సిస్టమ్కి సపోర్ట్ చేస్తూ హైదరాబాద్ మహానగరం లాగానే డెవలప్ చేస్తూ వెళ్ళినరు. అందుకనే మనం ఇప్పుడు ఈ కంపౌండింగ్ రిజల్ట్స్ అన్నీ చూస్తున్నాం. కానీ ఎర్లీ స్టేజ్లో ఇప్పుడు మనం ఒక స్టార్టప్లో కూడా ఏంది అంటే ఇప్పుడు స్టార్టప్ ఒక చిన్న బేబీ లాగా, బేబీకి 2 నిమిషాలు దానికి అటెన్షన్ అయిపోతే బేబీ చచ్చిపోతుంది. అట్లా ఒక పెద్దోడు ఉన్నాడు అనుకో 4-5 రోజులు బతుకుతాడు, అంతేనా? ఇప్పుడు ఒక స్టార్టప్ లాగా ఒక బేబీ లాగా ఎర్లీ స్టేజ్లో కేర్ ఎక్కువ ఇవ్వాలి. అయితే బాబు గారు కేర్ ఇచ్చినారు. సో దాట్ కెనాట్ బి టేకెన్ అవే ఫ్రమ్ హిమ్. సో ఈ టాపిక్ని ఇలానే పక్కన పెడితే కొంచెం నార్మల్లీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కానీ ఒరాకిల్ కానీ దాని తర్వాత చాలా పెద్ద కంపెనీస్ వచ్చాయి. నార్మల్లీ కంపెనీస్ వచ్చినప్పుడు ఒక ప్లేస్లో ఇన్వెస్ట్ చేసే ముందు అసలు కంపెనీస్ ఏమేమి థింగ్స్ని చూసుకొని ఇన్వెస్ట్ చేస్తాయి? ఇప్పుడు ఒక కంపెనీ రావడము ఒక స్టేట్కి కానీ ఒక సిటీ కానీ ఇది ఒక ఈజీ ప్రాసెస్ కాదు. దీంట్లో చాలా వేరియబుల్స్ ఉంటాయి. మనం అనుకుంటాము ఓ డెలాయిట్ వచ్చేసింది, ఒక 40,000 మందిని తీసేసుకుంది, ఇంకో కంపెనీ వచ్చేస్తుంది. ఇట్లా ఇంత ఈజీ ఉండదు. ఒక కంపెనీ అవుట్సోర్స్ చేయకుండా, ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుకున్నాం, ఇన్ఫోసిస్, TCS, విప్రో, సత్యం ఇవన్నీ అవుట్సోర్స్ అక్కడ వరకు ఇక్కడ చేస్తాయి. అవును, ఓకేనా? అదే కాకుండా ఒక MNC, డెలాయిట్ లాంటి ఒక MNC, మైక్రోసాఫ్ట్ లాంటి ఒక MNC లేదు నేను మీకు వర్క్ అవుట్సోర్స్ చేయడం కాదు, నేనే వచ్చి నా కాళ్ళు మీ సిటీలో పెట్టి నా సొంతంగా రియల్ ఎస్టేట్ కొనుక్కొని జనాల్ని హైర్ చేసుకుంటా అనేది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్. ఇది ఒక పెళ్ళి లాంటిది. ఒకరికి పెళ్ళి చేసుకోవడానికి ఏ లెవెల్ కమిట్మెంట్ కావాలో ఆ లెవెల్ వీళ్ళకి కమిట్మెంట్తోనే వస్తున్నారు వీళ్ళు. ఓకే,
సో వీళ్ళు ఎన్నో వేరియబుల్స్ చూడకుండా రారు. ఇప్పుడు హైదరాబాద్ వర్సెస్ మెడ్రాస్, లేకపోతే హైదరాబాద్ వర్సెస్ ముంబై తీసుకుంటే, ఇప్పుడు మెడ్రాస్ కానీ ముంబై కానీ ఒక ఎండ్ సీ ఉంది, ఒక ఎండ్ ఓషన్ ఉంది, కాబట్టి సిటీ ఎక్స్పాండ్ కాదు. ఇది ఆల్రెడీ పెరిగిన సిటీస్, రియల్ ఎస్టేట్ ఈజీ కాదు. ఓకే, ఇది ట్రాన్స్పోర్టేషన్ ఈజీ కాదు. ఓకే, మీరు ఒకవేళ లేబర్ మార్కెట్ గ్రోత్ స్లో అయిపోయింది అంటే మీరు ఉన్న లేబర్ మార్కెట్లో కంపీట్ చేయాలి అంటే వేజెస్ ఎక్కువ ఇవ్వాలి. సో హైదరాబాదు విషయానికి వచ్చేస్తే ఒక ఎండ్ మన దగ్గర ఒక మంచి ఔటర్ రింగ్ రోడ్ ఏర్పడింది. ఈ ఔటర్ రింగ్ రోడ్ 2009లో వచ్చే ముందు నుంచే మనకి ఇంజనీరింగ్ స్కూల్స్ ఎన్నో స్థాపించడము. ఓకే, అండ్ సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. సిటీ చాలా ఇప్పుడు మనం 1999 అండ్ 2014 అది మీరు చూస్తే కూడా 1990లో సిటీ వాజ్ అ వెరీ స్మాల్ సిటీ. నాంపల్లి, హ్యాబిట్స్, కోటి సిటీ, గాంధీనగర్, రూరల్ స్పేస్ ఉంది. ఎగ్జాక్ట్లీ రైట్. అది 1999లో కూడా స్లైట్గా ఎక్స్పాండ్ అయింది కానీ ఆ రేంజ్లో ఎక్స్పాండ్ కాలే. 2014లో ఎక్స్పాన్షన్ ఈజ్ లైక్ క్వైట్ ర్యాపిడ్. మా చిన్నప్పుడులో మేము హైటెక్ సిటీ, ఇది సైబర్ టవర్స్ దగ్గర వస్తే భయము, అరే ఎలుకబంటలు తిరుగుతారా ఆడ, దీన్ని తింటాయి, దానికంటే అంత దూరం పోవద్దు అంటే మేము జూబ్లీహిల్స్ దాటాము. అట్లాంటి ఒక సిటీ ఈ రోజున ఎట్లా ఎక్స్పాండ్ అయింది? ఒకటి రియల్ ఎస్టేట్, ఇంకోటి టాలెంట్, ఇంకోటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రైట్? ఈ 3 థింగ్స్ ఉంటాయి. ఓకే, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడేసినాము. సిన్స్ there was a lot to occupy, there was a lot to expand, it felt very good for these people. Number 2 is engineering students, right? We've always had the knack. ఈ తెలుగు వాళ్ళకి ఆల్వేస్ మనము ఇంజనీరింగ్ ఫీల్డ్, ఐ మీన్ సైన్స్ టెక్నాలజీ ఫీల్డ్స్లో ఉన్నాం కాబట్టి రెడీలీ అవైలబుల్ టాలెంట్ అది ఉంది. నెంబర్ 3 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇప్పుడు మీరు వెస్ట్ బెంగాల్లో, ఉత్తరప్రదేశ్లో ఎట్లుంటుంది వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ అనేది అంటే అక్కడ ఈ డాకులు, ఈ మనం తెలుగు సినిమాల్లో కూడా చూస్తాం, పవన్ కళ్యాణ్ చేస్తుంటాడు వెస్ట్ బెంగాల్లో చాలా రోళ్ళు. ఎట్లుంటారు ఆ డాకులు, ఆ మాఫియాలు, వాళ్ళ మధ్యలో పోయి ఐటీ కంపెనీ పెట్టుకొని ఇక్కడ నడుపుతావు నువ్వు, అంతే కదా? సో మనకి సిస్టమ్ ఈజీగా ఉండి కరప్షన్ లేని సిస్టమ్ ఉంటే ఎవరికైనా బయట నుంచి రావాలనిపిస్తుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ప్లే అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఏంటి తెలుసా? ఫస్ట్ వచ్చే కంపెనీలు వస్తాయి, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ లాంటి కంపెనీలు ఫస్ట్ వచ్చినాయా. ఒక్కసారి 3rd, 4th, 5th కంపెనీలు ఏవైతే వస్తారో మైక్రోసాఫ్ట్ ఉన్నాయి కదా. మైక్రోసాఫ్టే ఉన్నప్పుడు నేనేమైనా పెద్ద తోప అనుకుంటాడు వేరేవాడు వచ్చేటోడు. మైక్రోసాఫ్ట్ టాలెంట్ ఉంది కదా, వాన్ టాలెంట్ని లేపేద్దాము, మనకి రెడీలీ టాలెంట్ అవైలబుల్ ఉంటుంది అనుకుంటాడు ఇంకో కంపెనీ వాడు. సో అట్లా ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అయిపోతుంది. నోబడీ వాంట్స్ టు బి ద ఫస్ట్ వన్ ఇన్ ద పార్టీ అని ఒక సేయింగ్ ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైనా చూడండి, 9 o'clockకి పార్టీకి ఇన్విటేషన్ ఇస్తే మీరు 9:30కి ఉన్నారనుకో, మీరు ఒక్కలే ఉన్నారనుకో, అరే అట్లా బయటకు వేసి వస్తారా అనేసి 10:30కి వస్తావు మళ్ళా, అంతే కదా? ఇది కూడా అట్లనే. ఒకసారి మైక్రోసాఫ్ట్ వాడు వచ్చేసిండు, ఐఎస్బీ వాడు వచ్చేసిండు, ఒరాకిల్ వాడు వచ్చేసి పార్టీలో కూర్చున్నారు అనుకో, ఇక నువ్వు ఎందుకు రావు? మైక్రోసాఫ్ట్ వాజ్ ద హాటెస్ట్ చిక్ ఇన్ ద రూమ్, అదే వస్తే నువ్వెందుకు రావు? సో దిస్ ఇస్ హౌ సిటీస్ డెవలప్. మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి సినిమాలో ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అమెరికా అనేది ఒక డ్రీమ్ లాగా, అమెరికన్ లైఫ్ స్టైల్ని ఒక డ్రీమ్ లైఫ్ స్టైల్ లాగా, బతికితే అమెరికాలో బతకాలి 2000s నుంచి ప్రతి సినిమాలో అలా చూపిస్తూ ఉంటారు. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పటికొచ్చి ప్రతి ఐటీ వాడికి యూఎస్ఏలో జాబ్ చేయాలి, యూఎస్లో సెటిల్ అవ్వాలి. ఈ డ్రీమ్, ఈ యాస్పిరేషన్ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, రీజన్ ఏంటి స్టార్ట్ అవ్వడానికి? అయితే ఒకటి ఏంటంటే, మనకి చిన్నప్పటి నుంచి తెలుగు వాళ్ళకి ఎట్లా చెప్తారంటే, నువ్వు అమెరికాకు పోలేదా, అయ్యో ఏం పాపం చేసుకున్నావు అంటే ఎందుకు అమెరికాకు పోకపోతే చచ్చిపోతామా అన్నట్టు అయిపోయింది. అట్లా మన 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 కల్చర్లో అదొక చాలా సిగ్నిఫికెంట్ థింగ్. ఈడైనా డాక్టర్ ఉండాలి, లేకపోతే యాక్టర్ ఉండాలి, అమెరికాకు పోయి ఐటీ జాబ్ చేసుకోవాలి, లేకపోతే రియల్ ఎస్టేట్ ఓన్ చేయాలి, లేకపోతే ఈ రెండు చేయాలన్నట్టు అట్లా అయిపోయింది. అదొక కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్. ఈ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు అయింది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చూస్తే, ఇప్పుడు ఈ Y2K బూమ్, ఐటీ బూమ్ రాగానే మనకి హైదరాబాద్లో ఐటీ కంపెనీస్ వచ్చినాయి. ఐటీ కంపెనీస్ రాగానే ఏమైపోయింది, మనము యూఎస్లో బ్యాక్ ఆఫీస్ పనులు ఎక్కువ చేయడం స్టార్ట్ చేసాం. ఓకే, ఈ బ్యాక్ ఆఫీస్లో చేయడంలో ఐటీలో న్యాచురల్లీ ఏమవుతుంది అంటే ప్రమోషన్స్ ఎక్కువ వస్తాయి. నువ్వు అనలిస్ట్ లాగా జాయిన్ అవుతావు, సీనియర్ అనలిస్ట్ అవుతావు, దాని తర్వాత జూనియర్ మేనేజర్, సీనియర్ మేనేజర్, డేటా ఆర్కిటెక్ట్, ఇట్లా నువ్వు ప్రమోషన్స్ అది ఒక మంచి ఐటీ అనేది. ద బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ ఐటీ ఈజ్ యూ కెన్ ఆల్వేస్ ఎక్స్పాండ్, యూ కెన్ ఆల్వేస్ లైక్ గో టు ద నెక్స్ట్ లెవెల్. ఎక్స్పీరియన్స్ బట్టి నీకు ప్రమోషన్స్ వస్తుంటాయి. ఓకే, సో న్యాచురల్లీ ఏంటి, నీకు
ఈ మనకి ఆన్ ద ఫ్లిప్ సైడ్ అమెరికాలో ఏమైంది, H1B అనే ఒక సిస్టమ్ ఓపెన్ అయింది, స్కిల్ఫుల్ ఇమిగ్రేషన్ అనే ఒక సిస్టమ్ ఓపెన్ అయింది. అయితే అక్కడున్న కంపెనీలు ఎట్లా ఆలోచించడం స్టార్ట్ చేసినాయి, ఇక రెండు ఉన్నాయి దీంట్లో స్టోరీ. ఒకటి ఇక్కడున్న కంపెనీలు ఏంది, ఐటీ అంటే బిజినెస్ మోడల్ ఏంది, ఓకే నేను నీకు 10 రూపాయలు ఇస్తున్నానా, నీకు 10 రూపాయలు ఇస్తే నేను కంపెనీకి 20 రూపాయలు కమ్మి నేను 10 రూపాయలు ప్రాఫిట్ చేసుకుంటా, అంతే కదా. నువ్వు ఇండియాలో ఉన్నావు కాబట్టి నీకు 10 రూపాయలు. అదే నేను యూఎస్ తీసుకొని వచ్చినా అనుకో, నీకు 50 రూపాయలు ఇచ్చి వాడి దగ్గర 100 రూపాయలు తీసుకుంటా. ఓకే, అరే మావాడు యూఎస్లో ఉన్నాడు రా భయ్, నేను US డాలర్స్ తీసుకుంటా, అప్పుడు రూపీస్ ఎందుకు తీసుకుంటా, రైట్. సో ఐటీలో ఈ H1B మీద కంపెనీలు చాలా మట్టుకి అటు తీసుకెళ్తున్నాయి కాబట్టి మార్జిన్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఏ ఇన్ఫోసిస్ల కన్నా టెక్ మహీంద్రాల కన్నా ఈ ఆన్షోర్ అనేది చాలా పెద్ద ఆపర్చునిటీ లాగా క్రియేట్ అయింది. మనోళ్ళకి కూడా ఏంటి, నేను క్యాప్జెమినీ లాంటి ఒక కంపెనీలో 20-30 వేలకి ఎంట్రీ లెవెల్ జాబ్ తీసుకొని నేను 3-4 ఏళ్ళు కష్టపడంగానే నాకు ఒక H1B ఫైల్ చేసి నన్ను US తీసుకొని వెళ్ళిపోతారా, నేను వెళ్ళంగానే అక్కడ ఒక కార్ కొని ఇల్లు కొని అది ఒక ఫోటో ఫేస్బుక్లో పెట్టంగానే నాకు మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి అంటే ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్ అయిపోయింది. మాకు కూడా ఏంది, నా చిన్నప్పుడు మా అక్కలందరూ 2004-2003లో US వెళ్ళిపోయి వాళ్ళు వచ్చేటప్పుడు ఆ కిస్సెస్ హర్షీస్ తీసుకొని రాగానే నేను ఇయర్ అంతా ఇక దాని గురించి చేస్తూనే కూర్చుంటా. వాళ్ళు 2-3 ఫోటోలు పంపించి, అంటే మనం ఒక ఆస్పిరేషనల్ డ్రీమ్ లాగా క్రియేట్ చేస్తూ ఉన్నాం అనమాట. అంటే ఇప్పుడు ఈ గ్రాఫ్ మీరు చూస్తే ఏ గ్రాఫ్ ఆస్పిరేషనల్ మిడిల్ క్లాస్, ఈ అమెరికన్ డ్రీమ్ అనే ఒక ఆ స్లైడ్ వెళ్ళండి మీరు. లెట్స్ జస్ట్ సే ఈ మీడియన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీరు తీసుకోండి. ఓకే, ఈ మీడియన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో గివ్ ఆర్ టేక్ 1990 అంటే లిబరలైజేషన్ అయ్యే టైంలో $300 ఉండే. $300 అంటే ఇప్పుడు కరెన్సీలో 20,000. ఇక పర్చేసింగ్ పవర్ ప్యారిటీ తీసుకుంటే అప్పుడు 5-10,000 ఇయర్లీ, మనకి ఇయర్లీ వచ్చే ఇన్కమ్ 5,000. ఓకే, అదే ఈ రోజున మీరు తీసుకుంటే నియర్లీ అదెంత మీకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలుగు స్టేట్స్లో ఆన్ అన్ యావరేజ్ $4,300 ఉంది. ఓకే, ఆన్ ద ఫ్లిప్ సైడ్ మీరు అదే ఒక పర్సన్ ఎవరైతే 1990లో మీరు ఇక్కడ ఒక $300 $400 ఎర్న్ చేసే పర్సన్ నిజంగానే కాలేజ్కి వెళ్ళి ఐటీ చదువుకొని ఐటీ నుంచి ఐటీ జాబ్ చేస్తూ యూఎస్కి వెళ్ళి H1B మీద అక్కడ ట్రాన్సిషన్ అయ్యి గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటే ఈ రోజున మీడియన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆ పర్సన్ది $120,000. అంటే ఒక $300 ఎర్న్ చేసే వ్యక్తి 30 years టైం ఫ్రేమ్లో $120,000 ఎర్న్ చేసే పొటెన్షియల్, అంటే ఇంత వెల్త్ పెరిగింది ఆ పర్సన్కి. ఓకే, ఇంత చిన్న టైం ఫ్రేమ్లో ఒకటి జాతకాలు చేంజ్ అయ్యే అంత ఈ వరము ఓన్లీ ఐటీ క్రియేట్ చేసింది. అంటే ఒక ఊర్లో ఒకడు ఉంటాడు, వాడికి ఏది రాదు, వాడు చదువుతాడు, మంచిగా చదువుతాడు, చదివినాక వాడికి ఒక ఎంట్రీ లెవెల్ జాబ్ వస్తుంది. మీరు ఇప్పుడు ఎంట్రీ లెవెల్ పర్ క్యాపిటల్ మీ ఎంట్రీ లెవెల్ శాలరీస్ మీరు తీసుకుంటే 1990లో చూస్తే మీ ఎంట్రీ లెవెల్ మీకు 5,000 ఉంది. ఓకే, ఈ ఐటీకి. ఓకే, 50,000 రూపాయలు ఐటీకి, 50,000 రూపాయలు ఐటీకి 1990లో ఉన్నది. ఇయర్ ఆన్ ఇయర్ అది పెరుగుతూ ఇప్పుడు 4 లక్షలు ఉంది. అండ్ ఆన్ ద ఫ్లిప్ సైడ్ మీరు టోటల్ జాబ్స్ తీసుకుంటే ఇప్పుడు 4 లక్షల మందికి 40,000 ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉన్నాయి. అంటే ఎవ్రీ ఇయర్ 4 లక్షల మందికి 40,000 జీతంతోని జాబ్స్ ఓన్లీ ఐటీ ఇస్తుంది. అంటే వేరే ఏ ఇండస్ట్రీ ఇస్తలేదు. కానీ ఐటీ ఈజ్ ఆల్సో గివింగ్ యూ అ లాడర్ టు గ్రో. అంటే నీకు ఆ 30,000 విచ్ ఇస్ 40 lakhs 4 lakhs ప్యాకేజ్ మీరు తీసుకొని మీడియన్ ప్యాకేజ్ తీసుకొని యూ కెన్ గ్రో ఇన్ టు ఇట్. మీరు ఒక క్యాప్జెమినీ TCS లాంటి ఒక కంపెనీ జాయిన్ అవుతారు, అక్కడి నుంచి మీకు ఒక రోడ్ మ్యాప్ ఇస్తాడు ఆడు. నీకు Year 2 Year 3 Year 4 Year 5 అవ్వగానే నీకు మంచిగా US పంపించేస్తా అని ఇస్తాడు. నీకు US పంపించేసినాక అక్కడ పోయి 2-3 పిక్చర్లు పెడతావు, నీకు సంబంధాలు వచ్చేస్తే నువ్వు పెళ్లి చేసేసుకుంటావు, మా ఆవిడ USలో ఉన్నాడంటావు. ఇక రోజు ఆంటీలు అంకుల్ ఇక అవే చెప్పి బతికేస్తారు, మా ఆవిడ USలో ఉన్నాడు, మా ఆవిడ USలో ఉన్నాడు, అంతే కదా. ఇది చూసేసరికి ఏమైపోతుంది అంటే ఇది ఒక ఆస్పిరేషనల్ లైఫ్ స్టైల్ లాగా క్రియేట్ అవుతుంది, రైట్. అదొక స్టేటస్ కో, అది మన తెలుగు వాళ్ళగా అదొక స్టేటస్ కో లాగా మిగిలిపోయింది. అందుకనే ఆన్ ద రైట్ సైడ్ కూడా చూస్తే ఇది ఏ లెవెల్లో మనం తెలుగు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసింది మీరు చూస్తే నెంబర్ ఆఫ్ డిగ్రీస్ గ్రాంటెడ్ బై ఇండియన్ యూనివర్సిటీస్. ఓకే,
బీఎస్సీ సైన్స్ చూడండి, బీఎస్సీ ఇంజనీరింగ్ చూడండి, ఎంబీబీఎస్ చూడండి, సడన్గా స్పైక్ చూడండి మా post.com బబుల్. ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఇప్పుడు ఆ ఇండియన్ గ్రాడ్యుయేట్స్లో తెలుగు గ్రాడ్యుయేట్స్ చూడండి మీరు. ఈ తెలుగు గ్రాడ్యుయేట్స్ ఆర్ హ్యూజ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ ఐటీ గ్రాడ్యుయేట్ ఎకో సిస్టమ్ ఆల్సో. ఓకే, ఆల్మోస్ట్ గివ్ ఆర్ టేక్ మనము 25% ఆఫ్, అంటే 1 out of every 4 IT graduates are coming from Telugu states. Because we believe that this is the boon. అంటే ఇది చేస్తే అది అవుతుంది, నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అని ఒక్క ఏ ఇండస్ట్రీలో ఈరోజు ఏ ఇండస్ట్రీ ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు, ఐటీ ఇండస్ట్రీ ఇచ్చే కాన్ఫిడెన్స్. బట్ ఇక్కడ నాది ఒక చిన్న డౌట్. ఇప్పుడు మనం ఇక్కడ గ్రాఫ్స్ చూసుకుంటే లాస్ట్ 2000 నుంచి ఇప్పుడు 2020 వరకు 2020 వరకు ఇది ఎంట్రీ లెవెల్ శాలరీస్ ఏదైతే ఉందో 30% మాత్రమే గ్రోత్ ఉంది. ఇక్కడ మీరు చెప్పినట్టు అందరి లైఫ్ యూఎస్ వెళ్దు, అందరికీ యూఎస్ వెళ్ళే ఛాన్స్ దొరకదు, అక్కడికి వెళ్ళినా కూడా అందరికీ సస్టైన్ అయ్యే ఛాన్స్ లేదు. బట్ ప్రతి ఒక్కరు ఆ యాస్పిరేషన్ కోసం, ఆ డ్రీమ్ కోసం మాత్రమే చదువుకుంటున్నారు, ఇంజనీరింగ్లు చేస్తున్నారు. ఈ ఎంట్రీ లెవెల్ శాలరీ ఇంత తక్కువ గ్రోత్ ఉన్నా జనాలు ఇంకా ఎందుకు ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? వెరీ గుడ్ క్వశ్చన్. ఇది ఎంట్రీ లెవెల్ సాలరీస్ ఎందుకు ఓవర్ టైమ్ ఇన్ఫ్లేషన్ని కూడా బీట్ చేయాలని చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతారు. ఎందుకు ఈ 30,000 10 ఏళ్ళ, ఇప్పుడు మీరు ఇది చూస్తే ఆల్మోస్ట్ 10 ఏళ్ళ ముందు 30,000 ఉంది, ఇప్పుడు 40,000 ఉంది. అంటే 4 years బ్యాక్ సీనియర్లు ఎవరైతే ఏ జాబ్ చేశారో ఇప్పుడు వాడు జూనియర్ కూడా బయటకు వెళ్ళి నాది అదే శాలరీ, ఇప్పటికీ అదే శాలరీలో చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఐటీలో మనం గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తాం అందరూ వస్తూ ఉంటారో, బట్ చాలా మందికి ఆ గ్రోత్ లేదు. అక్కడ స్టాగ్నెంట్ అయిపోయి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ ఉండి వన్స్ నీ జాబ్ పోయాక నువ్వు పాత టెక్నాలజీ నుంచి ఇప్పుడు కొత్త టెక్నాలజీకి అడాప్ట్ అవ్వలేక స్ట్రక్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కరెక్ట్, అట్ ద సేమ్ టైం. కరెక్ట్. సో ఇప్పుడు మరి ఐటీలో చూస్తే ఏమైపోతుంది అంటే, ఇప్పుడు చాలామంది టీసీఎస్, విప్రో ఇట్లాంటి కంపెనీలను తిడుతున్నారు. ఒకప్పుడు ఇట్లాంటి కంపెనీలని హీరోస్ని అల్లు అర్జున్ ఎట్లా వర్షిప్ చేస్తుండే అట్లా వర్షిప్ చేస్తుండే, పాలాభిషేకాలు చేసి. అదే కంపెనీలు ఇప్పుడు తిడుతున్నారు, ఇంద్రాబాయ్ నువ్వు 30,000 ఇస్తున్నావు, 40,000 ఇస్తున్నావు అనేసి. అయితే ఈ దీంట్లో నేను ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తా. మనది కూడా ఇది సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాం కాబట్టి నేను ఎంట్రీ లెవెల్ టాలెంట్ ఆల్మోస్ట్ 500 పీపుల్ని గివ్ ఆర్ టేక్ హైర్ చేసి ఉంటాను లాస్ట్ 8 yearsలో. ఓకే, మీరు ఏదైనా ఒక ఐటీ గ్రాడ్యుయేట్ని చూసుకోండి, ఎవరైతే ఈ లోకల్ యూనివర్సిటీస్ నుంచి గ్రాడ్యుయేట్ అయితే ఆడికి గ్రాడ్యుయేట్ అయినప్పుడు ఏం తెలియదు ఆయనకి దేనికి పనికిరాదు. నిజంగా చెప్పాలి అంటే వాళ్ళకి తెలిసిన ఏదైతే కంటెంట్ ఉంటుందో టుడే నాట్ యూస్ఫుల్ బై ద మార్కెట్ ప్లేస్. ఐ సే ఇట్స్ నాట్ లైక్ నథింగ్ ఇస్ అప్లికేషన్ ఓరియంటెడ్. వాడికి day 1 మీద నేను వాడికి ఒక ప్రాబ్లం ఇచ్చి సాల్వ్ చేయరా కన్నా అంటే వాడు ఏం చేయలేడు. వాడు ఒక హాఫ్ బేక్డ్ కుక్కీ లాగా. అంటే మీరు ఎట్లా అంటే ఇప్పుడు మీరు బయట మీరు సొంతంగా పిండి రుబ్బుకోకుండా బయట పోయి పిండి ఈ రెడీ టు ఈట్ దోశ పిండి కొనుక్కుంటామా, అట్లా వీళ్ళు రెడీ టు ఈట్ దోశ పిండి లాగా. ఇప్పుడు ప్రెసెంట్ గ్రాడ్యుయేట్స్ అందరూ, ఇప్పుడు ప్రెసెంట్ గ్రాడ్యుయేట్స్ కాదన్నా, 30 ఏళ్ళ నుంచి ఐటీ గ్రాడ్యుయేట్స్ అందరూ దోశ పిండి లాంటి వాళ్ళు. నువ్వు ఇంటికి వచ్చి దోశ వేసుకోవాలి, వాళ్ళతోని దోశ నువ్వు వేసుకోవాలి. వీళ్ళు రెడీ టు ఈట్, నువ్వు వరలక్ష్మి టిఫిన్స్ పోయి దోశ కొనుక్కున్నట్టు కాదు. దోశపిండి తెచ్చుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ లేయర్ ఒకటి వేసి పెనం వేడి చేసుకొని సెకండ్ థర్డ్ నుంచి మంచిగా వస్తాయి దోశలు. ఎందుకు అంటే వీళ్ళని బెంచ్, ఐటీలో ఒక బెంచ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ బెంచ్ అనే కాన్సెప్ట్ ఏంది అంటే 10 మందిని బెంచ్ మీద కూర్చోబెడతావు. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇప్పుడు రంజీలో అండర్ 19లో 100 మందిని తీసుకుంటావు. ప్రతి ఒక్కడు క్రికెట్ వచ్చినా రాకపోయి మంచిగా ఆడేటోళ్ళని తీసుకుంటావు 100 మందిని. ఈ 100 మందిలో నీకు అండర్ 19 ఇండియా టీంకి వెళ్ళేటోళ్ళు ఎంత 20-25 మంది. ఈ 20-25 మంది నుంచి ఐపీఎల్లో ఎంతోమందిని తీసుకుంటావు. ఆ ఐపీఎల్ నుంచి ఇండియా పోయేటోళ్ళు ఇంకా కొంత సేమ్ ఐటీలో కూడా ఇంతనే అట్ ఎ డిఫరెంట్ స్కేల్ ఆబ్వియస్లీ. అయితే ఏమైపోతుంది, ప్రతి ఒక్కడు బెంచ్ మీద కూర్చుంటాడు. బెంచ్ మీద కూర్చున్నందుకు ఆయనకి ఫ్రీగా డబ్బులు ఇస్తున్నావు నువ్వు. కూర్చోరకన్నా 1 year 2 years కూర్చోబెడతావు. 1 year 2 years కూర్చోబెడతావు వాడిని. వానికి చెప్తావు నువ్వు ఇవి గోల్స్ హిట్ అయితేనే నేను ఇంక నెక్స్ట్ ప్రమోట్ చేస్తా. కానీ బెంచ్ మీద కూర్చున్నప్పుడు నువ్వు వానికి ఫుకట్లో నేర్పించి నువ్వే వానికి డబ్బులు ఇస్తున్నావు. అది యుఎస్లో యూనివర్సిటీస్ చేస్తాయి. నువ్వు ఒక యుఎస్లో యూనివర్సిటీ పోతే ఇండియాలో యూనివర్సిటీ పోతే డిఫరెన్స్ అది. నేను యుఎస్లో అండర్ గ్రాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే దే టీచ్ యూ రియల్ లైఫ్ స్కిల్స్ బిఫోర్ యూ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ కాలేజ్. ఇండియాలో ఏమవుతుంది అంటే ఇక ఇండియాలో చదివినోడికి ప్రతి ఒక్కరికి తెలుసు, మీకు కూడా తెలుసు, తెలియంది ఏముంది, మొత్తం ఈడ కూర్చొని బట్టి కొట్టేదే ఉంటుంది. ఎవడు నిజంగానే ఒక స్కిల్ నేర్చుకుంటున్నాడు, రైట్? చాలా తక్కువ మంది ఉంటారు నిజంగా స్కిల్ఫుల్ వెన్ దే గ్రాడ్యుయేట్. సో ఈ ఐటీ టుడే
ఈ ఐటీ రెవల్యూషన్ అయింది అంటే ఐటీ కాలేజెస్ వల్ల జరగలేదు. ఐటీ కంపెనీస్ టుక్ ఇట్ అపాన్ దెమ్సెల్వ్స్. ఒక టీసీఎస్, ఒక ఇన్ఫోసిస్, ఒక విప్రో ఇట్లాంటి కంపెనీల్లో ఆ ఫస్ట్ ఇయర్లో ఇచ్చే ట్రైనింగ్ వల్లనే ఒక గ్రాడ్యుయేట్ విల్ బికమ్ ప్రొఫెషియంట్ అట్ ది ఎండ్. దీంట్లో 10 మందిని తీసుకుంటే ఆ 10 మందిలో 4-5 మంది ఉంటారు, వాళ్ళకే మంచిగా వస్తుంది పని. ఆ 4-5 మందికే కెరియర్ రోడ్ మ్యాప్ ఇస్తావు, వేరే వాళ్ళందరినీ కూర్చోబెడతావు, వాళ్ళు ఇంకా వేస్ట్ అంటే వాళ్ళని తీసేస్తావు. ఓకే, అట్లా ఉన్నోళ్ళు ఎంతోమంది ఆ బెంచ్ మీద కూర్చుంటారు, అక్కడి నుంచి వాళ్ళకి రోడ్ మ్యాప్ ఉంటుంది. లేని వాళ్ళు యూఎస్ పోతారు, మాస్టర్స్ పోతారు. అందుకని యూఎస్ మాస్టర్స్ స్టోరీస్ మనం ఎప్పుడు వింటాము, ఎంతో కష్టాలు, ఆ 4-5 మంది ఒకటే రూమ్ అంటారు, ఎంతో కష్టాలు పడతారు, బాగా చదువుతారు, పార్ట్ టైంలు చేస్తారు. ఎందుకు ఆ 2 years అంత కష్టపడతారు మన వాళ్ళు? ఎందుకంటే 4 years చిల్ అయినారు కాబట్టి. ఆ 4 years ఈ 2 years లెర్నింగ్ అంతా వాళ్ళు 2 yearsలో చేసేస్తారు. ఓకే, ఇండియన్స్ వెళ్ళి. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఒక డేటా లేదు, బట్ మీరు అక్కడ ఉన్నారు కాబట్టి లాస్ట్ 10-12 years నుంచి మీకున్న నార్మల్లీ మీరు చూసిన దాని ప్రకారం చెప్పండి. ఇక్కడ మన ఎంట్రీ లెవెల్ శాలరీస్ ఏదైతే ఉన్నాయో ఐటీ జాబ్స్కి ఇండియాలో అంత గ్రోత్ లేదు. వెన్ ఇట్ కమ్స్ టు యూఎస్ అక్కడ గ్రోత్ ఎలా ఉంది? అప్పుడు మీరు ఉన్నప్పుడు ఎంట్రీ లెవెల్ శాలరీస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎంట్రీ లెవెల్ శాలరీస్ ఎలా ఉన్నాయి? నేను 2019లో గ్రాడ్యుయేట్ అయినా యూఎస్లో. నేను బిజినెస్ స్కూల్కి వెళ్ళినా, నేను ఇంజనీరింగ్ స్కూల్ వెళ్ళలేదు. ఎంట్రీ లెవెల్ శాలరీస్ $80,000 ఉండే గివ్ ఆర్ టేక్. ఇప్పుడు అది ఒక $100,000, $105,000 ఉండే. ఎంట్రీ లెవెల్ గ్రోత్ ఉంది, రైట్? యూఎస్ అగైన్ లైక్ ఇన్ సమ్ వేస్ యూఎస్ గ్రాడ్యుయేట్ని హైర్ చేసుకుంటే ఫినిష్ ప్రోడక్ట్ని కొనుక్కున్నట్టు, ఇండియన్ గ్రాడ్యుయేట్స్ని హైర్ చేసుకుంటే ఈ పిండిని కొనుక్కున్నట్టు, దోశ నువ్వు వేసుకోవాలి. సో అండ్ సప్లై కూడా ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు సప్లై ఎక్కువ ఉండేసరికి ఏంది అంటే డిమాండ్ తక్కువ ఉంది, సప్లై ఎక్కువ ఉంది. ఇక ఎంత 4 లక్షల జాబ్లు ఉన్నా కూడా సిస్టమ్లో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు చూడు ఎంతమంది ఉన్నారు, ఇయర్లీ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు. మనము 2020లో 4 లక్షల జాబ్లు ఉంటే అదే 2020లో 7 లక్షల గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఇంకో 3 లక్షలు టైంపాసే కదా చేసేది. వాళ్ళు ఫుగట్లో తీసుకుంటారు వాళ్ళు ఏదున్న జాబ్. సో when supply outpaces demand, price is constrained by demand. Number one rule of economics అది. సో అది ఒకటి ఏంటంటే నీకు క్వాలిటీ ప్రోడక్ట్ దొరకలేదు. ఇప్పుడు కూడా ఏంది నీకు సడన్గా నీకు అనిపిస్తుంది, అరే వీనికి 20 లక్షల ప్యాకేజ్ వచ్చింది. ఇప్పుడు 4 లక్షలు మనం అంటున్నాం కానీ ఒకరికి 20 లక్షల ప్యాకేజ్ వస్తుంది, 30 లక్షల ప్యాకేజ్ ఎట్లా వస్తుంది? మా కంపెనీలో కూడా 15 లక్షల ప్యాకేజ్లు మస్తు ఇస్తాము ఎంట్రీ లెవెల్కి. ఎందుకంటే నాకు ఆ 1 year పేషెన్స్ లేదురా నాయన. నేను ఆ 1 year బదులు వానికి ఒక ప్రీమియం ఇచ్చేస్తా, నో ప్రాబ్లం. సో నీకు స్కిల్ ఉన్నవాడికి ఎట్లన్నా దొక్కలేదు, స్కిల్ లేని వాడికి ఎంట్రీ లెవెల్ జాబ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు సీయింగ్ దిస్ డేటా, ఇంతమంది ప్రతి ఒక్కరికి ఐటీలోనే గ్రాడ్యుయేట్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంది అండ్ ప్రతి ఒక్కరికి ఐటీ జాబే చేయాలని ఉంది. అందరూ మీరు చెప్పినట్టు ఎంట్రీ శాలరీలోకి వెళ్ళి ఆ రోడ్ మ్యాప్ని ప్లాన్ చేసుకుంటారు. ఆఫ్టర్ సీయింగ్ దిస్ డేటా, ఈ సినారియో ఇక్కడ అక్కడ సినారియో చూసాక ఇప్పుడు ఎవరైనా గ్రాడ్యుయేట్ అయితే వాళ్ళకి ఏం చెప్తారు నార్మల్లీ? ఒకటి ఏంటంటే ప్రతి వాడు అంటే ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలోనే చూడండి, మెకానికల్ వాడు ఇక తీరాపోయి ఐటీలోనే జాబ్ ఎత్తుకోవాలా. ఎవడేం చేసినా లాస్ట్గా ఐటీలోనే ఎత్తుకోవాలి. వేరే ఇండస్ట్రీలలో పెద్ద జాబులు లేవు, ఉన్నవన్నీ వెళ్ళిపోతుంటాయి ఎవ్రీ ఇయర్. సో ఐటీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎంప్లాయర్ ఇన్ దిస్ కంట్రీ బై ఫార్ ఇన్ ద వైట్ కాలర్ ఎకో సిస్టమ్. సో ఈ రోజున ఐటీ మీద డిపెండెన్స్ అందుకని అంత హై ఉంది. ఒకడు ఈ రోజున ఐటీ పర్సూ చేస్తున్నాడు అంటే I will say like, look, there is not another better industry. Okay, there isn't another industry that can give you the same growth, the same wages as IT. Okay, కానీ ముందులాగా లేదు. ముందు ఎట్లుంటుండే అంటే గ్రాడ్యుయేట్ అయితే జాబ్ వచ్చేస్తుండే, ఏది ఉన్నా లేకపోయినా ఒకళ్ళు నీకు ఒక ల్యాడర్ ఇచ్చేసి అది ఎక్కువ రకన్నా అంటుండే. 3-4 ఏళ్ళు వెయిట్ చేస్తే యూఎస్ తీసుకుపోయి నేను మంచిగా H1B ఇచ్చేస్తుండే. నీకు H1B 2-3 ఏళ్ళు ఉండగానే ఆడ గ్రీన్ కార్డ్ వచ్చేస్తుండే. ఇప్పుడు అట్లా కాదు, సిస్టమ్ డిఫికల్ట్ అయింది. నిజంగా స్కిల్ ఉన్నాడు ఎప్పుడన్నా వానికి చింత లేదు సిస్టంలో. కానీ ఈ ముందు ఎట్లుంటుండే అంటే ఎవడు ఉన్నా లేకపోయినా వానికి ఈ సిస్టంలో వాడు విన్ అయిపోతుండే, ఎందుకంటే సప్లై కన్స్ట్రైన్డ్ ఈకో సిస్టమ్ కదా. ఇప్పుడు సప్లై ఎక్కువ ఉంది, సో స్కిల్ ఉన్న సప్లై తక్కువ ఉంది. సో స్కిల్ ఉన్న సప్లైకి ఎప్పుడన్నా నీకు రియల్ వరల్డ్ టాంజబుల్ స్కిల్స్ ఉన్నాయి, నీకు ఒక అప్లికేషన్ డెవలప్మెంట్లో నువ్వు రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఉన్నావు, లేకపోతే నీకు ఏఐ మీద నీకు పని చేసి ఉన్నావు, అవుట్ సైడ్ ఎవరైనా పని చేసినా అంటే నీకు ఫ్రీలాన్సింగ్ చేస్తావు, లేకపోతే నీ సొంతంగా ఏదైనా చేస్తావు, నీకు ఇంటర్న్షిప్స్లో ఎక్కువ పని చేస్తావు, నీ రెజ్యూమే ఎప్పుడైనా కలర్ఫుల్ ఉందనుకో నీకు ఏం పరిశానం లేదు. బట్ నీకు ఒక స్టాండర్డ్ రెజ్యూమే ఉంది, నీకు
జీపీఏ ఉంది అండ్ నీకు ఎక్కువ రియల్ లైఫ్ పని చేయలేదు నువ్వు అంటే కొద్ది కష్టం. అంటే డైరెక్ట్ బీటెక్ నుంచి బయటకు వస్తా నాకు జాబ్ కావాలి ఎంత కావాలంటే అది కష్టం. అంతే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ యూఎస్కి మాస్టర్స్ వెళ్ళిన వాళ్ళు మన తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళినంతలాగా ఎవరు వెళ్ళట్లేదు. అసలు మన వాళ్ళకి ఎందుకు మాస్టర్స్ అంటే అంత పిచ్చి, అసలు ఇప్పుడు వెళ్ళడం వర్తేనా? ఎందుకు మాస్టర్స్కి వెళ్ళడం అంత పిచ్చి అంటే ఆడపోతే ప్రైవసీ దొరుకుతుంది ఫస్ట్ టైం. కొద్దిగా మంది ఆగి చిల్లయి ఎవరు చూసేటోడు లేడు. సో ఈ ప్రైవసీ అనేది ఆబ్వియస్లీ యూనో ఈ లైఫ్ స్టైల్, పార్టీలు, తిరగడము, ఈ మజా ఉంటుంది, ఇక అది తెలిసిందే. కానీ మనము ఆన్ ద ఫ్లిప్ సైడ్ మాట్లాడుకున్నట్టు కూడా ఒకటి ఏంటంటే మీకు ఈ వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీ, సొంతంగా ఇంత ఈ లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్, ఈ లెవెల్స్ ఆఫ్ ఈ శాలరీస్ ఈ వేరే ఇండస్ట్రీలో లేవు. ఆడను పోతావు మంచిగా మాస్టర్స్. ఇప్పుడు మన వాళ్ళకి ఎప్పుడన్నా ఎట్లా అంటే లీనియర్ ఈక్వేషన్స్ అంటే చాలా ఇష్టం. లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటి అంటే 2x + y = 10 ఇట్లా ఉందనుకో, ఇట్లాంటివి చాలా ఇష్టము. అంటే నేను 2 ప్లాట్లు ఇబ్రహీంపట్నంలో అమ్మి అది 30 లక్షలు నేను మాస్టర్స్లో ఇన్వెస్ట్ చేసి ఇయర్ 1 నాకు ఇట్లాంటి జాబ్ వచ్చి నేను వాపస్ కడుతూ ఇయర్ 3 వరకు నాకు ఎన్ని డబ్బులు వస్తాయి. ఈ లీనియర్ ఈక్వేషన్స్లో మన వాళ్ళు మాస్టర్స్. ఈడ రెండు ప్లాట్లు అమ్మి నేను నాకు ఏం రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అని ప్రతి ఒక్కటి సాల్వ్ చేసేస్తున్నాడు. చేసినోడికి ఆడ పోతాడు, అది చేసి అదొక కేస్ స్టడీ లాగా వాడు నిలబడతాడు. వాళ్ళ అమ్మలు నాన్నలు ఆబ్వియస్లీ ఒక పెళ్ళికి పోతే, ఒక రథానికి పోతే మా వాడు చింటూ వాడు యూఎస్లో ఉన్నాడు, ఇక్కడ జాబ్ వచ్చింది, సివిఎస్లో పని చేస్తున్నాడు అని చెప్పగానే ఇక్కడ బాలుగాడికి పోబుద్ది అవుతుంది. అంతే కదా. సో బాలుగాడారే మనకు కూడా నర్సింగ్లో ఒక ప్లాట్ ఉంది, మనం కూడా ఆడబోతాం అనేసి అన్నట్టు. ఈ లీనియర్ ఈక్వేషన్స్ అనేది మన వాళ్ళకి చాలా ఇష్టం. అయితే డేటాలో కూడా మీరు చూడండి, ఇప్పుడు ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆన్ అన్ యావరేజ్ యూఎస్ మాస్టర్స్ ఎక్స్పోర్ట్ మనము ఎంతమంది స్టూడెంట్స్ ఆర్ లీవింగ్ టు మాస్టర్స్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ ఆన్ అన్ యావరేజ్ మీరు చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డామినేటెడ్ బై తెలుగు స్టేట్స్ ఫర్ అ లాంగ్ టైమ్ నౌ, రైట్? బట్ ఇయర్ 2000లో యాక్చువల్లీ ఇయర్ 2020లో ఇట్ లుక్స్ లైక్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఎన్ని స్టూడెంట్స్ వెళ్ళినారో యూఎస్కి ఇస్ హైయర్ దెన్ లైక్ ద రెస్ట్ ఆఫ్ ఇండియా కంబైన్డ్. దిస్ ఈస్ అన్ప్రెసిడెంటెడ్ యాక్చువల్లీ. ఇద్దరు కలిపి 80,000 వెళ్తే మిగిలిన అసలు ఇద్దరు కలిపి 80,000 అక్కడ, మిగిలిన వాళ్ళు అందరు కలిపి తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ కలిపి 60,000. ఇది నెక్స్ట్ టాప్ 3 హైయెస్ట్ కదా ఇవి. సో యుఎస్ ఇస్ డామినేటెడ్ బై తెలుగు పీపుల్. రీసెంట్ ఇప్పుడు if you see data, Telugu is the fastest growing language in the US outside of Mandarin and Spanish, right? And second language Telugu tarvata Bengali is not even close. So highest number of immigration is happening by Telugu people. ఎందుకు అలా అవుతుంది అలా? అండ్ ఎందుకు అనేది చూస్తే ఇంకోటి కూడా మీరు చూస్తే ఇప్పుడు నెంబర్ ఆఫ్ జిఆర్ఈ టెస్ట్ టేకర్స్ డేటా కూడా ఉంటుంది బై సిటీ. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జిఆర్ఈ టెస్ట్ టేకర్స్లో కూడా టాప్ 5 సిటీస్లో తీసుకుంటే 2-3 తెలుగు సిటీసే ఉన్నాయి. తెలుగు సిటీస్ హైదరాబాద్ ఉంది, దాని తర్వాత గుంటూరు ఉంది. ఈ ముంబైలో లేవు, ఢిల్లీలో లేవు, గుంటూరు ఎక్కలు వచ్చింది Tier 2 Tier 3 సిటీ. అంటే ఓవర్వెల్మింగ్లీ మన వాళ్ళు తెలుగు వాళ్ళు యూఎస్కి మాస్టర్స్కి వెళ్తున్నారు అనే దాంట్లో అబద్ధం ఏం లేదు. ఇట్స్ అ ట్రెండ్, ఇట్స్ ఇంక్రీజింగ్లీ అ ట్రెండ్. ఇది సప్లై ఆఫ్ తెలుగు పీపుల్ ఇస్ వెరీ వెరీ హై ఇన్ ద యూఎస్. రోడ్ మీద ఏడ నడిచినా తెలుగు వినిపిస్తూ ఉంటుంది యూఎస్లో. సో కరెక్టే, బట్ ప్రతి దగ్గర ఇప్పుడు మనం ఇందాక నుంచి మాట్లాడుకుంది ఏంటంటే డిమాండ్ ఉన్నప్పుడు సప్లై ఉంటే ప్రాపర్గా వర్కౌట్ అవుతుంది. బట్ ఇప్పుడు యూఎస్లో మన తెలుగు వాళ్ళకి ఇప్పుడు వెళ్తున్న వీళ్ళందరికీ డిమాండ్ ఉందా? మన వాళ్ళు సప్లై అయితే ఎక్కువ ఉంది కనిపిస్తుంది ఇక్కడ, బట్ వీళ్ళందరికీ జాబులు వచ్చే ఛాన్స్ కానీ అక్కడ స్కోప్ ఏమైనా ఉందా? లేదంటే వీళ్ళ పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు ఇంతమంది వెళ్ళిపోతుంది? ఇప్పుడు ఒకటి మనము ఏం మాట్లాడుకున్నాము వంశీ అంటే ఎంతమంది మాస్టర్ స్టూడెంట్స్ వెళ్తున్నారు. ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ H1Bs విచ్ ఇష్యూడ్ టు ఇండియన్స్ కూడా చూస్తే దాంట్లో కూడా తెలుగు వాళ్ళే హైయెస్ట్ ఉన్నారు. ఇప్పుడు ఇయర్ 2021లో నియర్లీ 90,000 85,000 ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ హిస్టారికలీ మహారాష్ట్ర ఉండే హైయెస్ట్, కానీ అవుట్ ఆఫ్ నోవేర్ లైక్ నా తెలుగు స్టేట్స్ డామినేటింగ్. సో ఒక సైడ్ ఏంది నీకు H1Bతోని ఇమిగ్రేట్ అయిన వాళ్ళు తెలుగు వాళ్ళే ఉన్నారు, ఇంకో సైడ్ నుంచి మాస్టర్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే ఉన్నారు. మొత్తము అక్కడ ఇకోసిస్టమ్ తెలుగు వాళ్ళే ఉన్నారు కదా. సో సప్లై కన్స్ట్రెయింట్స్ సప్లై దెర్ ఇస్ అన్ ఓవర్వెల్మింగ్ అమౌంట్ ఆఫ్ సప్లై ఇన్ ద సిస్టమ్, దాంట్లో డౌట్ లేదు. డిమాండ్ సేమ్ లెవెల్లో ఉందా అనే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చాలా కాంప్లికేటెడ్.
ఐటీలో గ్రోత్ ఉంది, దాంట్లో డౌట్ లేదు. కానీ మనం మాట్లాడుకుంటున్నాం కదా, మనం ఫస్ట్ నేను చెప్పినట్టు ఈ ఇయర్ 1,00,000 లే ఆఫ్లు, లాస్ట్ ఇయర్ 4 లక్షల లే ఆఫ్లు, అండ్ ఇప్పుడు ఈ ఈ ట్రంప్ వల్ల లే ఆఫ్స్ అయితే అని నేను అనుకోను. కానీ ఒకటి ఏఐ ఇంటూ ద వర్క్ స్పేస్, ఏఐ ఇంటూ ద వర్క్ స్పేస్ ఇప్పుడు మనము ఈ ఏజెంట్స్ గురించి మాట్లాడినాము ఇందాక. ఏజెంట్స్ గురించి మనం మాట్లాడినాం అనుకో, లాస్ట్ 3 yearsలో జస్ట్ ఏఐ ఏజెంట్స్ అండ్ ఏఐ ఫీల్డ్లో 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఏఐ రిలేటెడ్ ఫీల్డ్లో. అది ఇయర్ ఇట్స్ సపోజ్ టు బి అరౌండ్ $5 billion ఏఐ ఏజెంట్స్, స్పెసిఫిక్లీ ఏఐ ఏజెంట్స్. ఇట్స్ $5 billion మార్కెట్. ఇట్స్ సూన్ టు గ్రో టు $50 billion మార్కెట్ బై 2030. ఓకే, అండ్ ఏజెంట్స్ ఆర్ వెరీ చీప్. దేర్ సబ్స్క్రిప్షన్ జస్ట్ లైక్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్. ఒక అసానా, ఒక నోషన్, ఒక జీరా మీరు సబ్స్క్రిప్షన్లో తీసుకున్నట్టు ఒక ఏజెంట్ని కూడా నువ్వు సబ్స్క్రిప్షన్లో తీసుకుంటావు. మీకు ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడండి, ఇండియన్ అమెరికన్స్, మీడియన్ ఇండియన్ అమెరికన్, ఒక మీడియన్ తెలుగు అమెరికన్కి కూడా అంతే వస్తుంది డబ్బులు. $120,000 వస్తుంది. 1990లో సేమ్ పర్సన్ ఇక్కడ $300 చేసే పర్సన్ 3 decades later 120,000 చేస్తున్నాడు. ఇప్పుడు ఈ గ్రాఫ్ చూస్తే వాళ్ళకైనా మన వాళ్ళకి ఎక్కువ సంపాదిస్తున్నారు. ఒక అమెరికన్ పర్సన్ మీరు 1990లో చూస్తే 52,000 ఉంది వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇప్పుడు 72,000 ఉంది. అంటే $52,000 చేసినోడు $72,000 చేస్తుండు 3 decadesలా. కానీ $300 చేసినోడు $120,000 చేస్తున్నాడు. ఏడ 300, ఏడ 120,000, ఏడ 52,000, ఏడ 72,000. అంటే మన ఫ్యాక్ట్ అంటే ఒక మల్టిట్యూడ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియలీ గ్రోత్ ఉంది కదా మనకి. నిజంగానే ఇండియా నుంచి యూఎస్ ఇమిగ్రేట్ అయినోడు ఇప్పుడు మనం ఒక కంపెనీ పరంగా మనం చూసుకుంటే ఒక $120,000 నేను నీకు ఇస్తున్నప్పుడు దాని మీద ఆన్ టాప్ ఆఫ్ దాట్ నాకు 20% సర్చార్జ్ ఉంటుంది. పేరోల్ ట్యాక్స్ కానీ, బెనిఫిట్స్ కానీ, ఇవన్నీ. ఇప్పుడు మాకు యూఎస్లో ఉన్న ఎంప్లాయీస్కి మేము మంత్లీ హెల్త్ ఇన్సూరెన్స్కి $500 ఖర్చు పెడతాము, అంటే $40,000. అది వాడికి జస్ట్ ఇండివిజువల్కి, మళ్ళీ ఫ్యామిలీకి సపరేట్గా. దాని తర్వాత పేరోల్ ట్యాక్స్ నీకు నేను $1 ఇస్తుంటే నాకు 8 cents గవర్నమెంట్కి పేరోల్ ట్యాక్స్ కట్టాలి నేను. దాని తర్వాత వేరియస్ అన్ని బెనిఫిట్స్ అన్నీ యాడ్ చేస్తే 20 cents డాలర్ మీద నీకు 20 cents నాకు సర్చార్జ్ అవుతుంది. అంటే నీకు ఒక $120,000 ఇన్వెస్ట్ చేసేటప్పుడు దాని మీద నాకు నియర్లీ ₹25 ఖర్చు అవుతుంది. అంటే కాస్ట్ కంపెనీ $145,000. ఇప్పుడు నేను నీకు $145,000 ఇవ్వాలా, లేకపోతే నేను హైదరాబాద్ వచ్చి $45,000-50,000 వచ్చి అదే ఇండియన్ ఎంప్లాయ్ చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు $145,000 కాస్ట్ ఆఫ్ ద కంపెనీ అయ్యే బదులు నేను అదే ఇండియాకి వచ్చి ఒక ఇండియన్ పర్సన్ని హైర్ చేసి వానికో $60,000 to $70,000 ఇచ్చి ఒక 1-2 ఏజెంట్స్తోని ఎక్స్పెరిమెంట్ చేసినా అనుకో, నాకు అదే సేమ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా అని నేను ఆలోచిస్తాను సిఐఓ. ఇక్కడ మనం డేటా అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 20 yearsగా ఏదైతే గ్రోత్ ఉందో ప్రతి ఐటీ ఇండస్ట్రీలో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి అమెరికా వెళ్ళాలనే డ్రీమ్ స్టార్ట్ అయిపోయింది. బట్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ డేటా బాగానే ఉంది. బట్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో డేటా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీలో నుంచి ఎవరైనా గ్రాడ్యుయేట్ అయితే వాళ్ళు అమెరికా వెళ్ళాలా లేదా ఇండియాలో ఉండాలా, ఇక్కడే పని చేసుకోవాలి, అసలు అలా ఏం చేయాలి? నేను వాళ్ళు ఇండియాలో ఉండాలా అమెరికాలో పోవాలా అనేది ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు సే దట్. ఇగో అమెరికాకు పోవాలంటే లేదా ఇండియాలో ఉండాలంటే ఉండు, రైట్? ఇట్స్ టోటలీ అప్ టు యూ. ఏం చేస్తే ఏమవుతుంది అనేది కూడా నేను చెప్పలేను. నేను ఈ విషయాన్ని రివర్స్ ఇంజనీర్ చేసి ఇట్లా చెప్తా కదా. మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ ఐటీ ఎక్స్పోర్ట్స్ మనం చూసుకున్నామంటే ఇట్స్ నియర్లీ $225 billion, $250 billion ఉంది. నేను ఇండియాస్ టాప్ వెల్త్ మేనేజ్మెంట్ ఫర్మ్ మోతిలాల్ ఓస్వాల్ అని, దాని చీఫ్ ప్రమోటర్ రామ్దేవ్ అగర్వాల్ అని, ఆయన ఏమంటున్నాడు, ఆయనను కలిసిన పర్సనలీ, అండ్ అకార్డింగ్ టు హిమ్ we're going to hit $1 trillion worth of IT exports by year 2030. ఓకే, ఇది ఇప్పుడు నేను ఏదైతే ఇంతసేపు మనం ఈ గ్రాఫ్ల గురించి మాట్లాడి ఇయర్ 1997లో ఏదైతే $1 billion of IT exports ఉండేనో, that by the time I'm 33 years old because I was born in 1997, అది ఒక $1 trillion వర్త్ అయిపోతుంది. ఓకే, సో ఈ రోజున మనము ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కానీ, హైటెక్ సిటీలో కానీ, మనము ఈ గచ్చిబౌలిలో కానీ ఏదైతే ఐటీ కంపెనీలు చూస్తున్నామో దీనికి నియర్లీ 5 రేట్లు ఎక్కువ ఐటీ కంపెనీలు ఉంటాయి ఇండియాలో. దాంట్లో డౌట్ కూడా లేదు. సో ఈ ఐటీ కంపెనీలు ఏవైతే ఇండియాకి వస్తున్నాయో దీన్ని GCCలు అంటారు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంటే ఏంటి అంటే సేమ్ నేను మీకు ఇందాక చెప్పినట్టు ఒక అమెరికన్ని
అక్కడ 150 రూపాయలు ఇవ్వడం ఎందుకు, 120 రూపీస్ వానికి, 20 రూపాయలు గవర్నమెంట్కి, 145-150 రూపీస్ ఇచ్చే బదులు ఇక్కడ వచ్చి సగం కంటే తక్కువలా సేమ్ క్వాలిటీ నీకు దొరికిందనుకో, ఎందుకు అది మార్జిన్ లాగా నువ్వు రిటైన్ చేయవు? ఓకే, సో ద ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి అ లాట్ ఆఫ్ ఆఫ్ షోర్, లాట్ ఆఫ్ AI, సమ్ ఆన్ షోర్. అండ్ ఇది కోవిడ్ చాలా యాక్సలరేట్ చేసింది. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, బాస్టన్లో ఆఫీస్ రానోడు బెంగళూరులో ఆఫీస్ రానోడు ఒకటే కదా. పని అవుతుంటుంది, నీకు తెలియదు పని అవుతుందని. ఎందుకు? వాడు ఆఫీస్ రానోడు యుఎస్లోడు అయితే ఏంది, ఇండియాలోడు అయితే ఏంది, ప్రజెంట్ ఇప్పుడు సినారియో అంతా అలానే ఉంది, అట్లనే ఉంది కదా. సో నేను యుఎస్లో జాబ్స్ ఉండవని నేను అంటలేను, కానీ ద సేమ్ కైండ్ ఆఫ్ బూన్ అంటే ప్రతి తెలుగువాడు ఎవరైతే యూఎస్కి వెళ్ళి ఇక్కడ ప్లాట్లు అమ్ముకొని ఆడపోయి మాస్టర్స్ చేసి నాకు జాబ్ కావాలి అంటే అట్లాంటి స్థితి లేదు, ముందులాగా లేదు. అండ్ లేదు నేను పార్ట్ టైం చేసుకుంటా, నేను లాకి దొరకకుండా తిరుగుతా, ఇన్ని రోజులు day1 CPTల మీద బతుకుతా అంటే ఇక నీ ఇష్టం, ట్రంప్ అన్న చూసుకుంటాడు మిమ్మల్ని. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏదో అబ్జర్వ్ చేయొచ్చు అంటే, ఎప్పుడైతే మనకి ఇంకా ఎక్స్పోర్ట్స్ ఇంకా పెరుగుతాయో ఇండియాలోనే హ్యూజ్ ఆపర్చునిటీ ఉంటుంది, మెయిన్లీ మన తెలుగు స్టేట్స్కి. 100% ఆల్రెడీ మనం చాలా టాప్లో ఉన్నాం కాబట్టి మనకి ఎక్కువ ఆపర్చునిటీ ఉండే. కరెక్ట్. మీరు ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకున్నారనుకో, ఈ మనకి ఇండియన్ IT పర్సన్ దాట్ ఈస్ ఫ్రమ్ తెలంగాణకి ఒక $10,000-12,000 అనుకుందాము, ఒక 80,000 రూపీస్ పర్ మంత్ ఎర్న్ చేసే ఒక పర్సన్, I can guarantee you will be earning 3 to 4 times higher than that. ఓకే, ఈరోజు మా ఆఫీస్లోనే ఉన్నాయి శాలరీలు 15-20 లక్షలు ఎంట్రీ లెవెల్ శాలరీలు, 30-40 లక్షలు ఇస్తున్నాం మేము. ఇంతకుముందు నేను 2017లో కంపెనీ పెట్టినప్పుడు ఆ 4-5 లక్షలు 6 లక్షలు ఇచ్చే నేను 25 లక్షలు ఇస్తున్నా ఇప్పుడు. నేను ఆ 20 లక్షలు 80 లక్షలు అవుతుంది. సో నిజంగానే నీకు ఒక 60-80 లక్షలు నువ్వు ఒక 3-4 ఇయర్స్లో చేసుకోవాలి అంటే ఇండియా ఇస్ అ గ్రేట్ ప్లేస్. నిజంగా చెప్పాలి అంటే మీరు US వదిలేస్తే కెనడా, UK, ఆస్ట్రేలియాతో కంపేర్ చేస్తే ఇండియా బెటర్ ఉంది. ఇండియాలో నువ్వు ఇక్కడ షోలాపూర్లో కూర్చొని లేకపోతే తాడిపల్లగూడెం లాంటి చిన్న చిన్న ఊర్లలో కూర్చొని నీకు 30 లక్షలు 40 లక్షలు ప్రీ ట్యాక్స్ ఈజ్ బెటర్ దెన్ ఎర్నింగ్ 35,000-40,000 55,000 pounds ఇన్ ద UK. అంతే అక్కడ, రైట్. సో యుఎస్లో మీకు జాబ్ రాలే, అక్కడ మీకు ఒక అవుట్లుక్ మంచి లేదు అంటే ఇట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఇండియాలో ఎంతో ఆపర్చునిటీ ఉంది, కానీ ఎవరైతే నేను యుఎస్లోనే ఉండాలి, యుఎస్లో ఉండకపోతే నేను చచ్చిపోతా అనే మనుషులకి ఇట్స్ గోనా బి అ హార్డ్ టైం. మీకు జాబ్ రాదనేది ఏం లేదు, మీకు జాబ్లో గ్రోత్ లేదనేది ఏం లేదు, కానీ ఒక US పోయిన ఇండియన్ పర్సన్ లైఫ్ అంత ఈజీ కాదు, అంత మనం అనుకున్నంత గ్లామరస్ ఏం లేదు. వాడు అక్కడ ఉండాలి, వాడికి జాబ్ రావాలి, వాడు H1B కావాలి, వాడికి లాటరీ రాదు, వాడు ఎన్నో మెంటల్ మానసిక కష్టాలు, వాడికి H1B రాగానే వాడు ఎక్స్టెండ్ చేసుకోవాలి, I-140 మీద ఉండాలి, I-140 మీద ఉన్నప్పుడు వాడు H1B ఎక్స్టెండ్ చేస్తూ ఉండాలి, గ్రీన్ కార్డ్ లైన్ 20-25 ఇయర్స్ ఉంటుంది. ఇది చాలా కష్టమైన పని, ఇది మెంటలీ టాక్సింగ్. నీ కొడుకులు కూతుర్లు అక్కడ పుడతారు, వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ అవుతారు, కానీ నువ్వు కావు. నీ జాబ్ బిక్తే నువ్వు వాపస్ వచ్చేయాలి, కానీ నీ కొడుకులు కూతుర్లు న్యాచురలైజ్డ్ అమెరికన్ సిటిజన్స్, వాళ్ళని ఇండియా ఎట్లా చేస్తావు నువ్వు? చాలా కష్టమైన పని యుఎస్లో ఉండడం. ఎలా ఉంటుందంటే ఇవి ఎవరికి కనిపించవు, అంతే, ఎవరు చూపించరు, ఎవరు మాట్లాడరు. మనోళ్ళు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వల్ల కూడా ఎట్లయిపోయిందంటే లైఫ్ స్టైల్, ఎవడన్నా మంచి లైఫ్ స్టైల్ చూపించాలి, కష్టాలు ఎవడు మాట్లాడతాడు? మంచి లైఫ్ స్టైల్ చూపిస్తేనే కదా. అండ్ మనకి అమ్మలకి నాన్నలకి కూడా కష్టాలు చెప్పుకోవడం కంటే సుఖాలు చెప్పుకోవడం ఎక్కువ అలవాటు. మనకి వాళ్ళని కష్టపెట్టాలని ఉండదు, వాళ్ళకి ఓన్లీ బ్రైట్ సైడ్ చెప్తాము. వాళ్ళు కూడా పోయి ఈ పెళ్ళిళ్ళ రథాలలో అవే చెప్తారు. సో మనకి గ్లామరస్ సైడే కనిపిస్తుంది, కానీ మనకి కష్టాలు కనిపించవు. సో నేనంట నెక్స్ట్ 10 years బ్లూ ప్రింట్ ఏదైతుందో, ద పర్సన్ దట్స్ థింకింగ్ ఇండియా ఫస్ట్, ద పర్సన్ దట్స్ థింకింగ్ హౌ డు ఐ మేక్ మై లైఫ్ ఇన్ ఇండియా ఇస్ ప్రాబబ్లీ గోయింగ్ టు బీ మోర్ సక్సెస్ఫుల్ ఫైనాన్షియలీ, ఎకనామికలీ, మెంటలీ. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు చాలామంది ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళగానే ఇక్కడ ప్లాట్లు అమ్ముతారు, అక్కడికి వెళ్ళి సంపాదిస్తాను, అక్కడి నుంచి సంపాదించగానే ఈజీగా కొనేసుకుంటాను అని చెప్పారు చాలా ఇనీషియల్గా. లీనియర్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఆ ఈక్వేషన్స్లో మన వాళ్ళు చాలామంది థింక్ చేసేది అదే. సో అక్కడికి వెళ్ళాక మన వాళ్ళు ఇన్కమ్ అక్కడి నుంచి ఇక్కడికి ఎలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు మన వాళ్ళు అక్కడ సంపాదించిన డబ్బులతో? ఒకటి చాలా వెల్త్ క్రియేషన్ అయింది ఈ రోజున. మీరు ఈ రెమిటెన్స్ 2 వేరియబుల్స్ చూద్దాము. ఒకటి రెమిటెన్స్ ఉంటుంది, ఇంకోటి రియల్ ఎస్టేట్ బూమ్.
ఓకే, రియల్ ఎస్టేట్ మన హైదరాబాద్ నడిచేదే రియల్ ఎస్టేట్ మీద, అంతే కదా. ఇప్పుడు మీరు ఇదంతా మనకు డేటా దొరికిందంటే ఇది వైట్ కాలర్, ఇది వైట్ మనీ డేటా. దీని కింద బ్లాక్ ఎంత జరుగుతుంది ఎవరికి తెలుసు. మీరు వైట్ డేటా చూస్తే కూడా ఇయర్ 1990లో ఎంత ఉంటుంది, 200-300 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఉన్న ప్రాపర్టీ ఈ రోజున ప్రైమ్ ఏరియాస్లో 15,000 రూపీస్ నడుస్తుంది, రైట్. దిస్ ఈజ్ ఆల్ మనీ దట్స్ జనరేటెడ్ ఫ్రమ్ ఐటీ. దిస్ ఇస్ ఐటీ బ్యాక్ గ్రోత్. ఈ రోజున మీరు ఏంది ఆల్ ద వే టు నార్సింగి, ఓవరాల్లో మనము గచ్చిబౌలి ఎక్స్టెన్షన్, కోకాపేట్ అంతా చూస్తే ఎన్ని వందల వేల అపార్ట్మెంట్లు, ఆల్ బాట్ బై అ సింగిల్ ఇండస్ట్రీ అండ్ సింగిల్ కమాడిటీ, ఐటీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెషనల్ ఈరోజు లేకపోతే అసలు ఐటీ ఇండస్ట్రీ ఏడుంది? సారీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈరోజు లేకపోతే అసలు రియల్ ఎస్టేట్ ఏడుంది? హైదరాబాద్లో నాంపల్లిలో ఉందా రియల్ ఎస్టేట్? హిమాయత్ నగర్లో ఉందా రియల్ ఎస్టేట్? ఏడుంది రియల్ ఎస్టేట్? గచ్చిబౌలిలో ఉంది, హైటెక్ సిటీలో ఉంది, నార్సింగిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది. ఈ భూమి అంతా ఎడికల్ వచ్చింది, ఐటీ ఇండస్ట్రీ వల్ల వచ్చింది. ఈ రోజున రియల్ ఎస్టేట్ కొనేది ఒక పర్సన్, ఐటీ ప్రొఫెషనల్. వాడు కొంటుండు కాబట్టి ఈ మార్కెట్లో మనీ సర్క్యులేషన్ ఉంది, అంతేనా? సో ఈ యూఎస్కి వెళ్ళి పర్ క్యాపిటల్ ఇన్కమ్స్ హై ఉండడం వల్ల ఈ బై ప్రోడక్ట్ అనేది ఇండియాలో జరిగే ఒక రియల్ ఎస్టేట్ రెవల్యూషన్, ఎస్పెషల్లీ హైదరాబాద్. రెమిటెన్స్ బూమ్ కూడా చాలా హై ఉంది మనకి ఇప్పుడు. అట్ ద మూమెంట్ ఇట్స్ $90 billion ఇండస్ట్రీ రెమిటెన్సెస్. అంటే మనకు అక్కడ ఎర్న్ చేసి ఇక్కడ పంపించడము. అండ్ మన వాళ్ళందరూ అక్కడ ఎర్న్ చేస్తారు. చిన్న చిన్న ఊర్లు, నిజామాబాద్ ఇట్లాంటి ఊర్లలో మనకి ఈ రెమిటెన్సెస్ మొత్తం దీస్ సిటీస్ ఆర్ రన్ బై రెమిటెన్సెస్. నేను మొన్న ఆదిత్య పల్చా ఆఫ్ నేను జెప్టో కో ఫౌండర్ని, ఐ మెట్ హిమ్ ఫర్ like 2 hours. చాలా నేర్చుకున్నా జెప్టో గురించి, ఆ బిజినెస్ మోడల్ గురించి. ఆయన ఏమంటున్నాడు అంటే Tier 2, Tier 3 సిటీస్లో హైయర్ ఉంది గ్రోత్ అంటున్నాడు. జెప్టో గ్రోత్ Tier 1లో ఇంకా స్లో ఉంది, Tier 2, Tier 3లో ఇంకా హై ఉంది. యాక్చువల్లీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే Tier 2, Tier 3లా. సో వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు నేను నిజామాబాద్లో ఉన్నావు, నువ్వు నేరా రెమిటెన్స్ మొత్తం నీకు గల్ఫ్ నుంచి, యూఎస్ నుంచి డబ్బులు వస్తున్నాయి మీ ఫ్యామిలీకి. ఏం చేస్తావు? ఏమున్నాయి డబ్బులు స్పెండ్ చేయడానికి? నిజామాబాద్లో ఏం చేస్తావు? జెప్టోలో తగిలేస్తావు, అంతే కదా. సో ఆడ రియల్ ఎస్టేట్ కొంటావు, లేకపోతే నువ్వు జెప్టోలో తగిలేస్తావు. మంచి ఫ్యాన్సీ కార్లు కొంటావు, సిటీకి మంత్కి ఒకసారి వస్తావు, ఇక్కడ బాగా పైసలు తగిలేస్తావు. సో రెమిటెన్స్ భూము భయంకరంగా డబ్బులు మన వాళ్ళకి. తెలంగాణలో ఎట్లా అయిపోయింది, ఎవరికి పని చేయాలని లేదు. రెమిటెన్స్ ఇస్ అ హ్యూజ్ పార్ట్ ఆఫ్ దాట్. యూఎస్ ఇస్ ఫండింగ్ దిస్. నిజంగా మనము గవర్నమెంట్ వెల్ఫేర్ చేస్తాం అనుకుంటున్నాం, కానీ రెమిటెన్స్ మనకు వెల్ఫేర్ ఒకలాగా. మనం అక్కడికి వెళ్ళి సంపాదించి మొత్తం డబ్బులని ఇక్కడ పంపిస్తారు, ఇక్కడ ఉన్న వీళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళందరూ స్పెండ్ చేస్తారు 100%. ఆన్ ద ఫ్లిప్ సైడ్ లేదా రియల్ ఎస్టేట్ కొంటావు, రియల్ ఎస్టేట్ నుంచి నీకు రెసిడెన్షియల్ అయితే నీకు రెంట్లు వస్తాయి, కమర్షియల్ అయితే రెంట్. దానివల్ల కదా రియల్ ఎస్టేట్ కూడా ఎంత భూమి అయిపోయింది, ప్రైస్ ఎంత పెరిగిపోయింది. కరెక్ట్. ఇదంతా మనము ఐటీ వల్ల చేసుకున్న ఒక బై ప్రోడక్ట్. ఇది ఐటీకి నమస్తే పెట్టాలి మనం అందరం. మనకి అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద ఇలా రెమిటెన్స్ ఇన్కమ్ అంతా మన వాళ్ళు ఇక్కడే స్పెండ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇంత ఇన్కమ్ యూఎస్ నుంచి మనకి ఇక్కడ రావడానికి అక్కడ అసలు ఎలాంటి సర్వీసెస్ వల్ల మనకి ఇంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అది కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మనం ఒకటేంది రెమిటెన్స్ కానీ తీసుకున్నా, మనం రియల్ ఎస్టేట్ భూమి కానీ తీసుకున్నా, ఇవన్నీ బై ప్రోడక్ట్స్ ఆఫ్ ఐటీ రెవల్యూషన్. మనం దీని గురించి మాట్లాడినాం కదా. ఈ ఐటీ అనేది హ్యూజ్ పార్ట్ ఆఫ్ హౌ వెల్త్ ఇస్ క్రియేటెడ్ ఫర్ తెలుగు పీపుల్, ఫర్ ఇండియన్ పీపుల్ ఆల్సో అట్ లార్జ్, రైట్. అండ్ నేను ఏడి నుంచి వస్తున్నారా నాయన ఇన్ని డబ్బులు అని నేను ఒకసారి రివర్స్ ఇంజనీర్ చేసిన. ఆబ్వియస్లీ లాట్ ఆఫ్ ఐటీ సర్వీసెస్ ఆర్ ఎక్స్పోర్టెడ్ టు ది యునైటెడ్ స్టేట్స్, నార్త్ అమెరికా స్పెసిఫికలీ. ఈ యూరోప్ పెద్ద మార్కెట్ కాదు, ఆస్ట్రేలియా పెద్ద మార్కెట్ కాదు, ఇవి డొమెస్టిక్ మార్కెట్ కూడా పెద్ద మార్కెట్ ఏం కాదు ఐటీ ఎక్స్పోర్ట్స్కి. ఐటీకి ఓన్లీ యూఎస్ఏ పెద్ద మార్కెట్. అయితే నేను ఏం చేసిన అంటే యూఎస్ జీడిపి తీసుకున్నా. యూఎస్ జీడిపి వచ్చేసి $24 trillion జీడిపి. ఈ $24 trillion జీడిపిలో 3.5 trillion అంటే నియర్లీ ఈ లాస్ట్ ఇయర్ ఇండియాస్ ఎకానమీ, ఇండియా జీడిపి 3.5 trillion, యూఎస్ జీడిపి 24 trillion. యూఎస్ జీడిపిలో 24 trillion 3.5 trillion ఇండియన్ జీడిపి వర్త్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ మనీ జస్ట్ ప్రొఫెషనల్ సర్వీస్ అండ్ బిజినెస్ సర్వీసెస్కి యూఎస్ స్పెండ్ చేస్తుంది. అంటే యూఎస్ ఆ రేంజ్లో ఆ ఒక్క కేటగిరీకి స్పెండ్ చేస్తుంది. దీంట్లో మళ్ళీ 40% నియర్లీ ఐటీ స్పెసిఫికలీ, అంటే నియర్లీ 2 trillion. అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ఇండియాస్ జీడిపి యూఎస్ఏ జస్ట్ ఐటీ సర్వీసెస్, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్కి స్పెండ్ చేస్తుంది. ఓకే, అందుకే యూఎస్ అంత గ్రోత్ చూపిస్తుంది. యా, ఐ మీన్ దీంట్లో నియర్లీ 10% ఇస్ కమింగ్ టు ఇండియా, 225 billion, రైట్.
ఆ కేటగిరీ ఎక్స్పాండ్ అయితే ఇండియా ఫర్ ఎవ్రీ యునో that category, if today that category is 2 trillion, we are getting 225 billion of that category. If tomorrow that category is 3 trillion, we're going to get 300 billion of that category. Super simple కదా, అంతేనా దీంట్లో? ఓకే, ఇది మళ్ళీ మన లోకల్ ఎక్స్పోర్ట్ మార్కెట్, మళ్ళీ రెమిటెన్స్ మార్కెట్ కూడా ఉంది. అక్కడ మన ఉద్యోగాలు చేసేటోళ్ళు వాళ్ళు ఇక్కడ ఎంత పంపిస్తున్నారో మనకు తెలియదు, ఆ డేటా మన దగ్గర లేదు. సో ఈ 3.5 trillion సెక్టర్ ఈస్ కీపింగ్ ఇండియాస్ లైట్స్ ఆన్ ఇన్ సమ్ వేస్. మన ఎక్స్పోర్ట్ ఫ్యూయల్ చేసేది ఇదే సెక్టర్, మనకి యూఎస్లో జాబ్స్ ఇచ్చేది ఇదే సెక్టర్. సో మనం ఈ సెక్టర్ యూఎస్లో ఉన్న బిజినెస్ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ సర్వీసెస్ అనే ఒక సెక్టర్ మీద చాలా డిపెండ్ అయి ఉన్నాము. ఇప్పుడు మనకి కమింగ్ టు ఈ ప్రొఫెషనల్ బిజినెస్ సర్వీసెస్, ఈ ఐటీ ఇండస్ట్రీలో చాలా మందికి అసలు నాలెడ్జ్ లేదు. అంటే అసలు ఏ సర్వీసెస్ ఉంటాయి, ఏ లెవెల్లో సర్వీసెస్ ఉంటాయి, అసలు యూఎస్లో ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ అవుతాయి, ఇండియాలో ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ అవుతాయి మనకి అసలు తెలియదు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చాలా కంపెనీలు ఉన్నాయి, ఏ కంపెనీలో ఏ రోల్స్ అవుతాయి, ఏ కంపెనీలో ఎలాంటి వర్క్ జరుగుతుందో మనకు క్లారిటీ తెలియదు. కొంచెం మీరు అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు ఏ టైప్లో రోల్స్ జరుగుతాయి, ఎలాంటి సర్వీసెస్ వర్కౌట్ అవుతాయి ఇక్కడ. ఐటీ లేకపోతే కన్సల్టింగ్ అని మనం అనుకుంటే ఇది ఒక సముద్రం లాంటిది, రైట్? మన వాళ్ళకి అందరికీ ఏంది కన్సల్టింగ్ అని అంటారు, ఐటీ అని అంటారు, బ్రాడ్గా అన్నిటికీ అదే పదం వాడేస్తారు. ఎవరు ఏ జాబ్ అడిగినా నేను ఐటీలో పనిచేస్తాను, నేను ఐటీలో లేకపోతే నేను కన్సల్టింగ్లో పనిచేస్తున్నాను. ఓకే, సో ఈ కన్సల్టింగ్ అనే ఒక మహాసముద్రము విచ్ ఇస్ వర్త్ బిజినెస్ సర్వీసెస్ విచ్ ఇస్ వర్త్ ఇండియాస్ జీడిపి 3.5 trillion. దీంట్లో మనం ఐటీఐ తీసుకుంటే అరౌండ్ $1.92 trillion వర్త్ ఆఫ్ ఎకానమీలో దీంట్లో మనకి వేరియస్ లెవెల్స్ ఉంటాయన్నమాట. మీకు ఒక కార్పొరేషన్లో సీస్వీట్ అంటారు, అంటే సిఇఓ, ప్రెసిడెంట్, సిఐఓ, సిఎఫ్ఓ, వీళ్ళందరూ దిస్ ఈస్ ద బాడీ దట్స్ లైక్ మేకింగ్ ద స్ట్రాటజీ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ నెక్స్ట్ ఏం చేయాలి, ఫ్యూచర్ ప్లేబుక్ అంతా వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళ కింద సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్, సీనియర్ డైరెక్టర్స్ అంటారు. వీళ్ళు మోరల్లెస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆ స్ట్రాటజీని. వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు కూడా స్ట్రాటజీ మైక్రో స్ట్రాటజీ చేస్తారు, బట్ వీళ్ళది ఇంప్లిమెంటేషన్ రోల్ ఉంటుంది ఎక్కువగా. ఓకే, దాని కింద నీకు మిడ్ లెవెల్ మేనేజర్స్, సీనియర్ అసోసియేట్స్ అట్లుంటుంది ఒక కంపెనీ హైరార్కీ. సో ఈ హైరార్కీలో ఎప్పుడన్నా ది టాప్ ఆఫ్ దిస్ హైరార్కీ, అంటే మనం ఒక చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ లాంటి లెవెల్ ఆఫ్ హైరార్కీలో మనకు వచ్చేసి స్ట్రాటజీ సర్వీసెస్ ఎక్కువగా అమ్మేది ద బిగ్ 3 అంటారు. బిగ్ 3 వచ్చేసి బీసీజీ, మెకెన్జీ, బెయిన్. ఓకే, ఎన్నో 100 ఏళ్ల నుంచి వీళ్ళే ఆపరేషనల్ ఉన్నారు, బీసీజీ, మెకెన్జీ, బెయిన్. మీరు ఎప్పుడైనా ఈ పదాలు, ఇప్పుడు మనం చంద్రబాబు గారి గురించి కూడా మాట్లాడితే ఆయన 2020 ఆంధ్రప్రదేశ్ విజన్కి మెకెన్జీ దగ్గరనే వేయండు. ఈరోజు ఏ గవర్నమెంట్ లీడర్ అన్నా, ఏ ఫార్చ్యూన్ 500 లీడర్ అన్నా, ద బిగ్గెస్ట్ లీడర్స్ ఆఫ్ ద వరల్డ్ గో టు దీస్ 3 కంపెనీస్ ఫర్ దే ప్లే బుక్స్. ఓకే, మన ఇండియన్ ఇండస్ట్రీ ఇంత పెద్దది, సర్వీస్ ఇండస్ట్రీ అంటాం, కానీ ఏ రోజు ఎవడు వచ్చి స్ట్రాటజీ కోసం ఇండియన్ కంపెనీస్ మీద డిపెండ్ అయినోడు కాదు. బట్ ద థింగ్ ఇస్, స్ట్రాటజీ ఈజ్ నాట్ ఎ హ్యూజ్ బిజినెస్. స్ట్రాటజీ ఈజ్ అ స్మాల్ బిజినెస్. ఇట్ ప్రాబబ్లీ అకౌంట్స్ టు ఓన్లీ 10% ఆఫ్ ఆల్ కన్సల్టింగ్ రెవెన్యూ. లార్జ్ పార్ట్ ఆఫ్ బిజినెస్ సర్వీసెస్ రెవెన్యూ వచ్చేసి స్ట్రాటజీ అండ్ ఇంప్లిమెంటేషన్ అండ్ మేనేజ్ సర్వీసెస్ అంటారు. అంటే 1 లెవెల్ డౌన్ మీకు స్ట్రాటజీ అండ్ ఇంప్లిమెంటేషన్ వస్తుంది. అంటే సిఇఓలు మనము క్లౌడ్ ఆన్ సర్వర్ నుంచి క్లౌడ్ మూవ్ కావాలంటాడు. ఓకే, ఎందుకు మూవ్ కావాలి, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, అది ఇంప్లిమెంట్ చేస్తే ఏమి బెనిఫిట్స్ ఉంటాయి, దాన్ని ఏ ప్రాసెస్ దగ్గర స్టార్ట్ చేయాలి, ఏ ప్రాసెస్ దగ్గర ఎండ్ చేయాలి, వెండర్స్ని ఫైనలైజ్ చేయడము, ఇవన్నీ ఒక మెకిన్సీ చేసే పని. నెక్స్ట్ ఎవరైతే ఆ వెండర్ ఏం పని చేయాలో అనేది స్ట్రాటజీని ఇంప్లిమెంటేషన్. ఇక్కడ నీకు బిగ్ 4 అంటారు, ఈవై, పీడబ్ల్యూసి, కేపిఎంజీ, డెలాయిట్, ఈ సెట్ ఆఫ్ కంపెనీస్ అన్నీ వస్తాయి. క్యాప్జెమ్ని, ఇన్ఫోసిస్ కూడా ఇన్ సమ్ వేస్. ఇవన్నీ కంపెనీలు వాళ్ళు ఐడెంటిఫై చేసిన స్ట్రాటజీలు మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, మనం ఎట్లా డెవలప్ చేయాలి అనేవి వస్తాయి. ఇట్స్ ఎ హ్యూజ్ ఇండస్ట్రీ, మ్యాసివ్ ఇండస్ట్రీ ఇక్కడనే. ఓకే ఓకే, ఇంప్లిమెంటేషన్ బిజినెస్. ఓకే, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హై లెవెల్ థాట్స్ అండ్ కస్టమ్ డెవలప్మెంట్, లేకపోతే ఒక ఒరాకిల్, లేకపోతే ఒక ఈఆర్పీని, ఒక సర్వీస్ నౌ లాంటి ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టూల్ని ఇంప్లిమెంట్ చేయడము. ఇట్ ఈస్ అ మ్యాసివ్ ఇండస్ట్రీ. ఇప్పుడు హైదరాబాద్లో చాలా మటుకు స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ వర్క్స్ అయితే అవుతున్నాయి. హైదరాబాద్లో ఇస్ బిల్ట్ ఆన్ ఇంప్లిమెంటేషన్, రైట్? హైదరాబాద్ యాజ్ అన్ ఇండస్ట్రీ ఇస్ బిల్ట్ ఆన్ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మేనేజ్ సర్వీసెస్. మోర్ ఓవర్ ఇవే కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి. మోర్ ఓవర్ ఇప్పుడు నెక్స్ట్ 1 tier డౌన్ వచ్చేసి నీకు మేనేజ్ సర్వీసెస్ వస్తుంది.
హైదరాబాద్ is built on the managed services layer. ఇంప్లిమెంటేషన్ అండ్ మేనేజ్ సర్వీసెస్ ఈ రెండు చేస్తాం మనం హైదరాబాద్ బెంగళూరులో ఎక్కువగా. అండ్ హైదరాబాద్లో మోర్ దెన్ ఎనీథింగ్ వీ డూ ఇంప్లిమెంటేషన్ మేనేజ్ సర్వీసెస్. ఈ మేనేజ్ సర్వీసెస్ అనేది ఇప్పుడు నెక్స్ట్ లేయర్ మనము స్ట్రాటజీ అండ్ ఇంప్లిమెంటేషన్ కింద మనకు మేనేజ్ సర్వీసెస్ లేయర్ ఏదైతే వస్తుందో, ఇప్పుడు నీ క్లౌడ్ నువ్వు ఆన్ ప్రెమ్ సర్వర్ నుంచి క్లౌడ్కి మూవ్ అవుతావు. ఓకే, ఎవ్రీ మంత్ నీ ఎవడో ఒకడు అది నేను మేనేజ్ చేయాలి. నువ్వు మేనేజ్ చేసుకోవు కదా, నీకు ఆడ ఎక్స్పర్టీసే లేదు. నువ్వు ఒక ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అనుకో, లేకపోతే నువ్వు ఒక యూనిలెవర్ అనుకో, నువ్వేం సోపులు షాంపూలు అమ్ముకుంటావా, లేకపోతే నీ క్లౌడ్ నువ్వు మేనేజ్ చేసుకుంటావా, నీకు దాంట్లో ఎక్స్పర్టీసే లేదు. అప్పుడు మన ఇండియన్ ఇండస్ట్రీ వస్తుంది. ఒక టీసీఎస్, టెక్ మహీంద్రా, యాక్సెంచర్, ఇన్ సమ్ వేస్ విప్రో, ఇవన్నీ ఎల్ఎన్టీలు, మైంట్రీలు, ఇవన్నీ కంపెనీలు మేనేజ్ సర్వీసెస్ కంపెనీలు. ఓకే, టార్గెట్.com క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ చేసేది మన కంపెనీలే. బెస్ట్ బైది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్ చేసే మన కంప్లీట్లీ చిన్న చిన్న సర్వీసెస్ నుంచి మొత్తం ఫార్చ్యూన్ 500 ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్లికేషన్ లేయర్ నుంచి మన వాళ్ళే మేనేజ్ చేస్తారు ఎండ్ టు ఎండ్. మన ఇండస్ట్రీ ఈరోజు లైవ్ ఉంది అంటే మేనేజ్ సర్వీసెస్. ఓకే, సో మేనేజ్ సర్వీసెస్ ఈజ్ హ్యూజ్ పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ అండ్ హైదరాబాద్ ఇస్ అ హ్యూజ్ పార్ట్ ఆఫ్ మేనేజ్ సర్వీసెస్. మన వాళ్ళు హైదరాబాద్ ఒక 3 రోజులు రెస్ట్ తీసుకుందంటే మాత్రం యూఎస్ విక్తుంది సెట్. ఇట్స్ బికాస్ we keep the US, how US keeps our lights on, we also keep their lights on in some ways, right? That ఈ మేనేజ్ సర్వీసెస్ లేదంటే కంప్లీట్ కంపెనీ అంతా స్ట్రక్ అయిపోతుంది. అంతే కదా. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ మొన్న అదేదో ఏంది మన మైక్ టైసన్ ఇంకా జేక్ పాల్ది ఫైట్ అయింది. ఆ నెట్ఫ్లిక్స్ ఆడ బ్రేక్ అయిపోయింది ఎందుకంటే సర్వర్ మీద లాగ్ ఎక్కువ అయింది, లేటెన్సీ ఇష్యూస్ అయినాయి, అది బ్రేక్ అయిపోయింది. మన జియో సినిమాల ఒక ఐపీఎల్ మ్యాచ్ అయితే లేకపోతే వరల్డ్ కప్ మ్యాచ్ అయితే ఇంకా దానికంటే 10 రేట్లు ఎక్కువనే చూస్తారు. మనది ఎందుకు కాదు, ఆడినందుకు అయింది. మళ్ళీ ఎవడు మేనేజ్ చేస్తున్నాడు మేనేజ్ సర్వీసెస్? మంచిగా చేయలే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా మేనేజ్ చేయలేదు, లేటెన్సీ ఇష్యూస్ అని. ఇట్లా ఎన్ని ఇండస్ట్రీస్లో ఎన్ని అప్లికేషన్స్ ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్స్ మనం మేనేజ్ చేస్తున్నామో మనకు తెలియదు. కానీ దే ఆర్ ఇంక్రీజింగ్లీ డిపెండెంట్ ఆన్ అస్. ఇట్స్ ఎ 2-way స్ట్రీట్. లాస్ట్ ఇది అందరికంటే చింది ఇండస్ట్రీ ఐటీలో, స్టాఫింగ్ అండ్ రిక్రూట్మెంట్. నాకు ఇండస్ట్రీ అంటే అస్సలు ఇష్టం లేదు. బట్ ఇప్పుడు మన వాళ్ళు చాలామంది యూఎస్లో కన్సల్టింగ్ కంపెనీ ఉంది అంటుంటారు. ఇదే అక్కడ వస్తారు, 4 మందిని ఈ మాస్టర్స్ చేసిన వాళ్ళు ఉంటారు, 10 మందిని ఒక రూమ్లో పడేస్తారు. వాళ్ళకి నేను జాబ్ ఎత్తుకుతా అని జాబ్ ఎత్తుకుపిస్తారు. ఓకే, ఆడు ఈయన పేరోల్ మీద ఉంటాడు. బేసిక్గా కంపెనీ వీనికి 30% షేర్ ఇస్తుంది, వీనికి స్టూడెంట్ కూడా 20% షేర్ ఇస్తారు. ఇవన్నీ రిక్రూట్మెంట్ స్టాఫింగ్ ఏజెన్సీలు. ఓకే, నీకు ఐటీలో అన్నిటికంటే పనికిమాలిన పని ఇదే నిజంగా చెప్పాలంటే. సరే, ఇప్పుడు ఎవరైనా పనికిమాలిన అంటే కోపం వస్తుంది జనాలకి. సరే, నేను అట్లాంటి లాంగ్వేజ్ యూజ్ చేయొద్దు, కానీ దిస్ నో ఇన్నోవేషన్ ఇన్ దిస్, నథింగ్ టు బీ ప్రౌడ్ ఆఫ్. ఇట్ జస్ట్ లైక్ డూయింగ్ ఎనీ అదర్ ఇడ్లీ అమ్ముకున్నట్టు ఇది. ఓకే, ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవడన్నా యూఎస్లో మా వాడు కన్సల్టింగ్ కంపెనీ పెట్టిండు అంటే ఇదే అర్థం. ఆడు మేనేజ్ సర్వీసెస్ చేసినా కొద్దిగా ఇజ్జత్ ఉంటుంది, ఎందుకంటే దాంట్లో కొంచెం ఛాలెంజ్ ఉంటుంది. దీంట్లో ఛాలెంజ్ ఏం లేదు. బఠానీ అమ్మనేట్టే ఒక రెజ్యూమే వస్తుంది, వాడిని నువ్వు ఈ మాస్టర్ స్టూడెంట్ లిస్ట్లో నువ్వు ఒక 5 మందిని చూస్తావు, 1 to 1 మ్యాచ్ చేస్తావు, వాడిని బఠానీలు అమ్మినట్టు. ఇది ఇక్కడ నైట్ షిఫ్ట్లో కూడా చాలా కంపెనీలు అంతే ఉన్నాయి కదా. పాడ్కాస్ట్లో చాలామంది ఇప్పుడు అందరినీ భయపెట్టావు, కానీ ఇప్పుడు వాళ్ళకి ఏదైనా అడ్వైస్ లాగా, సజెషన్స్ లాగా, ఇప్పుడు యంగ్స్టర్స్కి, ఇప్పుడు ఐటీ గ్రాడ్యుయేట్స్కి ఏం చేయాలి, అలాగా వాళ్ళ కెరియర్ని ప్లాన్ చేసుకోవాలంటే, ఇప్పుడు యాజ్ మీరు చెప్పినట్టు ఇండియాలో చాలా జాబ్స్ పెరుగుతున్నాయి. సో ఎక్కడికి తొందరపడకుండా ఇక్కడే ప్రాపర్గా మీ బేస్ని స్ట్రాంగ్ చేసుకుంటే మీకు ఇండియాలోనే మంచి జాబ్స్ వస్తే ఇండియాలోనే ప్రాపర్ కెరియర్ సెటిల్ అవ్వచ్చు. ఇంకేమైనా మన స్టూడెంట్స్కి అడ్వైజెస్ లాగా? లేదు, ఇప్పుడు ఎవరికన్నా ఏంటి తెలుసా, ఇప్పుడు ఎవరిని భయపెట్టాలనేది నా ఆశ కాదు. అండ్ భయం వల్ల ఏంటి అంటే ఒకళ్ళు భయపడుతున్నారు కాబట్టి మీ కెరియర్ సేఫ్గా ఉంటుంది అన్నట్టు కూడా కాదు. భయం ఏముంటుంది, వరల్డ్ ఎప్పుడైనా చేంజ్ అవుతుంటుందమ్మా. మీరు తీసుకున్న ఫీల్డే టెక్నాలజీ కంటే ఇంకా చేంజ్ వేరే దాంట్లో ఏముంటుంది? అంతే కదా. ఈ రోజున ఒక అమెరికన్ కంటే ఇండియన్ ఎఫిషియెంట్గా పని చేస్తున్నాడు కాబట్టి ఇండియన్ తీసుకుంటున్నారు వర్క్ ప్లేస్లో. ఇండియన్ కంటే ఫిలిపినోడు మంచిగా పని చేసిండు అనుకో, మనకెందుకు ఇస్తారు ఉద్యోగం? పోయి ఆడికి ఇస్తారు. ఇండియన్ కంటే అది వేరే ఫిలిపినోడు కాదు, ఏఐ మంచిగా పని చేసిందంటే ఏఐని హైర్ చేస్తారు. ఇదంటే అట్ ద కోర్ ఇట్స్ క్యాపిటలిజం. మనం 1990లో చూస్ చేసుకున్న సిస్టమే కదా ఇది. ఇట్స్ ఆల్ క్యాపిటలిస్టిక్ సిస్టమ్, రైట్?
ది ఓన్లీ థింగ్ దట్ యూ కెన్ డూ ఇస్ కంపీట్. మీరు కంపీట్ చేయండి, ఎవరన్నా భయపడద్దు, కంపీట్ చేయాలి. మనం ఇన్ని రోజులు కంపీట్ చేసిన 30 ఏళ్ళు కూడా టెక్నాలజీ వచ్చి, ఇప్పుడు ఏఐ వస్తుంది అంటే ఏఐకి ముందు చాలా వేరే వేరే టెక్నాలజీస్ వచ్చినాయి. మనము అప్స్కిల్ చేసుకున్నాం, మనం కంపీట్ చేసినాం ఈరోజు. అందుకనే మన ఇండస్ట్రీ ఇంత వైడ్గా ఉంది. మన వాళ్ళకి సత్తా ఉంది కాబట్టి మన వాళ్ళు కంపీట్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ అందరు చేయకపోవచ్చు, ఇంత సప్లైకి సేమ్ లెవెల్ ఆఫ్ ఆపర్చునిటీ రాకపోవచ్చు, కానీ ఉన్నోళ్ళకి ఏం పరిశాన్ లేదు. వీఆర్ న్యాచురలీ గుడ్ ఎట్ దిస్. ఓకే, ఇప్పుడు ఏఐ అనేది నీ కాంపిటీషన్ కాదు. ఓకే, ఎవరికైతే ఏఐ వర్క్ స్పేస్లో యూజ్ చేయడానికి వస్తుందో ఆడిని కాంపిటీషన్. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, డేటా అనలిస్ట్ ఉన్నాడు. ఓకే, ఒక డేటా అనలిస్ట్ ఏఐ బయటకు వచ్చింది. ఫస్ట్ నేను ఒక కంపెనీ ఉన్నా అనుకో, నేను నా వెబ్ డెవలపర్కి ఈ డేటా ఏజెంట్ యూజ్ చేయరా నాయనా అని, నా డేటా అనలిస్ట్ వాడికే ఇస్తా, యూజ్ చేసి ఎక్కువ పని చేయరా నాయనా అని. అంతే కదా, ఎగ్జాక్ట్లీ. సో ద థింగ్ దట్ యూ కెన్ డూ దట్స్ మోస్ట్ ఎఫిషియంట్ ఫర్ యూజ్, అరే ఇప్పుడు ఒక ఏజెంట్లు ఈ ఏఐ టూల్స్ ఎవరైతే వస్తున్నాయి ట్రై చేయండి, యూజ్ చేయండి, యూజ్ కేసెస్ డెవలప్ చేయండి, మీ కంపెనీకి పోయి చెప్పండి ఎట్లా యూజ్ చేయాలి, ఏం చేయాలి. ఓకే, ఆల్వేస్ బీ ఆన్ ద కస్ప్ ఆఫ్ ఇట్. ఒకవేళ మీరు కనుక ఏఐ ఏజెంట్స్ మంచిగా యూజ్ చేస్తున్నారు, మంచి యూజ్ కేసెస్ డెవలప్ చేస్తున్నారు అంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, ట్విట్టర్లో ట్యాగ్ చేయండి, నేను రీట్వీట్ చేస్తా, నేను రీషేర్ చేస్తా, నేను నా ఫౌండర్ ఫ్రెండ్స్కి చెప్తా, నా ఎగ్జిక్యూటివ్ ఫ్రెండ్స్కి చెప్తా మీరు చేసే పనులని. రైట్, మీరు బీ ఎ పయోనియర్. ఇప్పుడు ఎవడో ఫస్ట్ యూఎస్కి పోతే కదా మనం ఇవన్నీ రివార్డ్స్ రీప్ చేస్తున్నాము. అట్లనే మనం భయపడడం ఏముంటుంది, మనము వీ హ్యావ్ టు క్రియేట్ ద ఫ్యూచర్. ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు ద పీపుల్ దట్ క్రియేట్ ఇట్. రైట్, భయం ఏం లేదు దీంట్లో. ఏ చేయనోడు భయపడాలి, మనకెందుకు భయము. సో ఈరోజు ఒక స్టూడెంట్ని వస్తున్నాడు అంటే టుడే యూ హ్యావ్ ఆల్ ది ఆపర్చునిటీస్ ఇన్ ద వరల్డ్. మీకు కంప్యూటర్ ఉంది, జియో 4G ఉంది, మీకు యూ కెన్ ట్రై అవుట్ ఆల్ దీస్ థింగ్స్. మీరు ఇంత క్విక్గా లెర్న్ చేయొచ్చు, మీకు కాలేజ్ డిగ్రీ అవసరంలే. ఈ కంపెనీలు మధ్య ఏం చెప్తున్నాయి, మీకు కాలేజ్ డిగ్రీ కూడా, నేను కూడా పబ్లిక్లీ ట్విట్టర్ మీద చెప్తుంటా, ప్రూఫ్ ఆఫ్ వర్క్, నీకు కాలేజ్ డిగ్రీ కూడా అవసరం లేదు. ఈరోజు నీకు ఒక పని వస్తుంది అని మీరు చూపించగలిగితే నేను హైర్ చేసుకోనికే రెడీ ఉన్నా. నాలాంటి ఎంతోమంది ఫౌండర్స్ హైర్ చేసుకోనికే రెడీ ఉన్నారు. అట్లనే మీరు ఒక సేమ్ లెవెల్ ఆఫ్ గ్రోత్ లేదు మీకు ఇండస్ట్రీలో, మీరు క్విక్గా ఏఐ యూజ్ చేయండి, యూజ్ కేసెస్ డెవలప్ చేయండి. మీకు ఈరోజు 10 లక్షలు వస్తుంటే రేపు 20 లక్షలు ఈజీగా వస్తుంది. ఓకే, భయపడద్దు. ఒక ఇండస్ట్రీలో చేంజ్ వస్తుందని భయపడితే కాంపిటేటివ్ వరల్డ్ మనం కంపీట్ చేయాలి. మనం కంపీట్ చేస్తే వరల్డ్ ఇస్ అవర్స్, వరల్డ్ హ్యాస్ బీన్ అవర్స్, ఇట్ విల్ కంటిన్యూ టు బీ అవర్స్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ ఇలాంటి పెద్ద కంపెనీసే కాదు, ప్రతి చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ వరకు థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేసేస్తుంది. ఈవెన్ నా దగ్గర డేటా ఉంది, అసలు ఇంతమందిని ఎందుకు లే ఆఫ్ చేస్తున్నాయి ఈ కంపెనీస్. సో ప్రైమరీగా మనం యూఎస్ గురించి మాట్లాడదాము, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు యూఎస్లో చాలామంది ఉన్నారు. ఇండియన్స్ ఇప్పుడు చాలామంది యూఎస్ పోదాం అనుకుంటున్నారు కూడా కదా. ఇంకా నేను లాస్ట్ 10 ఏళ్ళు యూఎస్లో ఉన్నా. ఒక వెబ్సైట్ ఉంటుంది layoffs.fyi అని, అందరు చూడొచ్చు ఈ వెబ్సైట్. ఎందుకంటే నీకు బై కంపెనీ ఏ కంపెనీ ఎన్ని లే ఆఫ్ చేస్తుంది అనేది వీళ్ళు క్లియర్గా ఒక గ్రాఫికల్ ఫార్మాట్లో చూపిస్తారు. ఓకే, లాస్ట్ 3 ఏళ్లలో ఒక 6 లక్షల లే ఆఫ్స్లు అయినాయి జస్ట్ యూఎస్లో. ఓకే, ఇది ఐటీ ఫీల్డ్లో స్పెసిఫిక్గా. అండ్ బై ఆర్గనైజేషన్ డేటా ఉంది. ఇది ఈ 2024లో 1,00,000, 2023లో ఆల్మోస్ట్ 4 లక్షలు, 4 lakhs లాస్ట్ ఇయర్ అయింది. దానికి మళ్ళీ 2022లో 1,00,000 మంది అయింది. అండ్ మేము చూసే ట్రెండ్లో మాత్రము ఇది కంటిన్యూ అవుతుంది. ఈ లే ఆఫ్స్ అనేది ఈ ఐటీ ఇండస్ట్రీలో ఇది జస్ట్ ద బిగినింగ్ అని మాకు అనిపిస్తుంది. అయితే మనము ఈ లే ఆఫ్స్ కూడా మనం చూస్తే, నేను కోవిడ్ నుంచి మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్లో ఏమైపోయింది అంటే ఓవర్ నైట్ లైఫ్ చేంజ్ అయిపోయింది. అండ్ నీకు ఈ లాక్డౌన్ ఇంకా స్టాక్ మార్కెట్లో వాలటిలిటీ వచ్చేసరికి ఏమైందంటే మోస్ట్లీ వాల్ స్ట్రీట్లో ఇన్వెస్టర్స్ దే వర్ బ్యాకింగ్ కంపెనీస్ దట్ దే కుడ్ సీ ప్రాఫిటబిలిటీ. అంటే ఎవడైతే నెక్స్ట్ క్వార్టర్, నెక్స్ట్ 6 నెలలలో ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నారో వాళ్ళని ప్రయారిటైజ్ చేసింది. ఓకే, సో లే ఆఫ్స్ అందుకని జరిగినాయి ఎక్కువ కోవిడ్లో. కాకపోతే అప్పుడు ఆర్బీఐ ఈక్వలెంట్ లాగా యూఎస్లో ఫెడ్ అంటారు. ఈ ఫెడ్ గవర్నర్ ఏం చేసిండంటే ఇది చూసి ఇంట్రెస్ట్ రేట్స్ సడన్గా 0 చేసేసిండు.
సో ఎక్సెస్ ఫ్రీ మనీ మనకి సిస్టంలోకి వచ్చేసింది యూఎస్లో. ఇది వచ్చేసింది కాబట్టి ప్రతి కంపెనీ గ్రోత్ని ప్రయారిటైజ్ చేసింది, హైరింగ్ చాలా ఎక్కువ అయింది. సో కొద్దిగా లే ఆఫ్స్ కంట్రోల్ అయిపోయినాయి. కానీ ఈ డబ్బులు ఎక్సెస్ సిస్టంలోకి వచ్చినప్పుడు ఏమైంది అంటే ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ ఇన్ఫ్లేషన్ మళ్ళీ తగ్గించడానికి ఇంట్రెస్ట్ రేట్లు విపరీతంగా యూఎస్లో పెంచిన వెంటనే మళ్ళీ లే ఆఫ్స్ స్టార్ట్ అయినాయి. కానీ ఈ లే ఆఫ్స్ కొద్దిగా కొత్త లే ఆఫ్స్. ఎందుకు అంటే ఒక సైడ్ ప్రాఫిట్ని చేయండి అని వాల్ స్ట్రీట్ చెప్పినా, ఇంకొక సైడ్ కాస్ట్ కట్టింగ్ అయినా ప్రాఫిట్ జనరేట్ అవుతున్న కొద్ది లే ఆఫ్స్ ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు లే ఆఫ్స్ ఎప్పుడన్నా మీరు చూస్తే ప్రాఫిట్ని ప్రయారిటైజ్ చేద్దాము అని లే ఆఫ్స్ అవుతాయి. కానీ 2022 నుంచి మాత్రము ఒక సైడ్ ప్రాఫిట్ జనరేట్ చేస్తూ ఇంకొక సైడ్ కాస్ట్ కట్టింగ్ చేస్తున్నాయి అన్ని కంపెనీస్. కానీ 2022లో ఇప్పుడు మనకి ఓపెన్ ఏఐ, చాట్‌జిపిటి రిలీజ్ చేసినప్పటి నుంచి ఒక ఏఐ వేవ్ స్టార్ట్ అయింది. రైట్. ఈ ఏఐ వేవ్లో చాలా ఫర్ ద ఫస్ట్ టైం మీకు చాట్‌జిపిటి 3.0 వచ్చినప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ మోడల్, గూగుల్లో ఏదైతే ట్రాన్స్ఫార్మర్ మోడల్ క్రియేట్ చేసింది అది ఫస్ట్ టైం ఒక కమర్షియల్ ఎంటిటీ ఓపెన్ ఏఐ మీకు ఒక చాట్‌జిపిటి లాంటి ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేసినప్పుడు సడన్గా అన్ని కంపెనీస్ రియలైజ్ అయినాయి ఇది పాసిబుల్లీ ద ఫ్యూచర్, మనం ఓవర్ హైర్ చేయొద్దు, కొద్దిగా రెడ్యూస్ చేస్తూ వద్దాం హెడ్ కౌంట్ అనేసి. సో అప్పటి నుంచి మనము ఒక లినియర్ వేలో వీఆర్ సీయింగ్ ఇంక్రీజింగ్లీ హై నెంబర్ ఆఫ్ లే ఆఫ్స్. సో ఈ చాట్‌జిపిటి రావడం వల్ల అంటే ఎప్పుడైతే ట్రెండ్లోకి వచ్చిందో ఈ లే ఆఫ్స్ అనేది కంపెనీస్కి అర్థమైంది, హెడ్ కౌంట్ని తగ్గించడం కోసం లింక్ అయి ఉంది. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇండియాలో కానీ యూఎస్లో కానీ ప్రతి కంపెనీ ఏఐ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. దే ఆర్ బిల్డింగ్ సంథింగ్ ఇన్ ఏఐ. అండ్ ఈ ఏఐ వల్ల ఇంకా లే ఆఫ్స్ పెరిగే ఛాన్స్ ఏమైనా ఉందా? సో ఈ రోజున ఏఐ యూజ్ చేసి హెడ్ కౌంట్ని రిప్లేస్ చేసే పరిస్థితి లేదు. కాకపోతే ఇప్పుడు హెడ్ కౌంట్ ఎప్పుడన్నా పెంచినా ఒక 3-5 year విజన్తో పెంచుతారు ఎవరన్నా. ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ని యూఎస్లో హైర్ చేయడం అంత ఈజీ కాదు. రైట్. మనము చాలా ఇన్వెస్ట్మెంట్ పెడితేనే ఒక ఫుల్ టైమ్ ఎంప్లాయీని హైర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఉట్టిగానే ఫుల్ టైమ్ ఎంప్లాయీని వీకినాం అనుకో, వానికి సెవరెన్స్ ఇవ్వాలి, వాడికి చాలా కథాకారకాన ఉంటుంది అక్కడ. సో చాలా వాటి కంపెనీలు ఎట్లా ఆలోచిస్తున్నాయి అంటే, సరే ఈ రోజున మనకి ఏఐ కంప్లీట్లీ 1-to-1 యూజ్ చేయలేకపోయినా మనము హెడ్ కౌంట్ ఈ గ్రోత్ని రిడ్యూస్ చేద్దాము. అంటే మనకి ఒకవేళ 1,00,000 మందిని హైర్ చేసే ప్లాన్ ఉంటే అది 30,000 హైర్ చేద్దాము. లెస్ ఇస్ మోర్ అంటారు కదా. తక్కువ మందితో ఎక్కువ పని చేయడానికి స్తోమత ఉంటే మనం దాని మీదనే ఫోకస్ చేద్దాము. ఇంక్రీజింగ్లీ అంటే మనం ఏఐని వర్క్ స్పేస్లో ఎట్లా యూజ్ చేయాలో యూస్ కేసెస్ ఎత్తుకుదాం. ఇప్పుడు ఎప్పుడైనా ఒక కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం .com తీసుకోండి, క్లౌడ్ కానీ తీసుకోండి, మొబైల్ కానీ తీసుకోండి, ఆ టెక్నాలజీని మీరు ఒక 10 విధానాలుగా వాడకపోతే దాని యూస్ కేస్ మీకు అర్థం కాదు. ఓకే. ఇప్పుడు నీకు అవసరం ఉంది కదా అని 1,00,000 మందిని తీసేసుకున్నావు అనుకో, కానీ వేరే నీ కంపిటీటర్ ఉన్నాడు, వాడు 30,000 మందిని తీసుకొని ఏఐ యూస్ కేస్ వాడికి దొరికేసింది అనుకో, వాడి మార్జిన్స్ ఇంప్రూవ్ అయితే వాల్ స్ట్రీట్ వాడిని బ్యాక్ చేస్తుంది. సో ఇప్పుడు ఎవ్రీ కంపెనీ ఈజ్ లుకింగ్ టు ఫైండ్ ఏ ట్రూ యూస్ కేస్ ఫర్ ఏఐ. సో ఈ ఏఐ ఎవల్యూషన్లో కూడా ఏమైందంటే వంశీ, ఇప్పుడు మీరు 2022లో చూస్తే మనం చాట్‌జిపిటి వచ్చింది. ఇక అంతమంది ఏం యూజ్ చేయలేదు 2022లో. 2023కి ఎక్కువ యూస్ కేసెస్ పెరగడం స్టార్ట్ అయినాయి. ఏఐలో ప్రైమరీ యూస్ కేస్ విచ్ కేమ్ అక్రాస్ ఇన్ ఏఐ ఇది ఆన్సర్ అంటారు. ఇప్పుడు మీరు చాట్‌జిపిటిని ఒక క్వశ్చన్ అడిగితే అది మీకు ఒక ఆన్సర్ ఇస్తుంది. అది ఎట్లా ఆన్సర్ ఇస్తుంది? ఇది హ్యూమన్ సిమ్యులేషన్ అంటారు. అంటే మీరు ఒక హ్యూమన్ బీయింగ్ని క్వశ్చన్ అడిగితే ఒక హ్యూమన్ మీకు వాపస్ ఆన్సర్ ఎట్లా ఇస్తుందో అట్లా పనిచేస్తుంది. అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు మనం కంప్యూటర్ అంటాం. కంప్యూటర్ అంటే ఏంది? మీరు 0 and 1s యూజ్ చేసి కంప్యూటర్ని దాని భాషలో ఒక క్వశ్చన్ అడిగితే అది మీకు దాని భాషలో ఒక ఆన్సర్ ఇస్తే ఆ భాష మీరు ఇంగ్లీష్కి కన్వర్ట్ చేయాలి. కానీ ఇప్పుడు ఏఐ అనేది ఏమంటారంటే, ఇది బేసిక్గా ఇది ఏదైతే ట్రాన్స్ఫార్మర్ మోడల్ ఉందో ఫర్ ద ఫస్ట్ టైం న్యాచురల్ లాంగ్వేజ్, అంటే మనం ఇప్పుడు తెలుగు కానీ తీసుకోండి, ఇంగ్లీష్ కానీ తీసుకోండి, ఇది న్యాచురల్ లాంగ్వేజ్. నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు నాతో మాట్లాడుతున్నారు. మనము ఫర్ ద ఫస్ట్ టైం కంప్యూటర్తో మన భాషలో మనం మాట్లాడితే అది కంప్యూటర్ మనకు వాపస్ ఇస్తుంది. అందుకనే దిస్ ఇస్ దాట్ బిగ్ ఆఫ్ అన్ అచీవ్మెంట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ సివిలైజేషన్. కానీ ఇప్పుడు వచ్చే ఏఐ టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో, ఇట్స్ నాట్ జస్ట్ గివింగ్ యూ అన్ ఆన్సర్, ఇట్స్ ఆల్సో గివింగ్ యూ అన్ యాక్షన్. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అంటే మీరు ఈరోజు వెదర్ ఎట్లుంది, నేను ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి అంటే మీకు అది ఒక ఐటర్నరీ ఆఫ్ బట్టలు ఇవ్వడమే కాకుండా
మీరు దానికి ఒక టాస్క్ ఇచ్చినారు, అంటే మీరు ఒక రా సెట్ ఆఫ్ డేటా ఇచ్చేసినారు. ఈ డేటాని నువ్వు క్లీన్ చేసుకో, క్లీన్ చేసి నాకు ఒక గ్రాఫికల్ ఫార్మాట్లో ప్రజెంటేషన్ ఇచ్చి దాని మీద ఒక మెమో రాయి అంటే ఇప్పుడు ఏఐ చేయగలుగుతుంది. ఈ టెక్నాలజీని ఏజెంట్ అంటారు. ఈ ఏజెంట్స్ ఫస్ట్ టైం వర్క్ స్పేస్లో వస్తున్నది 2024లో. దీనివల్ల కొద్దిగా లే ఆఫ్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అని ఆల్ ద CIOs. ఇప్పుడు ఒక కంపెనీ, ఒక Fortune 500 లాంటి కంపెనీ తీసుకుంటే దీంట్లో టెక్నాలజీ డెసిషన్స్, టెక్నాలజీ హెడ్ కౌంట్ ఇంక్రీజ్ అయ్యే డెసిషన్స్ అన్నీ ఈ CIO, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనే ఒక పర్సన్ తీసుకుంటాడు. ఇప్పుడు మీరు డేటా చూస్తే, CIO సర్వేస్ చూస్తే ఇంక్రీజింగ్లీ 70% ఆర్ మోర్ ఆఫ్ CIOs ఇన్ అమెరికా ఆర్ లుకింగ్ టు గెట్ ఏజెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద వర్క్ స్పేస్. ఇప్పుడు డిస్రప్షన్ అంటాం మనము, ఇప్పుడు టెక్నాలజీ డిస్రప్ట్స్ అంటాం మనం. డిస్రప్షన్ అంటే ఏంటి, రైట్? టెక్నాలజీ రాగానే డిస్రప్షన్ కాదు, రైట్? ఇప్పుడు మనము 2011లో గూగుల్ లెన్స్ వచ్చింది, ఆగ్మెంటెడ్ రియాలిటీలో మన కళ్ళద్దాలు పెట్టుకొని మనకి ఇదే మ్యాపులు గిప్పులు అన్నీ అనిపిస్తుంది. కానీ ఎందుకు ఎవడు యూజ్ చేయలే? ఎందుకంటే దానికి ఒక యూస్ కేస్ అప్పుడు లేకుండే. టెక్నాలజీ వస్తే డిస్రప్షన్ కాదు, కానీ ఒక టెక్నాలజీ వచ్చింది ఆన్ వన్ సైడ్, యూస్ కేస్ డెవలప్ అయింది, అడాప్షన్కి రెడీ అవుతున్నారు యూజర్స్, ఇప్పుడు ట్రూ డిస్రప్షన్ అవుతుంది. ఈ ఏజెంట్ అనేది ఎందుకు అంత డిస్రప్టివ్ అంటే CIOs రెడీ ఉన్నారు యూజ్ చేయడానికి. వాళ్ళందరూ మేము మా బిజినెస్లో మేము CIOస్తో మాట్లాడుతూనే ఉంటాము, ఎందుకంటే మా డెసిషన్ మేకర్ CIOs. ఈరోజు మమ్మల్ని CIOs అడిగే ప్రైమరీ క్వశ్చన్, ఏజెంట్స్ మీద పనిచేస్తున్నారా, ఏం యూస్ కేసెస్ డెవలప్ చేసినారు, మాకు ఏ ఫీల్డ్స్, ఏ ప్రాసెసెస్లో పైలట్ చేయగలుగుతారు. సో ఐ థింక్ వీఆర్ జస్ట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ ఏజెంట్ రెవల్యూషన్. మనకి లే ఆఫ్స్ అంటే నేను మొత్తము వైట్ కాలర్ లేబర్ ఏఐతోని ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది అన్నాను, బట్ ఫర్ ఎవ్రీ వైట్ కాలర్ లేబర్ దెర్ విల్ బీ అన్ AI ఏజెంట్ ఇన్ ద వర్క్ స్పేస్. సో ఫస్ట్ ఈ ఏజెంట్స్ వస్తే ఇనీషియల్లీ ఎలాంటి సెక్టర్స్లోకి వస్తుంది, అంటే ఎలాంటి రోల్స్ రీప్లేస్ చేసే స్కోప్ ఉంటుంది ఫస్ట్లో? ఇప్పుడు ప్రైమరీగా AI ఏజెంట్ అనేది ఎట్లాంటిది, నేను మీకు AI ఏజెంట్ చేసే రోల్స్ గురించి చెప్పిన కదా. AI ఏజెంట్ ఏంటి అంటే మీరు ఒక డేటా సెట్ AI ఏజెంట్కి ఇచ్చి ఆ డేటా సెట్ మీద యాక్షన్ చేయమన్నారు అనుకోండి, అది చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎంతమంది ఇది ఒక టెస్లా కార్ సేల్స్ ఎగ్జాంపుల్, air.ai అని ఒక కంపెనీ ఉంది, అది ఎంతమంది చూడగలిగినారో తెలియదు, బట్ వాళ్ళు ఒక యూస్ కేస్ అంటే టెస్లా షోరూంలో ఒక పైలట్ చేసినారు. ఈ మీకు ఒక కస్టమర్, ఒక సేల్స్ ఏజెంట్ యాజ్ అన్ AI ఒక ప్రాస్పెక్ట్కి కాల్ చేసి ఎండ్ టు ఎండ్ అదే AI సేల్స్ కంప్లీట్ చేస్తుంది ఆన్లైన్ ఒక టెస్లా మోడల్ 3కి. ఓకే, ఇది మొత్తం ఏజెంటే చేసింది. ఆన్ ద ఫ్లిప్ సైడ్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్ కూడా సేమ్ యూస్ కేసెస్ డెవలప్ అవుతున్నాయి, డేటా అనలిస్ట్స్ కూడా సేమ్ యూస్ కేస్ డెవలప్ అవుతున్నాయి. దాని తర్వాత మీకు డేటా ఎంట్రీ, క్లౌడ్ రిప్రజెంటేటివ్స్, ఇప్పుడు బిగినింగ్ ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ లేబర్ అన్నిటికీ there are enough AI agent companies out there, one-to-one, all the way from early stage software development jobs to data analysts to customer support representatives to sales agents to cloud maintenance. మీకు ఏదన్నా బల్క్లో హైరింగ్ ఉండి వాళ్ళు రోజంతా సేమ్ పని చేసేటోళ్ళు ఉంటారా, వాళ్ళందరికీ ఏజెంట్స్ డెవలప్ అవుతున్నాయి మార్కెట్లో. సో ఈ రిన్స్ అండ్ రిపీట్ వర్క్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పక్క భయపడాలి, అంటే దే నీడ్ టు బి మోర్ కేర్ఫుల్. రిన్స్ అండ్ రిపీట్ వర్క్ ఈజ్ ఈజియర్ టు ఆటోమేట్, రైట్? సో మనం హ్యూమన్ బీయింగ్స్ అంటే ఏంది, మనకి ఉన్నది వేరే జీవులకి లేనిది ఏంది, మనకి కాగ్నిషన్ అని ఒక పవర్ ఉంది. కాగ్నిషన్ అంటే ఏంది, నేను మీకు ఒక స్టోరీ చెప్పగలుగుతా, మీరు నాకు ఒక స్టోరీ చెప్పగలుగుతారు, మనం కరెన్సీలో బిలీవ్ చేస్తాము. అట్లనే మనకేంది అంటే మనం వర్సటైల్గా మనం ఒక పని నుంచి వేరే పనికి క్విక్గా మూవ్ అవ్వగలుగుతాము, అంతే కదా. కానీ మనము ఒక పని తర్వాత ఒక పని, సేమ్ పని మళ్ళీ చేసినాం అనుకో, ఇది రిపిటేటివ్ అయిపోతుంది. AI ఎప్పుడన్నా ఏంటి అంటే నువ్వు రిపిటేటివ్ టాస్క్స్ ఇస్తే ఇట్ బికమ్స్ ఎఫిషియంట్ అట్ డూయింగ్ దాట్ వే ఫాస్టర్ దెన్ అ హ్యూమన్ బీయింగ్. సో ఇఫ్ దేర్ ఈజ్ రిప్లేస్మెంట్ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ AI, ఇది మనం ఎక్కువగా రిపిటేటివ్ జాబ్స్లోనే చూస్తాము, ఎందుకంటే it's doing it at a pace that a human being can't perform. So one-to-one data analyst ki, one-to-one sales ki agents develop అవుతున్నాయి. సో ఇన్ జనరల్ కొద్దిగా జనరలిస్ట్ రోల్స్కి కష్టము, కానీ స్పెసిఫిక్ రోల్స్కి ఈజియర్.
ఫాస్ట్గా రీప్లేస్ రిప్లేస్ అవుతారు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఏ తర్వాత లాస్ట్ 2-3 months నుంచి ఒకటే హాట్ టాపిక్ యూఎస్లో ఏంటంటే ట్రంప్ గెలిచాడు అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు మన తెలుగు వాళ్ళే, అది ఎవరైతే అమెరికాలో ఉంటున్నారని అందరూ అంటున్నారు. అండ్ మనం అబ్జర్వ్ చేస్తే 3.2 million తెలుగు స్పీకర్స్ ఉన్నారు యూఎస్లో. అసలు ట్రంప్కి వెళ్ళడం వల్ల మన తెలుగు వాళ్ళకి ఏం ఎఫెక్ట్ అవుతుంది? సో డొనాల్డ్ ట్రంప్ ఇస్ బ్యాక్ ఇన్ ది ఆఫీస్ అగైన్. మన వాళ్ళు చాలా మంది కష్టాలు చూశారు వెన్ ట్రంప్ వాస్ ప్రీవియస్లీ ఇన్ ది ఆఫీస్. ఈసారి మళ్ళీ కష్టాలు ఉంటాయి అంటున్నారు. అసలు ఒకసారి ఈ కష్టాల గురించి బ్రేక్ డౌన్ చేద్దాం. అసలు ఏం కష్టాలు అవుతున్నాయి, రైట్? ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది అంటే ఈ వైట్ కాలర్ లేబర్ కానీ తీసుకుంటే మనము ఆర్ ఐటీ జాబ్స్ కానీ తీసుకుంటే ప్రిడామినెంట్గా అంటే ఎక్కువ శాతము తెలుగు వాళ్ళు డామినేషన్. ఫస్ట్ ఇండియన్స్ డామినేషన్, ఇండియన్స్లో తెలుగు వాళ్ళ డామినేషన్, రైట్? ఇప్పుడు మనము ఇక్కడ ఈ రోహింగ్యాలకు కాకుండా ఇండియన్స్కి కావాలి జాబ్స్ అంటాము. అటు ఈస్ట్ సైడ్, సౌత్ సైడ్ శ్రీలంకన్స్ కాకుండా తమిళ వాళ్ళకి కావాలి. అట్లనే వాళ్ళు కూడా ఏంది అంటే మా జాబ్స్ మాకు కావాలి అని అనడం సహజం. దీంట్లో నాకైతే పెద్ద ప్రాబ్లం అనిపిస్తలేదు. ఓకే, ఏ కంట్రీ వాళ్ళైనా వాళ్ళ కంట్రీ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాను. కాకపోతే ఇప్పుడు H1B అనేది ఏంటి కదా, ఇప్పుడు మన వాళ్ళందరూ H1B వీసా మీదనే అక్కడ ఉంటారు. మాస్టర్స్కి పోతే దాని తర్వాత H1B చేసుకుంటారు. H1B అంటే హైలీ స్కిల్డ్ లేబర్ వీసా. అంటే నీకు వేరే మొత్తం మార్కెట్కి కంటే ఈ ఒక పర్టికులర్ ఫీల్డ్లో ఎక్కువ స్కిల్ ఉంది. ఓకే, నేను యాజ్ అన్ ఎంప్లాయర్ నీకు H1B ఫైల్ చేసినప్పుడు నాకు ఒక మొత్తం పిటిషన్ రాయాలి. నేను మార్కెట్లో ఎట్లా ఒక జాబ్ కోసం ఎతికినా కానీ ఈ జాబ్ ఎవ్వరు అప్లై చేయలే, నువ్వు వంశీ నువ్వే కరెక్ట్ పర్సన్ అప్లై చేసినావు, కాకపోతే నువ్వు ఒక ఇండియన్ పర్సన్. అన్ఫార్చునేట్లీ యూఆర్ నాట్ అన్ అమెరికన్. దట్స్ వై ఐఎమ్ హ్యావింగ్ టు స్పాన్సర్ యూ విత్ అన్ H1B. ఇది H1B. కాకపోతే మన వాళ్ళు ఏంటంటే ఇక మన తెలుగు వాళ్ళకి అంటే అందరికీ ఇది మన తెలియని సీక్రెట్ ఏం కాదు, తెలిసిన సీక్రెటే. మనం ఇది కొద్దిగా అబ్యూజ్ చేసినాం ఈ సిస్టమ్ని. అంటే H1Bకి కోటా ఉంటుంది. ఓకే, 75,000 85,000 స్లాట్స్ లాస్ట్ 3 yearsలో మోర్ ఆర్ లెస్ దీంట్లోనే వాలటైల్గా చేంజ్ అయింది. 75,000 85,000 స్లాట్స్ మధ్యలో. మన వాళ్ళు ఏంటంటే 3-4 ఏళ్ళ క్రితము 2 లక్షల మంది అప్లై చేసేటోళ్ళు సడన్గా 4 లక్షలు అప్లై చేసినారు. ఇప్పుడు 8 లక్షలు అప్లై చేస్తున్నారు H1Bకి. ఇంతమంది ఉన్నారా నిజంగానే? ఇంత గ్రోత్ ఉందా అసలు? ఇంతమంది ఇండియన్స్, మళ్ళీ దీంట్లో 70 to 75% ఇండియన్సే ఉన్నారు ఈ H1B అప్లై చేసిన వాళ్ళు. మళ్ళీ ఆ 70%లో కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో చూసేవాళ్ళు ఆడియన్స్కి కూడా తెలిసిన మాటనే ఇది. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కళ్ళ పేరు మీద 4-5 అప్లికేషన్లు పెడతారు. అది వాళ్ళ సిస్టమ్ ఎట్లా చూడదో నాకు తెలియదు. ఈ ఇయర్ నుంచే అది కొత్త రూల్ ఒకటి స్టార్ట్ చేసినారు, అది బై నేమ్ ఎత్తుకుతుంది అనమాట. కానీ ఇప్పటివరకు మన వాళ్ళు సిస్టమ్ని అబ్యూజ్ చేసినారు లైట్. ఒక్క పర్సన్ మీద 4-5 6 పెట్టడము. అప్పుడు ఏమవుతుంది అంటే 4లో 5లో నీకు ఒకటి ఉంటుంది కదా, అట్లా మనము లైట్గా మనము సిస్టమ్ని అబ్యూజ్ చేసి ఉన్నాము. అట్లనే కాకుండా 2-3 జాబ్లు చేయడము, తర్వాత స్టూడెంట్ వీసా మీద వచ్చి మనము బయట ఇల్లీగల్గా పనిచేయడం, ఇట్లాంటివి మనం సిస్టమ్ని అబ్యూజ్ చేసిన మన కూడా ఉన్నాయి చాలా. సో మనము ట్రంప్కి భయపడాలా లేదా అంటే నేనేమంటా అంటే నిజంగానే నువ్వు అక్కడ లీగల్గా పోయినావు, నువ్వు లీగల్గా ఒక అప్లికేషన్ పెట్టుకున్నావు, నీకు మంచి జాబ్ వచ్చింది, నీకంటే తోపుతురం ఎవరు లేరు నీ ఫీల్డ్లో, నీకు ఎందుకు భయము? నీకు అసలు ఎందుకు? నీ భయపడాల్సింది ఏముంది ఆడ? అంతే కదా. ఓకే, ఇప్పుడు చేంజెస్ వస్తాయి ట్రంప్ వల్ల, సిచ్యువేషన్లో చేంజెస్ వస్తాయి, దీంట్లో డౌట్ లేదు. ఇప్పుడు ట్రంప్ కూడా చూస్తే మీరు ఈసారి ట్రంప్ 2.0 ఇస్ వెరీ డిఫరెంట్ దెన్ ట్రంప్ 1.0. ట్రంప్ 2.0 ఇస్ వెరీ సర్టెన్ దట్ దే వాంట్ టు చేంజ్ ద సిస్టమ్. సిస్టమ్ని చేంజ్ చేయడానికే వచ్చారు. ఇప్పుడు తెలుగు సినిమాలు ఎట్లుంటుంది అట్లనే వచ్చారు మన వాళ్ళు. ఈ ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామి వాళ్ళు డోజ్ అనే ఒక కమిటీని హెడ్ చేస్తున్నారు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని. ఎక్కడెక్కడ యూజ్లెస్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ రెడ్ టేప్ ఉందో అది పీకేసామని రెడీ అయిపోయారు వాళ్ళు. ఓకే, అంటే ప్రతి గవర్నమెంట్ ఏజెన్సీలో చేంజెస్ వస్తాయి, దాంట్లో డౌట్ లేదు. అట్లనే USCIS ఓకే, ఏదైతే నీకు ఇమిగ్రేషన్ హ్యాండిల్ చేస్తుందో ఆ ఏజెన్సీలో కూడా చేంజెస్ వస్తాయి. ఇప్పుడు H1B అనేది చాలా ఇన్ఎఫిషియెంట్ సిస్టమ్. ఓకే, నిజంగా ఒక టాలెంటెడ్ ఉన్నాడు, వానికి స్కిల్ ఉంది, వానికి ఉన్న స్కిల్ వేరే వానికి లేదు, వాడు ఎందుకు లాటరీలో పోవాలి? నేను ఇప్పుడున్న MITలో చదివినా, నేను ఒక ఆస్ట్రోఫిజిసిస్ట్ నేను. ఓకే,
నేను ఇంకొకడు ఏదో చిల్లర్ యూనివర్సిటీ పేరు కూడా నాకు తెలియదు, వాడికి ఏదో డేటా అనలిటిక్స్లో వాడికి ఏదో మాస్టర్స్ ఉంది. ఆ మాస్టర్స్ కూడా వాడు పెద్ద ఏం చేయలేదు, వేరే వాడు ఏదో చేసిన కోర్సు, వాడికి ఏదో జాబ్ వచ్చేసింది. వాడు నేను సేమ్ లాటరీలో కంపీట్ చేయడం ఏంది? దీంట్లో లాజికే లేదు. ఈ సిస్టమ్ బిక్తుంది. ఓకే, వాళ్ళు నిజంగానే వివేక్ రామస్వామి, ఇలాన్ మస్క్ వాళ్ళు చెప్పినట్టు పనిచేసిర్రంటే H1B ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఓకే, నిజంగా స్కిల్ ఉన్నోడికి యూఎస్లో ఎప్పుడూ దోకాలేదు, ఇప్పుడే కాదు. యూఎస్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ద ఫ్రీ, హోమ్ ఆఫ్ ద బ్రేవ్ అంటారు. నిజంగా టాలెంట్ ఉన్నోడిని యూఎస్ ఎప్పుడు అన్నా రివార్డ్ చేస్తుంది. టాలెంట్ లేనోడు మాత్రం మిగుతాడు. కొద్దిగా సిస్టమ్ని మనం అబ్యూజ్ చేసినాము. సో మనకి స్కిల్ లేకపోతే వాపసరానికి మనం రెడీ ఉండాలి. ఓకే, నిజంగా స్కిల్ ఉన్నోడు భయపడాల్సింది ఏం లేదు. ట్రంప్ అనేది ఏంటి తెలుసా? ఇప్పుడు మనం థర్డ్ గేర్లో ఉన్నామా అంటే వాడు సిస్టమ్ని నిజంగా డిస్టర్బ్ చేసేస్తే థర్డ్ గేర్ ఫోర్త్ గేర్కి పోతుంది. లేదు ముందులాగా స్టీఫెన్ మిల్లర్ ఇమిగ్రేషన్ అడ్వైజర్ ఉండే, వాడు కొంచెం జీనోఫోబిక్, వాడికి ఇండియన్స్ అంటే ఇష్టం లేదు, వాడికి మెక్సికన్స్ అంటే ఇష్టం లేదు. వాడి లోపల ఉన్న కక్షతోని సిస్టమ్ని హార్డ్ చేసిండు మనకి. అయితే అది థర్డ్ గేర్ సెకండ్ గేర్ పోయింది ఆడి వల్ల. అంతేగాని H1Bని పీకే అంత సినిమా ఎవరికి లేదు. స్కిల్ఫుల్ ఇమిగ్రేషన్ని ఎవడు ఏం చేయలేడు. యూఎస్ ఇస్ డిపెండెంట్ ఆన్ ఇండియన్స్, యూఎస్ ఇస్ డిపెండెంట్ ఆన్ స్కిల్ఫుల్ లేబర్. దీంట్లో డౌట్ లేదు. నిజంగా స్కిల్ ఉన్నోడు ఈరోజు పరిశాన్ ఈ స్థితిలో ఏం లేదు. ది ఓన్లీ థింగ్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దేర్ విల్ బీ సమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద స్పేస్. H1B ముందులాగా ఉండదు ఒకటి. రెండోది, సిస్టమ్ని అబ్యూజ్ చేసేవాడు మాత్రం వాపస్ వచ్చేస్తాడు. నాకు అది మాత్రం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు చాలామంది ఎవరైనా H1B పిక్ అవ్వకపోయినా చాలామంది ఉండిపోయి ఏదైతే పార్ట్ టైమ్స్ ఉన్నాయో కంటిన్యూ చేసుకుని మేనేజ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు భయపడే ఛాన్స్ ఉంది, భయపడాలి. అంటే ఇప్పుడు మీరు H1B రాని వాళ్ళు చాలామంది ఈ Day 1 CPT అంటారు. ఈ యూనివర్సిటీలు ఉంటాయి. ఈ యూనివర్సిటీలలో నువ్వు ఎన్రోల్ అయిపోయి మాస్టర్ స్టూడెంట్ లాగా కంటిన్యూ చేస్తే సైడ్లో జాబ్ చేసుకోవచ్చు. ఈ యూనివర్సిటీలు ఇల్లీగల్ అని చెప్పా కానీ ఇల్లీగల్ అని చెప్పడం కరెక్ట్ ఏం కాదేమో కానీ అనెథికల్ ఇన్ సమ్ వేస్. ఎందుకు అంటే వాడికి తెలుసు నీకు అవసరం ఉంది అని ఈడ కంట్రీలు ఉండేది. సో వాడు ఏం చెప్తాడంటే, నీకు సెమిస్టర్కి ఒకసారి వచ్చి చదివేసాయి, మీకు ఒక వీకెండ్ రా సెమిస్టర్కి, నేను నీకు యాక్టివ్గా డిగ్రీ మీద ఉంచి నీకు వీసా ఇస్తా, నువ్వు సైడ్లో ఉద్యోగం చేసుకో అంటాడు. సో అప్పుడు వాడికి సెమిస్టర్కి 5-10 వస్తాయి, $10,000 వస్తాయి, నీకు స్టేటస్ ఉంటుంది, నువ్వు అట్లా ఇయర్స్ ఉన్నన్ని రోజులు H1Bకి అప్లై చేసుకోవచ్చు. ఇది ఇట్లాంటి లూప్ హోల్ సిస్టంలో ఇది. అందుకని నేను ఇల్లీగల్ అన్నా. నేను ఐ డోంట్ థింక్ ఇట్స్ ఇల్లీగల్, ఇట్ ఈస్ అ లూప్ హోల్ ఇన్ ద సిస్టమ్. ఇట్లాంటి లూప్ హోల్స్ కవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ పాడ్కాస్ట్. బికాజ్ ఎప్పుడైతే మనం ఈ పాడ్కాస్ట్ చేద్దాం డిసైడ్ అవ్వగానే మీరు ఐటీ ఇండస్ట్రీ మీద కేస్ స్టడీ చేద్దాము. బికాజ్ ఈ యొక్క పాడ్కాస్ట్, ఈ డేటా అందరూ తెలుసుకోవాలి, ఇన్సైట్స్ మన అందరికీ తెలియాలి. మనకి ఐటీ వల్ల మన ఇండియా ఎంత గ్రో అయింది, ఐటీ వల్ల మన తెలుగు పీపుల్ ఎంత గ్రో అయ్యాం, ఐటీ వల్ల హైదరాబాద్ ఎంత గ్రో అయింది, ఈ టాపిక్స్ అన్నీ ఎప్పుడైతే మీరు చేద్దామని చెప్పారో, బికాజ్ ఇది అంత ఈజీ కాదు. మనకి డేటా దొరకడానికి 1 month పడింది. కంప్లీట్లీ మీ టీము మా టీము కాన్స్టెంట్ 1 month ఎఫర్ట్స్ పెడితే కానీ మనకి పాడ్కాస్ట్ బయటకు రాలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. అబ్సల్యూట్లీ. మీరు ఈ ఐడియాకి ఓపెన్ ఉండండి అందుకు కూడా, అండ్ మీరు సేమ్ అమౌంట్ ఆఫ్ ఎంతూజియాజం చూపించినారు ఆ ఐడియాకి. సో ఇట్ గోస్ బోత్ వేస్ as well. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఇంకోటి కూడా చూస్తే అసలు నాకు ఎందుకు ఈ ఇండస్ట్రీ మీద ఇంత డీప్ కేస్ స్టడీ చేయాలి అని నాకు అనిపించింది అనేది కూడా ఏంటి అంటే, మనము వి ఓ ఎవ్రీథింగ్ టు ఐటీ. ఈరోజు మనము పొలిటీషియన్స్కి వర్షిప్ చేస్తాము ఈ కంట్రీలో, ఈరోజు మనము ఫిల్మ్ స్టార్స్కి వర్షిప్ చేస్తాము ఈ కంట్రీలో, మనకి బువ్వ పెట్టే ఇండస్ట్రీని వర్షిప్ చేయము. యాక్చువల్లీ ఎవరికి స్టోరీ తెలియదు, డీప్గా ఎవరికి తెలియదు, రైట్. మనకి ఈ ఐటీ కనిపెట్టిన వాళ్ళని, ఐటీని ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళని ఎంత పాదాభివందనాలు చేసినా కూడా సరిపోదు, రైట్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, లైక్ దే గాట్ us అవుట్ ఆఫ్ పావర్టీ, దే గేవ్ us వెల్త్, రైట్. ఈరోజు మనం ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఇంత మన సిటీస్ స్టేట్స్ డెవలప్ అయినాయి అంటే ఒక ఇండస్ట్రీ కారణం, టెక్నాలజీ. అండ్ మనము సమ్టైమ్స్ డోంట్ పే అవర్ డ్యూ రెస్పెక్ట్స్ ఫర్ దిస్. సో ఈ కేస్ స్టడీ వల్ల ఏంది అంటే, ఒకటి ఎవరిని భయపెట్టాలని కాదు, ఎవరిని కించపరచాలి, తక్కువ మాట్లాడాలని కాదు, ఈ ఇండస్ట్రీకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ చూడాలి, అండ్ ఇండస్ట్రీకి మీద ఎక్కువ గౌరవం పెంచుకోవాలి అనేది. నైస్ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ పాడ్కాస్ట్. ఈ పాడ్కాస్ట్ లో మీకు ఏ సెగ్మెంట్ బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఈ పాడ్కాస్ట్ ని యూఎస్ లో మీ ఫ్రెండ్స్ కి పక్కా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే విత్ అనదర్ ఎపిసోడ్ ఆన్ తెలుగు కనెక్ట్స్. థ్యాంక్ యూ.